49 అంటే సంతానం, 49 అంటే సంతోషం. ఫస్ట్ టైం జైల్లోకి వెళ్ళినప్పుడు ట్రైనింగ్ అయిన తర్వాత భయం అనిపించలేదా? మా సూపరింటెండెంట్ గారు నన్ను నక్సలైట్ బిజినెస్కి ఇన్ఛార్జ్ చేశారు. సో మీరు అన్నట్టు నాకు నిజంగా కొంచెం భయంగానే ఉండేది నక్సలైట్ బిజినెస్. నేను వెళ్ళే కంటే కొద్ది రోజుల ముందే జరిగినాయి అనమాట. ఇది ఒక పెద్ద క్రిమినల్తో కానీ ఒకటే నక్సల్స్ కాకుండా వీటితో బాగా అటాక్ అని మీకు ఎవరైనా ఎదురయ్యారా? హ్యాబిచువల్ అఫెండర్స్ ఉండేవాళ్ళు, చాలా ప్రాబ్లమాటిక్ ఉండేవాళ్ళు. అట్టే పచ్చి అబద్ధాలు చెప్పడం, మిస్లీడ్ చేయడం, ఇట్లాంటి కొంతమందిని ఫేస్ చేశాను. రౌండ్కి వెళ్ళిన టైంలో బూతులు మాట్లాడతారు, ఏదేదో చేస్తుంటే మిమ్మల్ని ఏదో రకంగా డిస్టర్బ్ చేయాలి. అటువంటి సంఘటనలు మీకు ఎదురయ్యాయి? ఉన్నాయి సార్, చాలా ఉన్నాయి సార్. మేము వరంగల్ జైల్లో చేస్తుండగా ఒక అతను ఒక జైలుని కొట్టాడు. అతను రౌండ్లోనే సూపరింటెండెంట్ గారిని అందరం ఉన్నాము, అతను అటాక్ చేశాడు. సో అల్యూమినియం ప్లేట్ ఉండేది, దాంట్లో అతను ఏం చేశాడంటే యూరిన్ పాస్ చేసేసి డోర్ పక్కన నిలబడ్డాడు. డోర్ ఇట్లా ఉంటుంది కదా, గేట్ పక్కన నిలబడ్డాడు. పక్కన అటువంటిప్పుడు ఏం చేస్తారండి మీరు? అటువంటి ఖైదీలను ఏ విధంగా ట్రీట్ చేస్తారు? మేము తర్వాత అతన్ని నెల్లూరులో మీకు బాగా గుర్తుండిపోయిన సంఘటన, జైలు ముందు నుంచి ఒక మురిక్కాలు ఉంటుంది, అది కోర్టు ముందు నుంచి ఉంటుంది. అతను ఆ కోర్టులోంచి బయటకు వచ్చేసి ధనమని ఈ ఛానల్లో దూకేసి పారిపోయాడు. వీళ్ళు పట్టుకొచ్చిన తర్వాత ప్రిజనర్ ఏం చెప్పాడంటే, నాకు భాస్కర్ సార్ డబ్బులు ఇచ్చాడు, పారిపోరా అని డబ్బులు ఇచ్చాడని చెప్పాడు. పోలీసు వాళ్ళు రాకముందే జైలు సిబ్బంది లోపల ఉన్న ఖైదీల మధ్య ఒక రణరంగం జరిగింది. ప్రిజనర్స్లో కూడా డిసిప్లిన్ పెరిగి ప్రిజనర్స్ చాలా రెక్లెస్ అయిపోయి. ఆ రోజు గొడవ కారణం ఏంటంటే, ఆ రోజు గొడవకి ఏం లేదు సార్, ఒక ఇదే హబీబ్ టైగర్ అంటారు కదా, హబీబ్ టైగర్ అనే ఒక ఇచ్చారంటే పోయేవాళ్ళు కాదు, మెడబట్టి గంటాల్సిన అంత ఇండిసిప్లిన్ అయింది. నెల్లూరులో మీకు బాగా గుర్తుండిపోయిన సంఘటన, నక్సలైట్ హంగర్ స్ట్రైక్ చేశారు. 5 రోజులు 4 రోజులు పైన చేశారు. అది యాక్చువల్లీ మా మీద కూడా కాదు, జైలు అధికారుల మీద కాదు. అవునండి, అమ్మాయిని తీసుకెళ్ళి థియేటర్లో పడేస్తారు. అదే కరెక్ట్. ఇప్పుడు మీరు చెప్పిన వర్డ్ హోమోసెక్స్ జైల్లో జరుగుతుంటుందండి, ఎక్కువ సినిమాలో చూపిస్తుంటారు అదంతా. సార్ ఆనెస్ట్లీ స్పీకింగ్ ఒక ఇన్సిడెంట్ నేను కూడా జరిగింది సార్. ఎక్కడ? వెల్కమ్ టు క్రైమ్ డైరీస్. ఈ వారం మన గెస్ట్ జైల్ డిపార్ట్మెంట్లో నైస్ ఆఫీసర్గా పనిచేసిన రిటైర్డ్ డిఐజీ ఎంఆర్ భాస్కర్ గారు. భాస్కర్ గారు జైల్ డిపార్ట్మెంట్లో డిప్యూటీ సూపరింటెండెంట్ ఆఫ్ జైలర్గా వచ్చిన దగ్గర నుండి డిఐజీగా రిటైర్ అయ్యే వరకు ఎక్కడ కూడా కరప్షన్ విషయంలో కానీ లేదా వర్క్ విషయంలో కానీ ఏమాత్రం కాంట్రవర్షియల్కి జోలికి పోకుండా ఆయన రిటైర్ అయ్యారు. ఆయన డిపార్ట్మెంట్లో వచ్చేసరికి వరంగల్ జైల్లో పనిచేస్తున్న సమయంలో నక్సల్స్, సెంట్రల్ కమిటీ నక్సల్స్ వాళ్ళందరూ ఉండేవారు, కమిటీ మెంబర్స్ ఉండేవారు, వాళ్ళతో ఏ విధంగా ఉండేవారు. తర్వాత ఆయన ప్రమోషన్ అయిన తర్వాత నిజామాబాద్, చెంచల్గూడ, చర్లపల్లి పనిచేసిన సమయంలో కరడుగట్టిన క్రిమినల్స్ కూడా చూశారు. వాళ్ళ యాటిట్యూడ్ ఏ విధంగా ఉండేది, జైల్లో రాకముందు ఏ విధంగా ఉంటారు, జైల్లోకి వచ్చాక వాళ్ళ ప్రవర్తన ఏ విధంగా ఉంటుంది విషయాల్ని ఆయన తెలుసుకుందాం. అంతేకాకుండా ఇటీవల కొంతకాలంగా జైల్ డిపార్ట్మెంట్కు సంబంధించిన వ్యక్తులు కూడా కరప్షన్ విషయంలో కానీ లేదా వేరే కారణాల్లో ఆరోపణలు ఎదుర్కొంటున్నారు. కాబట్టి వారు వీరవుతారు, వీరు వారవుతారు అనే సామెతను ప్రూవ్ చేస్తున్నారా లేదా అన్న విషయాలు కూడా సార్ నేడు తెలుసుకుందాం. సార్ నమస్తే అండి. నమస్తే సార్. ఎంఆర్ భాస్కర్ గారు సార్. ఎప్పుడెప్పుడో చర్లపల్లి సూపరింటెండెంట్ అనుకున్నప్పుడు కలిసాం మీరు. అవును సార్. సార్, సాధారణంగా జైల్ డిపార్ట్మెంట్ అనగానే అదో పెద్ద కరప్షన్ లాగా, దాన్ని ఏదో అంటే మీరందరూ కొంతమంది దాన్ని ఏదో గుప్పిట్లో ఉంచడం వల్ల ఆ రహస్యం ఏదో బయటికి రాకపోవడం అన్నది ఒకటి ఉంటుంది. 2 సినిమా ప్రభావం కూడా దాని మీద కనిపిస్తుంటుంది. సినిమాలో చూపిస్తున్నట్లయితే జైల్లో ఫైటింగ్లు అవుతుంటాయని, సీనియర్ జైల్లో క్రిమినల్స్ వీళ్ళని కొడుతుంటారని, జైల్లోకి వచ్చిన తర్వాత బాత్రూమ్లు కడిగిస్తుంటారని, ఇవన్నీ కూడా కనిపిస్తుంటాయి. జైల్లోంచి పథకాలు వేయడం, జైల్లోనే సెల్ ఫోన్లు, ఇదంతా ఒక వ్యక్తి అయితే, సాధారణంగా పోలీసులు జైల్లోకి వచ్చిన తర్వాత జైల్స్ అన్నీ కూడా అదొక యూనివర్సిటీ లాగా అవుతున్నాయి. చిన్న నేరాలు చేసిన వాళ్ళు జైలుకి వచ్చిన తర్వాత అక్కడున్న పాత క్రిమినల్స్తో కలిసి వాళ్ళతో ఐడియాలు పంచుకొని బయటకు వచ్చి వాడు హ్యాబిచువల్ అఫెండర్ అవ్వచ్చు లేదా పెద్ద ప్రొఫెషనల్ క్రిమినల్గా మారుతున్నారు. జైల్స్ అనేవి క్రిమినల్స్కి ఒక యూనివర్సిటీ అంటూ ఒక ఆరోపణ కనిపిస్తుంటుంది. ఇందులో వాస్తవం ఎంత, అవాస్తవం అనేది మీకు తెలుస్తుంది.
ఈ రెండు ప్రశ్నలతో పాటు కొంతమంది జైలు అధికారులు అంటే అందరూ మీలాగే హానెస్ట్గా ఉంటారని కాదు, జైలు డిపార్ట్మెంట్లో కొంతమంది క్రిమినల్స్తో కలిసి ఎక్కువ టైం స్పెండ్ చేయడం వల్ల వారితో ఉంటే వీరు వారవుతారు అనే సామెతని ప్రూవ్ చేసినట్లుగా వచ్చిన ఖైదీని బంధువులతో కావచ్చు, లేదా కొంతమంది వాళ్ళతో ఈ సెక్సువల్ రిలేషన్ పెట్టుకోవడం అవ్వచ్చు, లేదా ములాఖాత్ విషయంలో డబ్బులు డిమాండ్ చేయడం కానీ, లేదా జైల్లోకి మందు తీసుకెళ్ళడానికి డబ్బులు అడుగుతుంటారు. ఇటువంటి ఆరోపణలు వినిపిస్తున్నాయి, కనిపిస్తున్నాయి. కొన్ని సంఘటనలు మనకి కేసులు కూడా అవుతున్నాయి. కాబట్టి ఈ విధంగా తయారవడానికి ప్రధాన కారణం ఏమవచ్చు? ఈ 3 ప్రశ్నలకు సమాధానం చెప్పే ముందు ఎంఆర్ భాస్కర్ గారి కుటుంబ నేపథ్యం, ఆయన డిపార్ట్మెంట్కి ఎందుకు రావాలనుకుంటున్నారు చెప్పండి. సార్ నేను హైదరాబాద్లోనే పుట్టాను, ఇక్కడే చదువుకున్నాను. మా నాన్నగారు కూడా పోలీస్ డిపార్ట్మెంట్లో వర్క్ చేశారు. సో పెద్ద మీ నాన్నగారు పోలీస్ డిపార్ట్మెంట్? సార్ మా ఫాదర్ కూడా పోలీస్ డిపార్ట్మెంట్ వర్క్ చేశారు. చాలా లేదు సార్, చనిపోయారు కూడా మా ఫాదర్. ఓకే. సో మా అన్నయ్య కూడా మళ్ళీ మా ఫాదర్ చనిపోతే మా అన్నయ్యకి ఇచ్చారు. ఆయన దీంట్లో పోలీస్ డిపార్ట్మెంట్ వర్క్ చేశారు. ఆయన కూడా రిటైర్ అయిపోయారు. అంటే నాన్న అన్న ఇద్దరు కాకి ఫ్యామిలీలో యూనిఫామ్ ఇది ఉంది. నేనైతే కాన్షియస్గా ఏమి జాయిన్ అవ్వలేదు. జాబ్ వచ్చింది, జాయిన్ అయ్యాను. 1985లో డైరెక్ట్ రిక్రూట్మెంట్ జరిగింది డిప్యూటీ జైలర్గా. సో అప్పుడు అపేర్ అయ్యాము, సెలెక్ట్ అయ్యాము. ట్రైనింగ్ అయిన తర్వాత పోస్టింగ్ వరంగల్ ఇచ్చారు, డిప్యూటీ జైలర్ జాయిన్ అయ్యాను. మీరు అన్నట్టు అప్పుడు నక్సల్స్ మూమెంట్ చాలా పీక్గా ఉంది, చాలా పీక్ ఉంది. ఆ టైంలో పీపుల్స్ వార్ గ్రూప్ అనేవాళ్ళు. ఒక గ్రూప్ని మేజర్ గ్రూప్ అది ఉండేది, మిగతా వాళ్ళు చిన్న గ్రూప్స్ ఉండేది. పైలా వాసుదేవరావు వర్గం అని, తర్వాత ఏపీ ఆర్ఓసి అని ఒకటి ఉండేది, రవూఫ్ గారిది. ఇట్లా చిన్న చిన్న గ్రూపులు ఒక 4-5 గ్రూపులు ఉండేవి. న్యూ డెమోక్రసీ అని ఇట్లా ఉండేవి గ్రూప్స్. సో ఆ టైంలో వరంగల్లో మేజర్ గ్రూప్ వచ్చి పీపుల్స్, వాళ్ళు 70-80 మంది ఉండేవాళ్ళు జైల్లో. 70 మంది. మీరు పనిచేసే టైంలో సెంట్రల్ కమిటీ వాళ్ళు ఎవరు ఉండేవారండి అప్పుడు? నాకు డీటెయిల్స్ ఐడియా లేదు సార్, అప్పుడు అంత నాకు కరెక్ట్ ఐడియా లేదు. బట్ నేను జైలు వరకు పెట్టుకున్నాను. సో మిగతా ఈ మిస్లేనియస్ ఫస్ట్ టైం జైల్లోకి వెళ్ళినప్పుడు ట్రైనింగ్ అయిన తర్వాత భయం అనిపించలేదా? అరే ఇంతమంది అంటే నక్సల్స్ గురించి కాదు, జనరల్గా క్రిమినల్స్ ఉంటారు కదా, వాళ్ళ మధ్యలో యూనిఫామ్ వేసుకుంటారు కానీ మీ దగ్గర ఆయుధం ఉండదు, వీళ్ళ మధ్యన ఎలా ఉండాలి అని ఫీలింగ్ అని వచ్చింది. అదే నేను ఫస్ట్ అదే చెప్పబోతున్నాను. నేను జాయిన్ అయ్యాక ట్రైనింగ్ చేసిన తర్వాత మమ్మల్ని పోస్టింగ్ ఇచ్చారు. బిఫోర్ పోస్టింగ్ ఒక 3 months విశాఖపట్నం సెంట్రల్ జైల్లో ప్రాక్టికల్ ట్రైనింగ్ ఇచ్చారు. ప్రాక్టికల్ ట్రైనింగ్ ఇచ్చినప్పుడు విశాఖపట్నం సెంట్రల్ జైల్లో చాలా తక్కువ ఉండేది లాకప్. నక్సలైట్స్ కూడా చాలా తక్కువ ఉండేవాళ్ళు అక్కడ. అంతా కలిపి ఈ అలిశెట్టి ప్రభాకర్, అలిశెట్టి గట్టయ్య వీళ్ళు ఉన్నారు అప్పుడు ఆ కాలంలో. అప్పుడు 1985లో కాదు సార్, నక్సలైట్స్. ఓకే. వీళ్ళు నక్సలైట్ ప్రిజనర్స్ ఉండేవాళ్ళు. తర్వాత రాంబాబు అని వీళ్ళు ఉండేవాళ్ళు, ఒక 10 మంది ఉండేవాళ్ళు. సో ఆ టైంలో అక్కడ జైలు కూడా విశాఖపట్నం ఆర్టీసీ కాంప్లెక్స్ పక్కన ఉండేది, అదే డాబా గార్డెన్స్లో ఉండేది. సో అక్కడ ఒక 3 months ప్రాక్టికల్ ట్రైనింగ్ చేసాము, అది కొంత ఉపయోగపడింది. అక్కడ నుంచి మాకు ప్రాక్టికల్ ట్రైనింగ్ రెగ్యులర్ పోస్టింగ్ వరంగల్ ఇచ్చాము. నాకు ఇస్తే మేము 3 రిపోర్ట్ చేసాం, కొత్తగా రిక్రూట్ అని 3 చేసాము. దాంట్లో అందరికంటే చిన్నవాని నేను, తర్వాత సిటీ బ్యాక్గ్రౌండ్ ఉన్నవాని నేను, నాకు విలేజ్ బ్యాక్గ్రౌండ్ లేదు. వార్న్ హైదరాబాద్, వార్న్ బ్రాటప్ ఎవ్రీథింగ్. సో మా సూపరింటెండెంట్ గారు నన్ను నక్సలైట్ బిజినెస్కి ఇన్ఛార్జ్ చేశారు. బై అండ్ లార్జ్ యంగ్ నేను, నాకు నక్సలైట్స్ అంటే తెలియదు, పెద్ద ఐడియా కూడా లేదు. సో వేశారు. సో మీరు అన్నట్టు నాకు నిజంగా కొంచెం భయంగానే ఉండింది. నక్సలైట్ ప్రిజనర్స్, మామూలు ప్రిజనర్స్ కూడా. వరంగల్ అంటేనే ఒక హార్డ్ కోర్ ప్రిజన్ అనే ఫీలింగ్ ఉండేది. అది హ్యాబిచువల్ జైలు అంటారు దాన్ని, హ్యాబిచువల్ ప్రిజనర్స్, హ్యాబిచువల్ జైలు అనేవాడు. తెలంగాణ ప్రాంతానికి వరంగల్ హ్యాబిచువల్ జైలు, ఆంధ్ర రీజన్కి విశాఖపట్నం హ్యాబిచువల్ జైల్స్ అని మాన్యువల్లో ఉంటుంది మనకి. సో ఈ భయంగానే వెళ్ళాము. వెళ్ళిన తర్వాత ఈ నక్సలైట్ ప్రిజనర్స్ వాళ్ళు ఉన్నారు. తర్వాత మీరు అన్నట్టు కొద్ది రోజులు చేశాక మనకి అర్థమైంది వాళ్ళతో ఎట్లా ఉండాలి, వాళ్ళు మన ఎట్లా ట్రీట్ చేస్తారు. ఏ విధంగా మీతో ఉండేవారండి వాళ్ళు? సార్ నేను వెళ్ళినప్పుడు యాక్చువల్లీ చాలా ఒక రకమైన ఏమంటారంటే ఒక అనిమోసిటీ ఉంది, సరైన పదం తెలుగులో. ఒక రకమైన వాళ్ళకి జైలు స్టాఫ్కి పడట్లేదు. ఏం జరిగింది, దానికంటే ముందే చిన్న గొడవలు జరిగాయి. నేను వెళ్ళే కంటే కొద్ది రోజుల ముందే జరిగినాయి అనమాట ఇవి. సో నేను వెళ్ళేటప్పుడు నాకు ఇన్ఛార్జ్ ఇచ్చేటప్పటికి చాలా అనిమోసిటీ ఉంది, యుద్ధ వాతావరణం, అంటే ఒక రకమైన హేట్రెడ్ అది ఉంది వాళ్ళకి, మనం అంటే ద్వేషం కనిపిస్తుంది స్పష్టంగా. నేను వెళ్ళాను, నేనంతా జస్ట్ 24 బిలో ఉన్నా సార్ అప్పుడు. నా ఏజ్ 23.5, 24 years ఉన్నాను. నాకు వెళ్ళగానే నక్సలైట్ బిజినెస్ ఇచ్చారు, చాలా ఇంపార్టెంట్ సెక్షన్, అందుకే నీకు ఇచ్చాము అది అన్నారు. అప్పుడున్న సూపరింటెండెంట్ గారు, నాకు తెలియదు ఎందువల్ల ఇచ్చారు. ఇప్పటికీ చాలాసార్లు అనుకుంటాను నేను, ఉన్న వాళ్ళల్లో ఎవరికైనా మెచ్యూర్డ్ సీనియర్స్కి ఇవ్వాల్సింది నాకు. బట్ దట్ హెల్ప్ మీ అలాట్. నేను వెళ్ళాక స్టడీ చేశాను, చూశాను, అనిమోసిటీ ఉండేది, వాళ్ళు చాలా ఇదిగా ఉండేవాళ్ళు. కాకపోతే అప్పుడున్న సూపరింటెండెంట్ కూడా చాలా ఎఫిషియంట్ ఆఫీసర్, చాలా ఎక్సలెంట్. ఆయన మాకు గురువు గారు,
ఎంఆర్ అహ్మద్ గారు అండి, డాక్టర్ ఎంఆర్ అహ్మద్ గారు, ఓకే. వారు సూపరింటెండెంట్ గారు. సో ఆయన కూడా చాలా ఎఫిషియెంట్ ఆఫీసర్. సో మెల్లిమెల్లిగా వాళ్ళు కూడా మనని పరీక్షిస్తారు, ఈయన ఎట్లాంటి వాడు ఏంటి అని. సో ఓవర్ పీరియడ్ ఆఫ్ టైం ఒక 1.5 2 monthsలోనే మాకు మ్యూచువల్ ట్రస్ట్ డెవలప్ అయింది. ఈ మనిషి మంచివాడు కానీ వాళ్ళు కూడా దే స్టార్టెడ్ నన్ను గౌరవించడం. తర్వాత బాగా జెల్ అయ్యాం. ప్రాబ్లమ్సే, ఉద్యోగమే అట్లా ఉండేది. పర్సనల్ లెవెల్ ఎప్పుడే ప్రాబ్లం లేదు. అట్లా బాగానే చేశాం సార్, ప్రాబ్లం ఏం లేదు. అక్కడ నుంచి ఒక 2 years చేశాక నాకు సెక్షన్ మార్చారు. మారినా కూడా నేను ఆ 4 years ఎప్పుడు నక్సలైట్స్లో ఏ ప్రాబ్లం వచ్చినా నేనే వెళ్ళాను. సూపరింటెండెంట్స్ కూడా నన్ను వెళ్ళి మాట్లాడనేవాళ్ళు. సో వాళ్ళు నన్ను ట్రస్ట్ చేసేవాళ్ళు. నేను నేను త్రూఅవుట్ ది సర్వీస్ అదే మెయింటైన్ చేశాను సార్. నాకు జనరల్గా జైళ్ళ శాఖలో నాకు ఇబ్బందులు కలగలేదు సిబ్బందితో కానీ ప్రిజనర్స్తో కానీ. మెయిన్ రీజన్ అదే అనమాట. నేను ఒక ట్రస్ట్ డెవలప్ చేస్తాను, ప్రిజనర్స్ కానీ స్టాఫ్ కానీ. ఒక మెసేజ్ వెళ్తుంది, ఈయన రీజనబుల్ అయితే చేస్తాడు, రూల్ అయితే చేస్తాడు, రీజనబుల్ కాదు రూల్ కాకపోతే ఏమి చేసినా చేయడు అని ఒక మెసేజ్ ఎక్కడికి వెళ్ళినా అది మెసేజ్ పాస్ అయిపోతుంది. అంటే లేటర్ స్టేజెస్లో నేను డిప్యూటీ సూపరింటెండెంట్ అయ్యి ఆ స్టేజ్ వచ్చేటప్పటికి నాకు రెప్యుటేషన్ అది నేను వెళ్ళకముందే ఆ జైల్లో ఇది వెళ్ళిపోయింది. ఎంఆర్ భాస్కర్ అంటే ఏదైనా ఉంటే రీజనబుల్గా ఉంటాడు లేదా చేయడు, ఏమి చేసినా చేయడు అనే ఒక మెసేజ్ వెళ్ళిపోయింది. కాబట్టి నాకు ఇక్కడ పెద్ద సమస్యలు అవ్వలేదు సార్. మీరు వాళ్ళ డిమాండ్స్ ఎక్కువ ఏముండేవండి నక్సల్స్ దీంట్లో? మేమున్న టైంలో నక్సలైట్స్ ఇదే సార్, మామూలుగా ములాఖాత్లు ఎక్కువ సమయం కావాలని. తర్వాత వాళ్ళకి అప్పట్లో సెన్సారింగ్ అది ఉండేది సార్, సెన్సార్ చేయటము లెటర్స్ కానీ వాళ్ళకు వచ్చి. అప్పుడు ఈ టెలిఫోన్ ఫెసిలిటీస్ అవన్నీ లేవు మనకు, లేటెస్ట్ డెవలప్మెంట్ టెలిఫోన్ ఫెసిలిటీస్ లేవు. ములాఖాత్ కూడా వీక్లీ ఒకటే ఇచ్చేవాళ్ళు, 1-2 అట్లా ఇచ్చేవాళ్ళు. అవి కానీ లేదంటే ఏదైనా అప్పట్లో డైట్ స్కేల్స్ అవి కూడా ఇంత మంచిగా లేవు సార్. సో డైట్ విషయంలో ఇష్యూస్, తర్వాత ట్రీట్మెంట్ ప్రాబ్లమ్స్ కూడా వచ్చాయి సార్. మెడికల్ ఫెసిలిటీస్ ఇంత అడ్వాన్స్ ఫెసిలిటీస్ లేవు అప్పుడు. తర్వాత పొద్దాక హాస్పిటల్ పంపించాలంటే నక్సలైట్ బిజినెస్ని పంపించాలని ఇబ్బంది ఉండేది. ఎస్కాట్ ప్రాబ్లం మీకు తెలుసు, కొండపల్లి సీతారామయ్య గారి ఎస్కేపు అవి జరిగాయి ఆ కాలంలో. సో రెగ్యులర్గా హాస్పిటల్ పంపించమని డైలీ ఒక 5-6 వాళ్ళు ప్రెషర్ వేస్తుండేవాళ్ళు. పంపించడానికి పోలీసు వాళ్ళు ఎస్కాట్ ఇవ్వడానికి వాళ్ళు ఎక్కువ మందిని ఇవ్వాల్సి వస్తుంది. ఒక నక్సలైట్ అంటే 4-5 రావాల్సి వస్తుంది. మామూలు ఆర్డినరీ బిజినెస్ అయితే 2 ఒక కానిస్టేబుల్ వచ్చినా సరిపోతుంది. మీకు నక్సలైట్ అనేటప్పటికీ వాళ్ళు ఆటోమేటిక్ వెపన్స్ అవి ఇవి తీసుకొని స్టార్ట్ చేయాల్సి. అందులో కొంచెం లీడర్స్ అనుకోండి, ఆ టైంలో ఈ శనిగరపు వెంకటేశ్వర్లని వీళ్ళు ఉండేవాళ్ళు, పెద్ద లీడర్స్ ఉండేవాళ్ళు. నూతి ఛత్రపతి శివాజీ అని లీడర్స్ వీళ్ళు ఉండేవాళ్ళు. ఎర్రం సంతోష్ రెడ్డి, ఎర్రం పురుషోత్తం రెడ్డి, వీళ్ళందరూ ఉన్నారు ఆ టైంలో. నేను పోయిన కొద్ది రోజులు ఆయన కూడా ఉన్నారు, బాలగోపాల్ గారు ఉన్నారు. బాలగోపాల్ గారు ఉన్నారు. సార్ మీ 4 సంవత్సరాల సర్వీస్లో వరంగల్లో మీకు ఈ ఒక పెద్ద క్రిమినల్తో కానీ, ఒక పెద్ద క్రిమినల్ అంటే నక్సల్స్ కాకుండా వీటితో బాగా అటాక్ అని మీకు ఎవరైనా ఎదురయ్యారా? జైల్స్లో ఉంటారు సార్, ప్రాబ్లం డెఫినెట్గా ఉంటారు. ప్రతి మేజర్ ప్రిజన్లో వాళ్ళు రీజనబుల్గా ఉండరు. అట్లా వాళ్ళతో ప్రాబ్లం వస్తుంది. మనం చెప్పేది వాళ్ళు వినరు, వాళ్ళు చెప్పేదే మనం వినాలని, లేదా అసలు వాళ్ళ ప్రాబ్లం క్రియేట్ చేయడానికే వాళ్ళు ఏదో ఒక ప్రాబ్లం క్రియేట్ చేయాలి. అటువంటి ఎవరైనా గుర్తున్నారు మీకు అక్కడ? అంత పర్టికులర్ గుర్తున్నారు. లేటర్ ఇయర్స్లో నాకు 1-2 ప్రిజనర్స్ గుర్తున్నారు సార్. నేను నెల్లూరులో చేశాను, వరంగల్ నుంచి నెక్స్ట్ నెల్లూరు వెళ్ళాను. అక్కడ ఒక 2-3 చాలా హ్యాబిచువల్ అఫెండర్స్ ఉండేవాళ్ళు, చాలా ప్రాబ్లమాటిక్ ఉండేవాళ్ళు. అట్టే పచ్చి అబద్ధాలు చెప్పడం, మిస్లీడ్ చేయడం, ఏదన్నా జరిగితే పర్లేదు సార్. ఇప్పుడు నేను ఫర్ ఎగ్జాంపుల్ తిట్టాను అనుకోండి, ఈయన తిట్టాడని చెప్తే ప్రాబ్లం లేదు. అట్లా కాకుండా కావాలని ప్రాబ్లమ్స్ క్రియేట్ చేయడము, కావాలని కాగితాలు పెట్టడము, పిటిషన్లు పెట్టడము, హయ్యర్ ఆఫీసర్స్ వచ్చినప్పుడు కంప్లైంట్ చేయడము, ఎస్పెషల్లీ జడ్జెస్కి కంప్లైంట్ చేయడము, విజిటింగ్ మెజిస్ట్రేట్కి వాళ్ళకి చెప్పడము, ఇట్లాంటి కొంతమందిని ఫేస్ చేశాం. సార్ వరంగల్ నుంచి నెల్లూరు వచ్చారు. సాధారణంగా ప్రతి సూపరింటెండెంట్ కూడా, డెప్యూటీ సూపరింటెండెంట్ అవ్వచ్చు, సూపరింటెండెంట్ అవ్వచ్చు, మార్నింగ్ అవర్స్లో ఈవినింగ్ అవర్స్లో రౌండ్స్ ఉంటాయి సార్. రౌండ్కి వెళ్ళిన టైంలో వాళ్ళు మిమ్మల్ని ఇరిటేట్ చేయడానికి కొంతమంది క్రిమినల్స్ బూతులు మాట్లాడతారు, ఏదేదో చేస్తుంటే మిమ్మల్ని ఏదో రకంగా డిస్టర్బ్ చేయాలి. అటువంటి సంఘటనలు మీకు ఎదురయ్యాయి? అవి ముందు ఉండేవి సార్. నేను చెప్పాలంటే ఒక రకంగా చెప్పాలంటే జైళ్ళ శాఖలో 2010-12 తర్వాత తగ్గిపోయింది సార్ బాగా. చాలా 10 కన్నా ముందు, 10 కంటే ముందు ఉండేవి సార్ ప్రాబ్లమ్స్, అబ్యూస్ చేయటము, లేదంటే రూడ్గా మాట్లాడటము. ఇప్పటికీ అటువంటి సంఘటన ఏమైనా గుర్తుందా? ఉన్నాయి సార్, చాలా ఉన్నాయి సార్. మేము వరంగల్ జైల్లో చేస్తుండగా ఒక ప్రిజనర్ ఉండేవాడు, మీకు తెలిసి ఉంటుంది, మోహన్ అని ఉండేవాడు. రవి మోహన్ రావు గారు అని వాళ్ళ ఫాదర్ లీడింగ్ అడ్వకేట్ ఉండేవాడు. వాళ్ళ అబ్బాయి రవికుమార్ అని ఉండేవాడు ఒక అతను. ఓకే. అతను కొంచెం ఎక్సెంట్రిక్గా ఉండేవాడు. అతను మేము సెల్ఫ్లో పెట్టాం యాక్చువల్లీ. కొంచెం మనిషి కూడా చాలా సాలిడ్గా ఉండేవాడు. 6'2" హైట్ ఉండేవాడు, మంచి బిల్డ్.
అతను ఇరిటేట్ అయితే కొట్టేసేవాడు మనుషుల్ని, ఆఫీసర్స్ని కొట్టిన సందర్భాలు ఉన్నాయి. ఒక జైలుని కొట్టాడు అతను రౌండ్లోనే, సూపరింటెండెంట్ గారు మేము అందరం ఉన్నాము, అతను అటాక్ చేశాడు. అట్లా ఇంకొక ప్రిజనర్ పేరు మర్చిపోయాను. అతను ఏం చేశాడంటే, అప్పట్లో మీకు గుర్తుందో లేదో సిల్వర్ అల్యూమినియం ప్లేట్స్ ఉండవు, తర్వాత మనకి 90s మొత్తం స్టీల్ ప్లేట్స్ రిప్లేస్ చేసాం. మనం అంతకుముందు అల్యూమినియం ప్లేట్ ఉండేది, చిప్పకూడ అదే కదా, అల్యూమినియం ఆ చిప్పకూడ అంటారు. సో అల్యూమినియం ప్లేట్ ఉండేది, దాంట్లో అతను ఏం చేశాడంటే యూరిన్ పాస్ చేసేసి అదంతా దాంట్లో రాత్రి అయిపోయిన అన్నం స్టేల్ ఫుడ్ అంతా కలిపేసి యూరిన్ పాస్ చేసి కలిపి డోర్ పక్కన నిలబడ్డాడు. డోర్ ఇట్లా ఉంటుంది కదా, గేట్ పక్కన నిలబడ్డాడు. పక్కన మేము రౌండ్కి వెళ్ళగానే సూపర్ వెళ్ళగానే టక్మని ఇలా పోస్తాడు మా మీద, మొత్తం సూపర్ మీద పడింది, యూరిన్ అన్నం అంతా మిక్స్ చేసింది. సో మనం రియాక్ట్ అయింది ఏమి లేదంటే సైకలాజికల్లీ డిస్టర్బ్డ్ అని మాకు అర్థమైంది. సో అట్లా సంఘటనలు జరిగినాయి సార్. అటువంటిప్పుడు ఏం చేస్తారండి మీరు? అటువంటి ఖైదీలను ఏ విధంగా ట్రీట్ చేస్తారు? మేము తర్వాత అతన్ని మెంటల్ హాస్పిటల్ రెఫర్ చేశాము. తర్వాత ఓవర్ పీరియడ్ ఆఫ్ టైం అడ్మిట్ అయ్యి తను కొంచెం అంటే సినిమాలో చూపించినట్లు వాడిని కొడతారా? కొట్టడం తక్కువ సార్. ఇప్పుడు కొట్టడం తగ్గడానికి 2-3 రీజన్స్ ఉన్నాయి. ఇప్పుడు మీరు ట్రాన్స్పరెన్సీ బాగా పెరిగింది, ఫస్ట్ పాయింట్. ట్రాన్స్పరెన్సీ ఎక్కువైపోయింది ప్రెస్. సార్ చాలాసార్లు చాలామంది మిస్ అయ్యేది ఏంటంటే, జైలు అనగానే ఐరన్ కర్టెన్, ఏం జరుగుతుందో తెలియదు. అది రాంగ్ నోషన్. ఎందుకంటే సార్ పొద్దున్న లేస్తే మీకు రోజు ఒక 200, చెర్లపల్లి జైల్లో రోజు 200 మంది కోర్టుకు వెళ్తారు, డైలీ వెళ్తారు. వాళ్ళని ఆపలేరు మీరు. వాళ్ళు ఎక్కడన్నా మాట్లాడవచ్చు, ప్రెస్తో మాట్లాడవచ్చు, వాళ్ళ అడ్వకేట్ చెప్పొచ్చు. చాలాసార్లు అడ్వకేట్లు ప్రశ్నించిన సందర్భాలు ఉంటాయి. ఏం సార్ మా వాడిని తిట్టారంట, మా వాడిని కొట్టారంట అని చాలా సందర్భాల్లో జరుగుతాయి. సార్ ఇప్పుడు ఇటువంటి ఇష్యూస్ జరిగిన క్రిమినల్ కానీ లేదా అండర్ ట్రయల్ క్రిమినల్ కానీ సార్ రేషన్ కట్ చేస్తారా, లేదు సింగిల్ బ్యారెక్లో పెడతారా? రేషన్ కట్ చేయడం లేదు సార్. అది పీనల్ రైట్ అనేది ఒకప్పుడు ఉండేది, వన్ ఆఫ్ ది పనిష్మెంట్స్ ఉండేది, మాన్యువల్లో ఉండేది, అది ప్రిస్క్రైబ్డ్ పనిష్మెంట్ అది. కానీ తర్వాత రద్దు తీసేశారు, రిపీల్ చేశారు. పీనల్ రైట్ ఒకటి, విప్పింగ్ కూడా ఉండేది, కొరడా దెబ్బలు విప్పింగ్ కూడా అది ఎప్పుడు 50s రిపీల్ చేశారు. అది దీంట్లోంచి మన ప్రిజన్స్ యాక్ట్లో రిపీల్ చేశారు. అంటే వాళ్ళకి ఏం పనిష్మెంట్ ఇస్తారంటే సింగిల్ బ్యారెక్లో పెడతారా, లేదా ములాఖతులు? వాళ్ళకి మేజర్ పనిష్మెంట్ మేము సెల్స్లో పెట్టడమే సార్, సింగిల్ సెల్స్లో పెట్టడం ఒకటి. అది కూడా 1 వీకే పెట్టాలి సార్, 7 days కంటే ఎక్కువ పెట్టడానికి లేదు సింగిల్ సెల్లో. రెండోది వచ్చి నాకు తెలిసి ప్రిజనర్స్కి పెద్ద పనిష్మెంట్ ములాఖాత్ కట్ చేయడం సార్. ఫోన్ కట్ చేయడము, ములాఖాత్ కట్ చాలా పెద్ద పనిష్మెంట్ అది. ఎందుకంటే వాళ్ళకి ఒక ప్రిజనర్కి వాళ్ళ ఫ్యామిలీతో కనెక్షన్ కట్టే, వాడు వైఫ్ వచ్చి ఉంటుంది బయట, అతని వైఫ్ వచ్చి ఉంటుంది, అతనికి తెలుస్తుంది అనుకోండి నా భార్య బయట ఈ వారం వస్తాను థర్స్డే, ఆ ములాఖాత్ కట్ అయిపోతే చాలా సఫర్ అవుతాడు. సో అది చాలా పెద్ద డెట్రిమెంటల్ ఎఫెక్ట్ ఉంటుంది. కాబట్టి ములాఖాతే మేము ఎక్కువసార్లు ములాఖాత్ కట్ చేస్తాం సార్. ఆ అటాచ్మెంట్ కోసం వాడు వాళ్ళ వైఫ్తో మాట్లాడాలి, పిల్లలతో మాట్లాడాలి, ఆ ములాఖాతులు అనుకుంటాడు. వాడు చేసే పనుల వల్ల ములాఖాతులు మీరు కట్ చేస్తారు. ఇంకా వాడు ఇరిటేట్ అవుతాడా, లేదు తప్పు చేశాను అని? 2 రకాలు ఉంటాయి సార్. మనిషి కొందరేమో అరే నేను పొరపాటు జరిగింది సార్, తప్పైంది మన్నించండి, నాకు నా భార్య వచ్చింది సార్, మాట ఇంకోసారి చేయను అనే వాళ్ళు ఉంటారు. దాన్ని ఒక టైప్ ఆఫ్ రివెంజ్ఫుల్ యాటిట్యూడ్ డెవలప్ చేసుకునే వాళ్ళు ఉంటారు సార్. మనుషులు రకరకాలు ఉంటారు కదా. స్టాండర్డ్ బిహేవియర్ అంటూ ఏమి ఉండదు, స్టాండర్డ్ ప్యాటర్న్ ఆఫ్ బిహేవియర్ ఏమి ఉండదు. సో కొందరు పాజిటివ్గా కూడా తీసుకుంటారు మనం తప్పు చేశామని, కొందరు నెగిటివ్ నాకు కావాలని నన్ను చేశారు అనుకునే వాళ్ళు కూడా ఉంటారు. ఓకే. నెల్లూరులో మీకు బాగా గుర్తుపోయిన సంగతి ఏది సార్? నెల్లూరు వచ్చారు కదా మీరు, వరంగల్. నెల్లూరులో సార్ ఒక ప్రిజనరు ఏం చేశాడంటే, అతను కోర్టుకు వెళ్ళాడు. చాలా హ్యాబిచువల్ ప్రిజనర్, చాలా జైలు తిరిగాడు. అతను పేరు కూడా వినుండొచ్చు ఏమైనా, మజ్జి భాస్కర్ రావు అతని పేరు. సో అతను చాలా ప్రిజన్ తిరిగాడు, విజయవాడ జైలు అంతా తిరిగాడు. అతను ఏం చేశాడంటే ఒకసారి కోర్టుకు వెళ్ళాడు. నెల్లూరు పాత జైలుకి కోర్టు బ్యాక్ సైడ్ ఉంటుంది, వెరీ క్లోజ్, కాకపోతే రోడ్డు చుట్టూ తిరిగి వెళ్ళాలి. మీకు నెల్లూరు టచ్. సో ఇట్లా రోడ్డు మీద నుంచి తిరిగి అటు వెనక్కి వెళ్ళాలి. సో ఆ జైలు పక్క నుంచి, జైలు ముందు నుంచి ఒక మురికి కాలువ ఉంటుంది, ఒక పెద్ద కెనాల్ ఉంటుంది, ఛానల్ ఉంటుంది. అది కోర్టు ముందు నుంచి ఉంటుంది. ఇదే ఛానల్ కోర్టు ముందు నుంచి ఉంటుంది అనమాట. అతను ఆ కోర్టులోంచి బయటకు వచ్చేసి ధనమని ఈ ఛానల్లో దూకేసి పారిపోయాడు ఈ భాస్కర్. కాకపోతే కూడా వెళ్ళిన పోలీసు వాళ్ళు ఇద్దరు ప్రిజనర్స్ వాళ్ళు యాక్చువల్లీ, మజ్జి భాస్కర్ అని శ్రీనివాసరెడ్డి అని, ఇద్దరు వాళ్ళు తోడు దొంగలు కలిసి చేస్తారు అఫెన్సెస్, ప్రాపర్టీ అఫెండర్స్ వాళ్ళు, ఇంకేం చేయరు, ప్రాపర్టీ అఫెండర్స్. సో ఇద్దరు అటెంప్ట్ చేశారు, బట్ లక్కీలీ వాళ్ళు పట్టుకున్నారు, పోలీసులు చేజ్ చేసి పట్టుకున్నారు. ఇంకా అక్కడ లోకల్ ఉండే పీపుల్ కూడా హెల్ప్ చేశారు, పట్టుకొని తీసుకొస్తే అతను ఆశ్చర్యకరంగా జైలుకి తీసుకొచ్చారు. పట్టుకొచ్చిన తర్వాత ప్రిజనర్ ఏం చెప్పాడంటే, నాకు భాస్కర్ సార్ డబ్బులు ఇచ్చాడు, పారిపోరా అని డబ్బులు ఇచ్చాడని చెప్పాడు. అది నాకు అంటే దిగ్భ్రాంతికరంగా ఉండేది. అంటే అది ఎట్లాంటి మెసేజ్ పోతుందంటే నాకు అసలు అర్థం కాలేదు, ఎందుకు ఇలా చెప్పాడు. అసలు నేను ఏ ప్రిజన్ ఆఫీసర్ అలా చేయడు. పారిపోవడానికి డబ్బులు ఎందుకు ఇవ్వడం? నీకు ఈజీగా ఉండాలి కదా, బస్సు ట్రైన్ ఎక్కాలంటే కన్వీనియన్స్ ఉండాలి కదా, మరి డబ్బులు ఉండవు, ప్రిజనర్ దగ్గర డబ్బులు ఉండవు కదా సార్. మీరు కోర్టుకు వెళ్ళేవాడి దగ్గర డబ్బులు ఎందుకు ఉండవు కదా. నాకు భాస్కర్ సార్ డబ్బులు కూడా ఇచ్చాడు, పారిపోమన్నాడని చెప్పాడు.
అది నాకు అర్థం కాలే. అంటే ఎక్కడో సబ్ కాన్షియస్లో అతనికి నేనంటే ఒక రకమైన ద్వేషం ఉంది. సో నాకు ఇది నేను చాలా దిగ్భ్రాంతి చెంది. అంటే ఇప్పుడు దాన్ని ట్రస్ట్ చేసే అవకాశాలు ఉంటాయి. పోలీసు అప్పుడు జైలు ఆఫీసర్స్కి మనం తెలుసు భాస్కర్ అట్లా పని చేయడం అని ఐడియా ఉంటుంది. పోలీసు వాళ్ళకి లేదా మెజిస్ట్రేట్కి తెలియదు కదా. ఇప్పుడు జైలు ఆఫీసర్లు ఇట్లాంటి అవకతవకలు చాలా చేస్తుంటారు. ఏం ఆశించి చేశాడో అనే ఒక డౌట్ కూడా వస్తుంది. సో అట్లా కొన్ని సంఘటనలు జరిగినాయి సార్. ఇప్పుడు దాన్ని మీరు ఆ ప్రాబ్లం ఎలా షార్ట్ అవుట్ చేసుకున్నారు? నాకేం అవ్వలేదు సార్ లక్కీలీ. వాళ్ళు దాన్ని ఎవరు వాడు ఎందుకు అలా చెప్పాడు? అదే సార్, అంటే నేను స్ట్రిక్ట్గా ఉంటానో లేదంటే నేను స్ట్రిక్ట్గా ఉంటాను సార్, ఐ ఫాలో రూల్స్. సార్ ఆ కేసులో మీకేం జరగలేదు కానీ మీరు చేయలేదు కానీ జనరల్గా కొన్ని సినిమాల్లో చూపిస్తున్నట్లుగా కొన్ని అపోహలు ఉంటాయండి. జైల్లో ఉన్న వాళ్ళ ఆఫీసర్లు హ్యాబిచువల్ అఫెండర్ని నైట్ టైం పంపించి దొంగతనాలు చేయించి తిరిగి మార్నింగ్ టైంలో జైలుకి వచ్చేయండి అని పంపిస్తుంటారు. అట్లాంటి ఇది అవుట్ ఆఫ్ క్వశ్చన్ సార్, ఇంపాసిబుల్. జైల్స్లో అయితే జరగదు సార్, ఇది జరగదు. నేను ఎప్పుడు చూడలేదు. నేను అంటే మన ఆంధ్రప్రదేశ్ తెలంగాణ కాకుండా ఎక్కడైనా చూసారు మీరు అవి? నేను అయితే చూడలేదు సార్. నాకైతే ఐడియా లేదు సార్. నేను అంటే అవుట్లెట్ కొట్టి అంత పాసిబిలిటీ ఉందంటారా? ఉండదు సార్, ఉండదు. లాకప్ క్లోజ్ చేశాక తీసి మళ్ళీ మార్నింగ్ లాకప్ మరి 70sలో అప్పుడేమో జరిగేమో తెలియదు. నాకు తెలిసైతే అట్లా జరిగే అవకాశం లేదు సార్. ఎవరంత రిస్క్ కూడా తీసుకోరు సార్. నాకు తెలిసి ఎంత రిస్క్ కూడా తీసుకోరు, ఎవరు తీసుకోరు. ఓకే. దీంట్లో మనం ఒక్కటి ఆలోచించాల్సింది ఏంటి సార్, మీకు ఓపెన్ ఎయిర్ జైల్ కాన్సెప్ట్ ఐడియా ఉంది కదా. ఓపెన్ ఎయిర్ జైల్లో పెద్ద రిస్ట్రిక్షన్స్ రాత్రి మామూలుగా 7-8 వరకు కూడా బయట తిరుగుతూ ఉంటారు. ఇప్పుడు మీకు క్యాటిల్ షెడ్లో పనిచేసిన పొద్దున్న 4 o'clock ఓపెన్ చేసేస్తారు. అన్లాకింగ్ 4కే వెళ్ళి కడుక్కొని పాలు బితకటం ఇట్లా. ఫర్ ఎగ్జాంపుల్ చికెన్ పౌల్ట్రీ షెడ్లో పనిచేసే వాళ్ళని పొద్దున్న 3కే ఓపెన్ చేస్తారు. వెళ్ళి కొట్టేసి 6 కల్లా ఇచ్చేయాలి. సో ఇట్లా వాళ్ళు అట్లా మరి అక్కడెక్కడన్నా మరి ఓపెన్ ఎయిర్ జైలు లేదని ఇట్లాంటి సంఘటనలు జరుగుంటే తెలియదు. జైళ్ళలో చాలా కష్టం సార్. జైల్స్లోంచి మీరు బ్యారక్లోంచి తీసి గేట్కి వచ్చి గేట్లోంచి బయటకు వెళ్ళి అది జరగవు. సబ్ జైల్స్లో కూడా జరిగే ఛాన్స్ చాలా రేర్. నాకైతే తెలిసి అట్లాంటి సంఘటనలు ఎప్పుడు జరగలేదు సార్. నెల్లూరు తర్వాత ఎక్కడికి వచ్చారు? నేను నెల్లూరు నుంచి ఓపెన్ క్యాంప్ జైలు ఉంటుంది సార్, గచ్చిబౌలి, అక్కడికి వచ్చాను. ఇక్కడ అప్పుడు ఉండేది, ఇప్పుడు క్లోజ్ అయిపోయింది అది. లేదు సార్, ఇప్పుడు స్టేడియం ఎదురుగా ఉండేది. ఇండియన్ ఇమ్యునాలజికల్స్ అని ఒక ఎన్డీడీబీ వాళ్ళది ఒక కాన్సెప్ట్ ఏంటంటే అది సార్. దాని కాన్సెప్ట్ ఏంటంటే సార్, అక్కడ వాళ్ళకు ఒక ఫామ్ హౌస్ ఉంటుంది. వీళ్ళు తయారు చేసిన వ్యాక్సిన్స్ యానిమల్స్ని టెస్ట్ చేస్తారు. సో యానిమల్స్ అన్నిటినీ ఎలాంటి వ్యాక్సినేషన్ ఇవ్వని యానిమల్స్ని తెస్తారు వాళ్ళు. ఎందుకంటే మరి ఈ వ్యాక్సిన్ పనిచేసి తెలియాలంటే జస్ట్ పుట్టిన యానిమల్స్ తీసుకొస్తారు, న్యూలీ బార్న్ యానిమల్స్ తీసుకొస్తారు, క్యాటిల్ని. సో వాటికి ఏ వ్యాక్సినేషన్స్ ఇవ్వరు ముందు. సో వాటికి బయట నుంచి లేబర్ వచ్చి పనిచేస్తే వాళ్ళతో పాటు ఏదన్నా ఇన్ఫెక్షన్ వచ్చి యానిమల్స్ పోయే అవకాశం ఉంటుంది. సో అక్కడే ఉండి అక్కడే పనిచేసే వాళ్ళు కావాలి, బయటికి సమాజంలోకి వెళ్ళే మనుషులు ఉండొద్దు అనమాట. సో అప్పట్లో 1984లో ఇప్పుడు ఎన్టీ రామారావు గారిని కన్విన్స్ చేసి, అప్పుడు చీఫ్ మినిస్టర్ గారిని కన్విన్స్ చేసి ఎన్డీడీబీ వాళ్ళు అక్కడ ఒక క్యాంపు జైలు పెట్టించారు. అక్కడ మన ప్రిజనర్స్ అక్కడ ఆథరైజ్ లాగా 45 సార్, అక్కడ 45 మందిని పెట్టుకోవచ్చు. వాళ్ళు ఫామ్ మధ్యలో అదొక 50 acres ఫామ్ సార్, అది చాలా పెద్ద ఫామ్. మధ్యలో జైలు కట్టారు, చుట్టూ చెట్లు పెట్టారు. సో ఎయిర్ బోర్న్ కూడా రావద్దు, ఇన్ఫెక్షన్ ఏది ఖైదీలకు రావద్దు. ఈ క్యాటిల్ చాలా క్యాటిల్ అంత ఉండేది, హార్సెస్ అవి ఉండే, ర్యాబిట్స్, డాగ్స్. వాళ్ళు వ్యాక్సినేషన్ ఎక్కువగా ఫుట్ అండ్ మౌత్ డిసీజ్ అంటారు, గాలికుంటు వ్యాధి వ్యాక్సిన్ తయారు చేస్తారు వాళ్ళు. అది ప్లస్ రేబీస్, యాంటీ రేబీస్ కుక్కలకి ఇచ్చేవి తయారు చేస్తారు, డాగ్ వ్యాక్సిన్స్ అవి. సో ఆ కాన్సెప్ట్ మీద పెట్టారు. నేను యాక్చువల్లీ బికాజ్ ఐ బిలాంగ్ టు హైదరాబాద్, ఐ ఆల్ట్ హైదరాబాద్ కానీ ముషీరాబాద్ అది ఇమ్మని అడిగాను, రిక్వెస్ట్ పెట్టుకున్నాను. నేను వరంగల్ నుంచి నెల్లూరు వెళ్ళాను. నెల్లూరులో 3 సంవత్సరాలు కంప్లీట్ చేశాను డిప్యూటీ జైలర్గా. పెట్టుకొని హైదరాబాద్ అని పెడితే నేను తీసుకెళ్ళి గచ్చిబౌలిని ఇచ్చాను. నేను బాధపడ్డా యాక్చువల్లీ గచ్చిబౌలి ఇచ్చారని. బట్ దట్ వాజ్ వెరీ రివార్డింగ్ ఎక్స్పీరియన్స్ నాకు. నా సర్వీస్లో నేను చాలా మంచి సర్వీసు గచ్చిబౌలిలో చేసి క్యాంప్ జైల్లో చేశాను. చాలా మంచి ఎక్స్పీరియన్స్ అది. అక్కడి నుంచి బారిపోవడాలే ఉండవు, ఏముండవు సార్. నా పీరియడ్లో ఏం జరగలేదు సార్. తర్వాత నేను వచ్చిన 2 monthsకే ఒక ఎస్కేప్ జరిగింది. నేను 4 years పనిచేశాను సార్ అక్కడ, 4 ఏళ్ళు చేశాను. ఎప్పుడు ఒక్క ఎస్కేప్ జరగలేదు సార్ నాకు. అక్కడి నుంచి ఎక్కడికి వచ్చారండి? అక్కడ నుంచి చెంచల్గూడ వచ్చాను సార్ నేను. చెంచల్గూడ వచ్చాను. చెంచల్గూడ ఇక్కడ అంతా మీకు మసాలా కనిపిస్తుంది. నేను చెంచల్గూడ వచ్చాను అక్కడ నుంచి. గచ్చిబౌలి నుంచి 97 ఆగస్టులో వచ్చాను సార్. 97 ఆగస్టులో నేను చెంచల్గూడ వచ్చాను. అక్కడ 98 నవంబర్ దాకా పనిచేశాను చెంచల్గూడలో. 1 year ప్లస్ 1 year 2 months ఎంతో చేశాను. ఇక్కడ మీకు చాలా సంఘటనలు కుదురుంటాయి. ఇక్కడ అప్పుడు నేను వచ్చినప్పుడు వీళ్ళు ఉన్నారు సార్, నక్సలైట్ శాఖమూరు అప్పారావు, మోడెం బాలకృష్ణ వీళ్ళు ఉన్నారు. ఆ టైంలో ఈ హబీబ్ టైగరు ఇట్లాంటి ఓల్డ్ సిటీ రౌడీ షీటర్స్ వాళ్ళంతా ఉన్నారు. సికందర్ అని అదని ఇట్లా వాళ్ళు చాలామంది ఉన్నారు. అప్పుడు ప్రాబ్లమాటిక్గానే ఉండేది సార్. ఏ మాటకు ఆ మాట చెప్పాలా. అప్పుడు కొంచెం యాక్చువల్గా చెప్పాలంటే
జైల్స్ ఒక చాలా ఒక బ్యాడ్ ఫేస్లో పాస్ అవుతున్నాయి ఆ టైంలో. అప్పుడు మీకు గుర్తుందో లేదు, అప్పుడే కృష్ణారావు గారు వచ్చారు. 98 నేను 97 ఆగస్టులో వచ్చాను హైదరాబాద్ జైలుకి. 98 ఏప్రిల్లో కృష్ణారావు గారు వచ్చారు. ఓకే, 98 ఏప్రిల్లో వచ్చారు. ఆయన వచ్చిన తర్వాత జైల్స్ కంట్రోల్ అయింది సార్. ఆయన చాలా ఎక్సలెంట్గా ఆఫీసర్స్. సార్ కృష్ణారావు సార్ రాకముందు జైలు, తర్వాత జైలు. సార్ కృష్ణ సార్ రాకముందు జైలు 97 చెప్తా 95లో గంజాయి, మందు అన్నీ కూడా ఈజీగా దొరుకుతాయి అనేది ఒక ప్రచారం ఉంటుంది. బయట ఉంటే గంజాయి క్రికెట్ బాల్లో పెట్టి వేస్తారని అట్లాంటివి జరిగాయి సార్. అంటే ఈజీ కాదు సార్, అట్లా అవకాశాలు జరిగేవి. తర్వాత మీ సిబ్బందికి డబ్బులు ఇస్తే వాళ్ళే బాటిల్ తీసుకొచ్చి లోపల ఇస్తారని, బిర్యానీ ఇస్తారని, ఒక అమ్మాయి తప్పించి అన్నీ దొరుకుతాయి అనేది ఒక ప్రచారం. వాస్తవం అంటారు? అంటే ఈజీ కాదు సార్, జరిగినాయి సంఘటనలు కాదని కొట్టి వేయలేము, కొట్టి పారేయలేము, కానీ ఈజీ కాదు. బట్టి జరిగాయి సార్. ఒక మాట చెప్తాను సార్, నేను జైలు అనేది ఏదో ప్రత్యేకమైన ఇదేం కాదు, సమాజంలో ఒక అంతర్భాగమే. మీకు సమాజంలో కరప్షన్ ఉంటే, సమాజంలో డ్రగ్స్ ఉంటాయి, సమాజంలో ఇవన్నీ ఉంటే జైల్లో కూడా జరిగే అవకాశాలు ఉంటాయి. కానీ జైలు అనేది కాకుండా దాన్ని ప్రిజనర్స్లో మార్పు తీసుకొచ్చే డిపార్ట్మెంట్ సార్. జైల్స్కి వచ్చేవాళ్ళు జనరల్గా మనకి ఎక్కడ వస్తారంటే సార్, లోవర్ ఎకనామిక్ స్టాటా నుంచి వచ్చిన వాళ్ళే ఉంటారు. డబ్బున్న వాళ్ళు, మిడిల్ క్లాస్, అబవ్ మిడిల్ క్లాస్ ఎవరు జైలు దాకా రారు. వాళ్ళు అక్కడే పోలీసులోనో అక్కడెక్కడో జ్యుడిషియరీలో తేల్చేసుకుంటారు. వాళ్ళకున్న అన్ని సర్వశక్తులు ఉండి వాళ్ళకు ఏదన్నా అనుకోండి మీరు, ఇన్ఫ్లుయెన్స్ కావచ్చు లేదా డబ్బు కానీ ఎట్లన్నా చేసి వాళ్ళు సాధ్యమైతే జైలుకు రారు. ఇంకా ఎవరో నటోరియస్ ప్రిజనర్స్ వాళ్ళు ఏమి చేయ అట్లా వాళ్ళు వస్తారు. డబ్బున్న వాళ్ళు వచ్చిన సందర్భాలు చాలా ఉన్నాయి. బాగా రిచ్ ఉన్న వాళ్ళు మీరు ఇందాక చెప్పినట్టు అవి ఎక్కడంటే పెద్ద సెన్సేషనల్ కేసెస్ అయినప్పుడు వచ్చిన సందర్భాలు ఉన్నాయి. బట్ జనరల్ కేసులో ఇట్లా డ్రగ్ అడిక్ట్స్ వాళ్ళు కూడా చాలామంది వస్తుంటారు మనకి. సార్ మీరు కృష్ణారావు గారు సార్ రాకముందు దాని అట్మాస్ఫియర్ చూసి చాలా చాలా సార్ వచ్చిన తర్వాత దాని మార్పు ఏ విధంగా తీసుకొచ్చారు? సార్ వచ్చాక సార్ నేను అబ్జర్వ్ చేసింది ఏంటంటే, ఆయన రాకముందు ప్రిజన్ స్టాఫ్ మొరేల్ చాలా రాక్ బాటమ్ పెట్టాను సార్. అసలు జైలు చూడడానికి అసహ్యంగా ఉండేది కదా, వాళ్ళ యూనిఫామ్స్ కానీ మనం మెయింటెనెన్స్ కానీ మా మొరేల్ కూడా చాలా చాలా డౌన్ అయింది. మాకు సెల్ఫ్ సెల్ఫ్ వర్త్ తెలియని పరిస్థితి వచ్చింది. ఎందువల్ల వచ్చిందో నేను కూడా కరెక్ట్గా చెప్పలేను సార్. అది గ్రాడ్యువల్గా వచ్చింది సార్. ఎందువల్ల డిపార్ట్మెంట్లో ఉన్న ఆఫీసర్స్, అంత ముందున్న ఆఫీసర్స్ ఎఫిషియన్సీ అని నేను చెప్పలేను ఎందువల్ల కారణం. నిజంగా నేను కూడా ఈరోజు కరెక్ట్గా అనలైజ్ చేయలేదు. కానీ ఆయన వచ్చే నాటికైతే మా మొరైల్ రాక్ బాటమ్ సార్. దాని కారణాలు మల్టిపుల్ రీజన్స్ ఉండొచ్చు. మనం చెప్తే కూడా మనం బ్లేమ్ చేసినట్టు అవుతుంది మా సీనియర్స్ వాళ్ళని. మొరైల్ అయితే బాగా డౌన్ అయింది సార్. స్టాఫ్ ఇంకో ప్రాబ్లం ఇస్తారు మాకు. ఆయన వచ్చే నాటికి ఈ మా గార్డింగ్ ఫోర్స్ అసోసియేషన్ ఒక అసోసియేషన్ ఉంది. వాళ్ళు దాన్ని అసోసియేషన్ ఒక వెల్ఫేర్ అసోసియేషన్ లాగా కాకుండా ట్రేడ్ యూనియన్ అసోసియేషన్ లాగా తయారు చేశారు. ఎంతసేపు ఒక మనతో దెబ్బలాడేలా టైప్ ఆఫ్ అట్మాస్ఫియర్ క్రియేట్ చేశారు. ఎందుకు అలా జరిగిందంటే సార్, ప్రిజనర్స్ ఎట్లా ఉంటారు ఆఫీసర్స్తో, ఒక ద్వేషపూరితమైన ఇదిగా ఉండేవాళ్ళు. అదే టైప్ ఆఫ్ యాటిట్యూడ్ మా గార్డింగ్ ఫోర్స్ కూడా అదే టైప్ ఆఫ్ యాటిట్యూడ్ డెవలప్ చేసుకున్నారు. ఆఫీసర్లను ఒక శత్రువులాగా చూడడము, వాళ్ళతోటి ఆ టైపు ఒక కన్ఫరంటేషనల్. అంటే అప్పుడులో సిచ్యువేషన్ ఏ విధంగా ఉంటుందంటే నేను అబ్జర్వ్ చేశాను. చెప్పండి సార్. దానికి రీజన్ కూడా ములాఖాతుల దగ్గర ఇక్కడ డబ్బులు వస్తాయి. ఎక్కువగా ఆఫీసర్స్కి, సూపరింటెండెంట్కి సంబంధించిన వ్యక్తులకు మాత్రమే ములాఖాతుల్లో పోస్టింగ్లు ఇచ్చి మిగతా వాళ్ళందరికీ లోపల ఇచ్చేవారు. దాంతో వాళ్ళ ఒక వ్యత్యాసం వచ్చి ములాఖాతులో డబ్బులు వచ్చాయి కాబట్టి డబ్బులున్న పోస్టులు ఆఫీసర్లు అమ్ముకున్నారు, డబ్బులు రాని పోస్టులో మమ్మల్ని వేశారు అనేది ఒక భావంతో వాళ్ళు మీరు చెప్తున్నట్లుగా ఎప్పుడూ యుద్ధ వాతావరణం ఉండేది. లేదు సార్, అది అంటే నేను అదొకటి పర్చేజ్ విషయంలో టోటల్గా నేను అగ్రీ అవ్వను సార్. నేను ఏమంటానంటే అట్లా జరిగి ఉండొచ్చు. బట్ జనరల్గా సార్ ఎనీ ప్రిజన్ ఆఫీసర్, ఎనీ సూపరింటెండెంట్ ఏం ఆలోచిస్తారంటే, మనకి ప్రాబ్లం లేకుండా రన్ చేసే వాళ్ళు ఉండాలని కోరుకుంటాం మనం. బయట ములాఖాత్ చేసే జవాను కానీ అక్కడ ఉన్న సిబ్బంది కానీ మంచి వాళ్ళు అయి ఉండాలి సార్, మెయిన్ థింగ్. ఎందుకంటే మీరు ఇంతకు ఫస్ట్లో అన్నారు, అక్కడికి విమెన్ వస్తుంటారు, లేడీస్ వస్తుంటారు, వాళ్ళు వస్తుంటారు, ఫ్యామిలీ మెంబర్స్ వస్తుంటారు, బయట వాళ్ళు వస్తుంటారు. వాళ్ళతో చాలా పద్ధతిగా సరిగ్గా మాట్లాడాలి, మంచిగా మాట్లాడాలి, వాళ్ళని మంచిగా ట్రీట్ చేయాలి. మీరు అన్నట్టు అక్కడ డబ్బులు వసూలు చేయటము ఇట్లాంటి కార్యక్రమాలు చేయకూడదు. సో అక్కడ జనరల్గా ఏం చేస్తారంటే, ఎనీ సూపరింటెండెంట్ నేను చెప్తున్నాను, జనరల్గా మీరు అన్నట్టు జరిగి ఉండొచ్చు, నేను అవుట్రైట్ కొట్టి పడేయలేను, నాకు తెలియని వాటిని లేవని అంటాం కరెక్ట్ కాదు. జనరల్గా ఎనీ సూపరింటెండెంట్ ఏం చేస్తారంటే, ఎక్కడ ప్రాబ్లం రాకుండా మంచిగా మేనేజ్ చేస్తారు, ఏ ప్రాబ్లం లేని వాళ్ళని పెడతారు. మెయిన్ థింగ్ మనీ కాదు సార్. అది నాకు తెలిసి ఇట్లా కన్ఫరంటేషనల్ ఇది రావడానికి ప్రధాన కారణం మనీ కాదు. మనీ కాకుండా నేనేమంటానంటే, ఆఫీసర్స్ కూడా సిబ్బందిని ఇల్ట్రీట్ చేసేవాళ్ళు. వాళ్ళని ఇల్ట్రీట్ నేను ఒప్పుకుంటాను, అది కొంచెం వాళ్ళని సిబ్బందిని కింది స్థాయి వార్డర్స్, హెడ్ వార్డర్స్ని కొంచెం ఇల్ట్రీట్ చేసేవాళ్ళు. అప్పట్లో మేము చేరే నాటికి సూపరింటెండెంట్లను దొరగారు అనేవాళ్ళు. నేను కూడా చూసాను, దొరగారు, చిన్న దొరగారు అని ఇట్లా దొరగారు అనేవాళ్ళు. సో వీళ్ళు కూడా సిబ్బందిని తక్కువ చేసి చూసేవాళ్ళు, నేను ఒప్పుకుంటాను అది. సో వాళ్ళకి ఈ తర్వాత వచ్చిన జనరేషన్ వాళ్ళు ఎడ్యుకేటెడ్ పీపుల్ అంతా రావడం మొదలెట్టారు. జనరల్గా ఆఫీసర్లు టీ తెమ్మని, కాఫీ కప్పులు తెమ్మని ఇవన్నీ చెప్తారు, అక్కడ ఉన్న జవాన్లకి వాళ్ళకి చెప్తారు.
సో ఒక స్టేజ్ ఎట్లా వచ్చిందని నేను తీయను సార్ అనే మాట్లాడే జవాన్లు కూడా వచ్చారు. అదే టైంలో డిప్యూటీ జైలర్ కానీ కింద వార్డర్ కూడా అంటే మీరు కాదు, అప్పుడున్న ఆఫీసర్స్ నిల్చోబెట్టే మాట్లాడేవారు, నెంబర్ పెట్టే పిలిచేవారు. వాస్తవం కదా? అవును సార్, వాస్తవం నిల్చోబెట్టి మాట్లాడేవారు. నిల్చోబెట్టి ఇప్పుడు ఆర్డర్స్ మనం నిల్చోబెట్టే మాట్లాడుతుంది. అంటే ఈ యూనిఫామ్ సర్వీసెస్లో కొంత ఇట్లాంటివి మెయింటైన్ చేస్తారు సార్. ఎందుకంటే ఆ క్యాడర్ ఇది ఉండాలంటే అట్లా ఉండాలి సార్. ఇప్పుడు మా హెడ్ వార్డర్లు వార్డర్స్ వాళ్ళు సల్యూట్ చేస్తేనే ప్రిజనర్ కూడా భయం ఉంటుంది. ఇదేదో పెద్ద క్యాడర్, అట్లా డెప్యూటీ జైలర్కి ప్రతి చిన్న క్యాడర్లో నెక్స్ట్ క్యాడర్లో చాలా గౌరవంగా అట్లా ఉండాల్సిందే సార్. అది నిలబెట్టి కరెక్టే సార్, అంతవరకు బాగానే ఉంటుంది. ఒక సూపరింటెండెంట్ డిప్యూటీ సూపరింటెండెంట్ కారిడార్లోకి వచ్చినప్పుడు లేదా జైల్లోకి వెళ్తున్నప్పుడు అక్కడ ఉన్న వాళ్ళందరూ పక్కకు తప్పుకోవాలి అంటూ అదొక లైన్ క్లియర్ చేయడం, ఆ గ్రీన్ ఛానల్లా చేయడం అని ఎందుకంటారు? అదే సార్, అంటే ఒక డిసిప్లిన్ అనేది ప్రిజనర్స్కి అలవాటు అవ్వాలని, వాళ్ళకి తెలియాలని, అథారిటీ అంటే ఎట్లా ఉంటుంది అని తెలియాలనేది ఒక ఐడియా సార్. ప్రిజనర్స్ వరకు ఓకే డిసిప్లిన్. సిమిలర్గా స్టాఫ్ కూడా సివిలియన్స్ వస్తారండి, ములాఖాతకు వచ్చిన వాళ్ళు కూడా కూర్చుంటే మీరందరూ పక్కకి వెళ్ళిపోవడం, త్వరగా వస్తున్నారని వాళ్ళకి ఆ యాటిట్యూడ్ ఎందుకన్నా నాకు అర్థం కాలేదు. అదే సార్, అంటే వాళ్ళకి మీరు ఇందాక అన్నట్టు మనకు ఒక స్పెషల్ ట్రీట్మెంట్ అలవాటు అయిపోద్ది. అక్కడ మనం ఇంపార్టెంట్ పర్సన్ అయిపోతాం. జైలు అంటే మాది, మేము ప్రిజన్ ఆఫీసర్స్, మాకు రెస్పెక్ట్ ఉండాలి, మేము వస్తే అందరూ నిలబడాలి. ఎందుకు నిలబడాలని ఆలోచించి ఆఫీసర్స్ తక్కువ మంది ఉంటారు. వాళ్ళు మన సవాల్ పిలవడం కూడా అనేది ఉంటుంది సార్. కరెక్ట్. కింద స్థాయి అది కూడా వన్ ఆఫ్ ద రీజన్స్. చాలామంది సీనియర్ అందరూ అన్నాను సార్, కొంతమంది సీనియర్ ఆఫీసర్స్ అరే అని పిలుస్తారు. అంటే అట్లా పిలుస్తే అబ్జెక్ట్ చేసిన ఆఫీసర్స్ వార్డర్స్ వాళ్ళు కూడా ఉన్నారు సార్. అంటే ఇటువంటి వాతావరణంలో కృష్ణారావు గారు వచ్చిన తర్వాత, కృష్ణారావు గారు వచ్చాక ఆయన ఎవరిని అరే అంటాం కానీ ఆయన చాలా బాగా ట్రీట్ చేస్తారు సార్. అందరినీ బాబు అని పిలుస్తారు. పేరు తెలియదు, మీరు అన్నట్టు ఆయనకు ట్రెమండస్ మెమరీ ఉంటుంది. పేరు పెట్టి పిలుస్తారు. పేరు తెలియని సందర్భంలో బాబు అని పిలుస్తారు, నాయన బాబు అని పిలుస్తారు. సో అది మేము నేర్చుకున్నాం సార్. అంతకుముందు నేను సార్ డెప్యూటీ జైలర్ని కాదు సార్, డెప్యూటీ సూపరింటెండెంట్ కూడా నిలబెట్టి మాట్లాడేవాళ్ళు. నేను కూడా వన్ ఆఫ్ ది విక్టిమ్స్. నిలబెట్టి ఎంతసేపు ఉన్న 1 hour ఉన్నా నిలబడి మాట్లాడిన సందర్భాలు ఉన్నాయి. కూర్చోమనేవాళ్ళు కాదు. కృష్ణారావు గారు ఎవరు వెళ్ళినా ఫస్ట్ ఆయన డెప్యూటీ జైలర్ అబవ్, వార్డర్స్ వాళ్ళు కాదు, డెప్యూటీ జైలర్ అబవ్ కూడా చాలా ఆయన నిలబెట్టి మాట్లాడాడంటే ఆ మనిషి క్యారెక్టర్ మంచిది కాదండి. ఇప్పుడు నేను జైలర్ అనుకోండి, లేకపోతే డెప్యూటీ నేను వెళ్ళాను, ఆయన నిలబెట్టి మాట్లాడాడంటే ఒక రీజన్ ఏంటంటే నా మీద సదాభిప్రాయం లేకపోవడమే. అదర్వైజ్ కూర్చోబెట్టి డెప్యూటీ జైలర్ కూర్చోబెట్టి మాట్లాడతారు. కూర్చోండి, ఫస్ట్ వెళ్ళగానే కూర్చోమంటారు. సో ఆ కల్చరు తర్వాత ఓవర్ పీరియడ్ ఆఫ్ టైం చాలామంది నేర్చుకున్నారు. ఇక నేర్చుకునే వాళ్ళు ఎప్పుడు నేర్చుకోలేదు. వాళ్ళ గురించి సార్ కృష్ణారావు గారిలో అదొక మంచి గుణం ఉంది సార్. కానీ ఆఫీసులు తప్పు చేస్తే ఆయన పనిష్మెంట్ కూడా వేరే సివియర్గా ఇస్తారు సార్. ఆయన చాలా సివియర్గా ఇస్తారు. ఆయన చెప్తారు, కాకపోతే ఆయన 1కి 4 సార్లు చెప్తారు సార్. ఆయన దగ్గర మంచి ఇదేంటంటే చెప్తారు ఆయన, బాబు నేను ఎంతసేపు ఉంటాను, రికార్డెడ్గా నాకు దొరికితే మాత్రం నేను వదలను అని చెప్తారు. మీరు ఏమి చేసినా నాకు కంప్లైంట్ రాకుండా చేసుకోవాలి చెప్తారు. నాకు దొరికితే నేను నా నోటీస్కి వస్తే నేను వదలను, మీరు జాగ్రత్త పడండి. నాకు ఇది కూడా చెప్తారు, నాకు మీ మీద కంప్లైంట్ వచ్చింది జాగ్రత్త పడు అని చెప్తారు. ఆయన మంచి ఫెయిర్ ఆపర్చునిటీ ఇస్తారు, కానీ పనిష్మెంట్ మాత్రం సివియర్గా ఇస్తారు సార్. ఆయన అసలు ఏమీ దాంట్లో ఇదేమి ఉండదు, చాలా గట్టిగా ఇస్తారు. అది ఆయన స్టైల్ ఆఫ్ అడ్మినిస్ట్రేషన్ సార్. తర్వాత ఎక్కడికి వచ్చారు? చెంచల్గూడ తర్వాత చెంచల్గూడలో చేశాను సార్, 1 year ప్లస్ చేశాను. తర్వాత అక్కడే ఆ టైంలోనే శాఖమూరప్పారావు వీళ్ళందరూ ఉన్నారు, ఓల్డ్ సిటీ. ఆ టైంలోనే మీకు గుర్తుండొచ్చు, ఒక పెద్ద మేజర్ ఇన్సిడెంట్ లాఠీ చార్జ్ జరిగింది హైదరాబాద్ జైల్లో. అప్పుడు నేను ఉన్నా సార్, ప్రత్యక్షంగా నేను ఉన్నా అక్కడ హైదరాబాద్ జైల్లో లోపల జరిగింది. అది యాక్చువల్లీ ప్రిజనర్స్ ఏదో ప్రొటెస్ట్ చేశారు సార్, గొడవ చేశారు బాగా. డబిల్పుర పోలీసులు లాఠీ చార్జ్ చేయడం చేశారు కదా. డబిల్పుర వాళ్ళేం చేయలేదు సార్. జైలు ప్రిజన్ స్టాఫ్, ప్రిజన్ ఆఫీసర్స్ మినిమం ఫోర్స్ యూజ్ చేశాం మేము. అంటే వాళ్ళు అటాక్ పోలీస్ వాళ్ళు రాకముందే జైలు సిబ్బంది లోపల ఉన్న ఖైదీల మధ్య ఒక రణరంగం జరిగింది సార్. కరెక్ట్. అది దేనివల్ల జరిగిందని పర్టికులర్ అంటే అప్పటికి బాగా డిసిప్లిన్ పెరిగిపోయింది సార్. నేను చెప్పాను అదొక బ్యాడ్ ఫేజ్. అది 95, 96, 97 నుంచి స్టార్ట్ అయింది సార్. అది 96, 97 అది కొంచెం ఈ గార్డింగ్ ఫోర్స్ అసోసియేషన్ వాళ్ళు యూనియన్, ట్రేడ్ యూనియన్ టైప్ ఆఫ్ ఇది వచ్చి ప్రిజనర్స్లో కూడా ఇండిసిప్లిన్ పెరిగి ప్రిజనర్స్ చాలా రెక్లెస్ అయిపోయి. ఆ రోజు గొడవ కారణం ఏంటంటారు? ఆ రోజు గొడవకి ఏం లేదు సార్, ఒక ఇదే హబీబ్ టైగర్ అంటారు కదా, హబీబ్ టైగర్ అనే ఒక పాత చాలా ఓల్డ్ అఫెండర్. అతను చాలా ఏళ్ళ నుంచి వస్తున్నాడు జైలుకి. అతను ఎవ్రీ సాటర్డే హాస్పిటల్కి వెళ్ళేవాడు, ఉస్మానియాకి రాయించుకునేవాడు. అతనికి ఏదో డయాబెటిక్ ఏదో ఉండేది, వెళ్ళి రెగ్యులర్ రాయించుకునేవాడు. సో ముందు రోజు 2 October ఇది జరిగింది, 2 October గాంధీ జయంతి జరిగింది. ఆ ఫంక్షన్కి ప్రిజనర్స్ ఏదైనా పొలిటీషియన్, హోమ్ మినిస్టర్ని పిలవాలని ఏదో సంథింగ్ ఏదో అని అన్నారు. కుదరలేదు, హోమ్ మినిస్టర్ గారికి టైం లేకపోవడం అయితే డ్యూ టు సమ్ ఆబ్వియస్ రీజన్స్ హోమ్ మినిస్టర్ గారికి కుదరకపోతే అప్పుడు ఉస్మానియా యూనివర్సిటీ వైస్ ఛాన్సలర్ని పిలిస్తే ప్రిజనర్స్ బైకాట్ చేశారు. కాన్విక్ట్ ప్రిజనర్స్ మేము రామని బైకాట్ చేశారు ఫంక్షన్.
రిమాండ్ ప్రిజనర్స్ అంతా అటెండ్ అయ్యారు. కాన్విక్ట్ ప్రిజనర్ తర్వాత వచ్చి జాయిన్ అయ్యారు, కొంతమంది జాయిన్ అయ్యారు. సో మరుసటి రోజు మార్నింగ్ ఈ హబీబ్ టైగర్ అనే అతను హాస్పిటల్ రాయించుకున్నాడు. ఇది ఫ్రైడే జరిగింది ఇది. సో సాటర్డే మార్నింగ్కి ఎస్కాట్ ఉందన్నమాట. సో అప్పుడున్న సూపరింటెండెంట్ గారు ఏమన్నారంటే, నిన్న వీళ్ళు బైకాట్ చేశారు కదా, మనం ఎందుకు హాస్పిటల్ పంపించాలి అనేసి ఇతను ఆపండి, పంపించొద్దు అన్నారు. రెగ్యులర్గా అతను ఎవ్రీ సాటర్డే వెళ్తున్నాడు. సో అతను ఆపేటప్పటికి అతను లోపలికి వెళ్ళి బాగా గొడవ చేసేసి ప్రిజనర్స్ అందరినీ రెచ్చగొట్టేసి, అంటే యాక్చువల్లీ కంట్రోలింగ్ స్టార్ట్ అయింది ప్రిజనర్స్. ఇండిసిప్లిన్ కృష్ణారావు గారు వచ్చారు, ఈ గార్డింగ్ ఫోర్స్ కళ్ళెం వేశారు. ఈ అసోసియేషన్ వాళ్ళకు కూడా ట్రేడ్ యూనియన్ యాక్టివిటీస్ని కూడా ఆయన ఒప్పుకోలేదు, కంట్రోల్ చేయడం మొదలైంది. ప్రిజనర్స్ కూడా కంట్రోల్ చేయడం మొదలెట్టారు. అప్పుడు నేను ఓపెన్ చెప్తున్నా సార్, ఆనెస్ట్గా చెప్తున్నాను, అప్పుడు బాగా ఇండిసిప్లిన్ అయింది. నేను కూడా అక్కడ ఉన్నాను, టీమ్ నేను కూడా వన్ ఆఫ్ ది బాగా ఇండిసిప్లిన్ అయిపోయింది. ప్రిజనర్స్ స్టాఫ్ని బెదిరించి కొట్టే వాళ్ళని మ్యాన్ హ్యాండిల్ చేసే సిచ్యువేషన్ వచ్చింది, అంతా అయిపోయింది. అట్లాంటి సిచ్యువేషన్ వచ్చింది కాబట్టి అప్పుడు వచ్చిన సూపరింటెండెంట్ గారు కొంచెం స్టబ్బర్న్ గట్టిగా స్టాండ్ అయ్యారు. ఎవరండి అప్పుడు? మహేందర్ రెడ్డి గారు అని ఉన్నారు, మహేందర్ రెడ్డి గారు అని ఉన్నారు అప్పుడు సూపరింటెండెంట్గా. ఆయన కొంచెం కృష్ణారావు గారు కూడా సపోర్ట్ చేశారు, ఇండిసిప్లిన్ టాలరేట్ చేయమని చెప్పారు. సో దీది వాళ్ళు జీర్ణించుకోలేపారు. ములాఖాతు హాఫ్ అన్ అవర్ మాట్లాడాలి సార్, సూపరింటెండెంట్ డిస్కషన్ 45 మినిట్స్ కూడా మాట్లాడచ్చు. ఇంకా ఇంపార్టెంట్ ఏదో వైఫ్ కిడ్స్ వచ్చారు 1 అవర్, వాళ్ళు 2 అవర్స్ 3 అవర్స్ మాట్లాడతామని వాళ్ళు, అది అట్లా జరిగిపోయింది సార్. అందువల్ల వచ్చారంటే పోయేవాళ్ళు కాదు, మెడబట్టి గంటాల్సిన అంత ఇండిసిప్లిన్ అయింది. సో ఈ కంట్రోలింగ్ వాళ్ళకి నచ్చల. ఈయన మహేందర్ రెడ్డి గారు వచ్చాక కంట్రోలింగ్ నచ్చక ఒక రెబల్ ఈ 2 అక్టోబర్ ఫంక్షన్ బైకట్ జరిగిన తర్వాత తెల్లారి హాస్పిటల్ పంపించి అందరిని రెచ్చగొట్టేప్పటికి ఒక 300-400 మంది కాన్విక్ట్ ప్రిజనర్స్ అంత అసెంబ్లీ అయిపోయి గేట్ని అటాక్ చేయాలని అట్లాంటి ఒక ప్లాన్ చేశారు. అప్పుడు మేము సైరన్ రేజ్ చేసి మినిమం ఫోర్స్, అంటే ఫస్ట్ మేము సైరన్ అది రేజ్ చేయగానే చాలామంది పారిపోయి ఎవరి సెల్లో ఎవరి బ్యారక్లో వాళ్ళు వెళ్ళిపోయారు. సో ఇంకా కొంచెం స్టబ్బన్ దరికి ఒక దెబ్బలు పడి ఉంటాయి. తర్వాత దాన్ని జ్యుడిషియల్ ఎంక్వైరీ కూడా జరిగింది. సబ్సిక్వెంట్లీ జ్యుడిషియల్ ఎంక్వైరీ ఆర్డర్ చేశారు. నాట్ మన డిపార్ట్మెంటల్ ఎంక్వైరీ కాదు, జ్యుడిషియల్ ఎంక్వైరీ అనే ఒక సెషన్ జడ్జ్ స్థాయి అధికారి ఎంక్వైరీ జరిగింది. దాని తర్వాత ఎక్కడికి వచ్చారు? దాని తర్వాత నేను సీకాకు వచ్చాను సార్, అక్కడ చీఫ్ డ్రిల్ ఇన్స్ట్రక్టర్గా వచ్చాను, పక్కన సీకాకు వచ్చాను. అది 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 ఒక ఎంవి కృష్ణారావు గారు తీసుకున్నారు నన్ను, ఆయన ట్రైనింగ్ ఇన్స్టిట్యూట్. ఆయన అదే మీరు ఇందాక అన్నారు కృష్ణారావు గారు ముందు ఇంటి తర్వాత ఏంటని. సో ఆయన ఏం చేశారంటే, ఫస్ట్ మనం సిబ్బంది యొక్క మనోస్థైర్యాన్ని పెంచాలి, వీళ్ళ సెల్ఫ్ వర్త్ రియలైజ్ అవ్వాలి అంటే అందరినీ ట్రైనింగ్ చేయించాలి. 1 వీక్ అందరితో మాట్లాడాలని ఆయన ఒక డిసిషన్ తీసుకున్నారు. మంచి స్టాఫ్ కన్నా ఏరుకున్నారు ఆయన. సో ఆయనకి ఎవరో చెప్పారు, భాస్కర్ అనే అతను కొంచెం కంపారిటివ్ ఉన్న వాళ్ళలో కొంచెం బెటర్ అని చెప్పారు ఆయన. సో ఆయన నన్ను కృష్ణారావు గారు సీకా తీసుకున్నారు. సీకాకు వెళ్ళాను సార్. అక్కడ నేను జైలు ఎంతకాలం పనిచేశారు? అక్కడ ఒక 2.5 years పనిచేశాను. చీఫ్ డ్రిల్ ఇన్స్ట్రక్టర్గా పనిచేశాను నేను, పరేడ్ అవన్నీ. ఆ టైంలోనే నాకు కృష్ణారావు గారితో సార్ చాలా పరిచయం ఏర్పడింది. సార్ను నేను ఒక రకంగా నాకు నా జీవితంలో అత్యంత ఇన్ఫ్లుయెన్షియల్ పర్సన్ మా మదర్, మా సిస్టర్ తర్వాత కృష్ణారావు గారు చాలా. ఓకే, తర్వాత ఎక్కడికండి? సీకా తర్వాత అక్కడ నుంచి నేను నెల్లూరు వెళ్ళాను సార్. మళ్ళీ నెల్లూరు వెళ్ళాను. సూపరింటెండెంట్గా వెళ్ళారా? లేదు సార్, అప్పుడు జైలర్గా వెళ్ళాను. అక్కడ ఒక 5 years పనిచేశాను సార్ నెల్లూరులో అటెస్టెచ్. అంటే మీకు ఎక్కువ సర్వీస్ అంతా నెల్లూరు? చాలామంది నేను నేటివ్ ఆఫ్ నెల్లూరు అనుకునేవాళ్ళు. అంతకాలం పనిచేశాను అక్కడ. 5 సంవత్సరాల్లో మీకు నెల్లూరుకి అంతకుముందు పారిపోయిన ఖైదీలు వీళ్ళందరూ ఎదురుపడ్డారా? పెద్దగా ఒక్కరిద్దరు కనబడ్డారు సార్, పాత వాళ్ళు కనబడ్డారు ఒకరిద్దరు, ఎక్కువ మంది ఏం కనబడలేదు. అంత కొత్త సిబ్బంది, కొత్త వాళ్ళు. ఏ మార్పు వచ్చిందండి జైలు అప్పట్లో? అంటే మనకి అడ్మినిస్ట్రేషన్ చాలా మారుతూ వస్తుంది సార్. ఓవర్ పీరియడ్ ఆఫ్ టైం నేను 85-86లో చేరినప్పటి నుంచి అడ్మినిస్ట్రేషన్ మారుతుంది, ప్రోగ్రెస్ ఉంది చాలా. 5 yearsలో మీకు నెల్లూరులో గుర్తుండిపోయిన సంఘటన ఏంటండి? నేను నెల్లూరులో ఉండగా అప్పుడు సెకండ్ టైం వెళ్ళినప్పుడు నక్సలైట్స్ ఒక హంగర్ స్ట్రైక్ చేశారు సార్. మేము రెండోసారి వెళ్ళినప్పుడు ఒక 10 మంది. ఎవరో నేదురుబాద్ జనార్దన్ రెడ్డి మీద అటాక్ చేసిన వాళ్ళు అలిపిరి మామూలు వాళ్ళు కదా సార్, వాళ్ళు లేరు ఆ టైంలో. మేము అలిపిరి సంఘటన వాళ్ళు ఎవరు లేరు, వేరే వాళ్ళు అక్కడ లోకల్ నక్సలైట్స్ ఉండేవాళ్ళు. అక్కడ ఏరియాలో రాపూర్ అని ఉంది, రాపూర్ దళం వాళ్ళు ఎవరు ఉండేవాళ్ళు. ఆ కడప ఏరియా వాళ్ళు, మార్కాపురం, నల్లమల డివిజన్ వాళ్ళు ఎవరు ఉండేవాళ్ళు. ఒక అతను వేణుగోపాల్ అని గుంటూరు అతను ఉండేవాడు, వేణుగోపాల్ అని, ఆయన వైఫ్ కూడా ఉండేది. తర్వాత ఒక అతను ఒంగోలు అతను ఈ కుల నిర్మూలన పోరాట సమితి అధ్యక్షుడు ఒక అతను ఉన్నాడు, పేరు మర్చిపోయినా, ఫేమస్ అతను కూడా. అతను ప్లస్ ఒక అతను రివేరా అని ఒక రచయిత ఉండేవాడు, అతను కూడా ఒంగోలు బేస్డ్. అతను ఈ విరసం యంగ్స్టర్, వెరీ యంగ్ బాయ్, సో 23-24 years ఉన్నాడు. వీళ్ళు అప్పుడు ఆ టైంలో వాళ్ళ 5-6 ఉండేవాళ్ళు, ఒక 10 మంది ఉండేవాళ్ళు. వాళ్ళతో మీరు మాట్లాడినప్పుడు వాళ్ళ ఐడియాలజీకి అనుగుణంగా వెళ్ళిపోయారా? లేదు సార్, అట్లా ఐడియాలజీ మనం ఎందుకంటే వాళ్ళతో మాట్లాడుతుంటే మనకి ఆ భావాలు అట్లా ఏమి రావు సార్. అంటే
మనం ఎంతసేపు వాళ్ళ భావజాలం తప్పనే ఆలోచిస్తాం మనం. ఇప్పుడు ఒకతను నేను ఇనిషియల్ డేస్లో వరంగల్లో పనిచేసేటప్పుడు మురళీధర్ రాజు అని ఒక ప్రిజనర్ ఉండేవాడు. అతను బిలాంగ్స్ టు కరీంనగర్ డిస్ట్రిక్ట్, నక్సలైట్ ప్రిజనర్. అతను చంద్రపుల్లారి వర్గం అనుకుంటాం. అతను చాలా అతను ఒకసారి అన్నాడు, తుపాకీ గొట్టం ద్వారానే రాజ్యం సిద్ధిస్తుంది అని అంటారు కదా, తుపాకీ గొట్టం ద్వారానే అణిచివేయబడుతుంది. ఇప్పుడు ఎవ్రీ కాయిన్ విల్ హ్యావ్ టూ సైడ్స్ అని ఆయనే అన్నాడు, నేను అనలే. సో అట్లా మేము జనరల్గా వాళ్ళతో మాట్లాడేటప్పుడు, పర్సనల్ లెవెల్లో మాట్లాడేటప్పుడు వాళ్ళ సిద్ధాంతాలను నేను విమర్శిస్తూనే మాట్లాడాను. సో వాళ్ళ భావజాలానికి అట్రాక్ట్ అయ్యే ఛాన్స్ ఏం లేదు. నెల్లూరులో మీకు బాగా గుర్తుండిపోయిన సంఘటన? సరే, ఈ హంగర్ స్ట్రైక్ చాలా పెద్ద ఇష్యూ అయింది సార్ నాకు తెలిసి. మేము నెల్లూరులో ఉండగా ఈ నక్సలైట్ హంగర్ స్ట్రైక్ చేశారు. 5 రోజులు 4 రోజులు పైన చేశారు సార్. అది యాక్చువల్లీ మా మీద కూడా కాదు, జైలు అధికారుల మీద కాదు, హాస్పిటల్ అధికారుల మీద. కంటిన్యూగా ఓవర్ పీరియడ్ ఆఫ్ 1 monthలో 4 డెత్స్ జరిగినాయి సార్, 4-5 డెత్స్ జరిగాయి. మన జైలు నుంచి వెళ్తున్నారు, అక్కడికి వెళ్ళిన తర్వాత మనం సీరియస్గా పంపించడం, అక్కడ హాస్పిటల్లో సరైన కేర్ లేదని వాళ్ళు హంగర్ స్ట్రైక్. సార్ జైలు మాన్యువల్ ప్రకారం హంగర్ స్ట్రైక్ లేదు కదా? హంగర్ స్ట్రైక్ ఇది అఫెన్స్, ప్రిజన్ అఫెన్స్. యాక్సెప్ట్ మనం చేసేది సార్, వాళ్ళు అఫెన్స్ మనం పనిష్మెంట్ ఇస్తాం అంతే తప్ప మనం బలవంతంగా పట్టేసి నోట్లో మీరు అది అంటే మనం అట్లా అది లాస్ట్ రిసార్ట్ సార్. ఫస్ట్లో మనం చేయము, మనం వీ గివ్ దెమ్ ఎ ఫెయిర్ ఆపర్చునిటీ. వాళ్ళు చేసేది రీజనబుల్ అయినప్పుడు వాళ్ళ డిమాండ్ ఏంటి, మాకు కలెక్టర్ గారు రావాలని అడిగారు. మాకు మీ మీద కాదు మా గొడవ, మాకు ఈ వీళ్ళ మీద హాస్పిటల్లో సరైన ట్రీట్మెంట్ లేదు, వాళ్ళకు మాకు కలెక్టర్ రావాలని ఒక 4 రోజులు హంగర్ స్ట్రైక్ చేశాం. ఆ టైంలో ఏం జరిగిందంటే, ఇంకా ఎందుకు మాకు ఇబ్బంది అనిపించిందంటే, సూపరింటెండెంట్ గారు లీవ్ పెట్టారు. ఆయన లీవ్లో ఉన్నారు. ఆయన అసలు అట్లా సిచ్యువేషన్ ఉంటే లీవ్లోంచి వచ్చేయాలి ఇప్పుడున్న సూపరింటెండెంట్ గారు. సర్ప్రైజింగ్లీ ఆయన లీవ్లో ఉన్నారు, కంటిన్యూ అయ్యారు. ఐ డోంట్ వాంట్ టు నేమ్ ది సూపరింటెండెంట్. సో అది అక్కడ ఉన్న డెప్యూటీ సూపరింటెండెంట్ కూడా బాగా మెత్తగా, ఆయన తర్వాత ఇమ్మీడియట్ సబార్డినేట్ ఉంది డెప్యూటీ సూపరింటెండెంట్ కూడా ఆయనకు అంత ఎక్స్పోజర్ లేదు పాపం, ఒక రకంగా చెప్పాలంటే ఆయన ఎక్కడెక్కడో. సో అప్పుడు జైలర్గా నేనున్నాను, నేను మెయిన్ అనమాట. అందులో నాకు ఎక్కడున్నా నక్సలైట్స్తో నాకు మంచి ర్యాపో కూడా ఉంటుంది. నక్సలైట్ జనరల్లో ప్రిజనర్స్తో ర్యాపో ఉంటుంది, మంచి ర్యాపో ఉంటుంది స్టాఫ్తో, ప్రిజనర్స్తో. సో మేము వెళ్ళి చాలా పర్సువేట్ చేశాను. నేను చేస్తే కూడా వాళ్ళు మేము తినమని భీష్మించుకున్నారు. వాళ్ళు కలెక్టర్ గారు సతీష్ చంద్ర గారు ఉండేవారు, చాలా నైస్ పర్సన్. మేము ఆయనకి కమ్యూనికేట్ చేసాం. ఆయన 3rd day వచ్చారు. ఆయన ముందు అనుకున్నారు ఏదో సబ్సైడ్ అయితే అనుకున్నారు, ఎవరిన ముందు డిస్ట్రిక్ట్ మెడికల్ అండ్ హెల్త్ ఆఫీసర్ పంపించారు, డిఎంఎండ్ అని. మెడికల్ సంబంధించింది కదంటే ఆయన ఆర్డీఓ ఇద్దరు కలిసి వచ్చారు. కలిసి వచ్చినా కూడా వాళ్ళు ఒప్పుకోలేదు. తర్వాత కలెక్టర్ గారు వచ్చారు. ఆయన పాపం వచ్చి డైరెక్ట్గా మాట్లాడి అక్కడే ఇమ్మీడియట్గా వెంటనే ఆర్డీఓకి ఎంక్వైరీ, హాస్పిటల్ మీద ఎంక్వైరీ అక్కడే ఆర్డర్ చేసేవాడు. మీరు వెళ్ళి ఎంక్వైరీ చేసి రిపోర్ట్ ఇవ్వండి, ఐ వాంట్ రిపోర్ట్ ఇన్ 2 days. ఎందువల్ల నెగ్లిజెన్స్ ఏమన్నా ఉందో, హాస్పిటల్ డెత్స్కి ఏంటి కంప్లీట్ అయిందని చెప్పేసి ఆయన నిమ్మకాయ జ్యూస్ ఇస్తే తాగేశారు. బ్రేక్ అయ్యారు. అదొక ఇన్సిడెంట్. అంటే సూపరింట్ లేరు. మాకు ఒక ప్రాబ్లం ఏంటంటే సార్, జైల్స్లో ఏం జరుగుతుందంటే క్లోజ్డ్ ప్లేస్ కాబట్టి ఒకరు స్టార్ట్ చేసి స్ప్రెడ్ అయిపోతుంది. అది కంట్రోల్ అవ్వడం కష్టం అవుతుంది. జైలు అంతా స్ప్రెడ్ అయిపోతుంది. ఆర్డినరీ బిజినెస్ అందరూ చేరిపోతే మనకు చాలా ఇబ్బంది అవుతుంది. సో కొంచెం టెన్షన్ పడ్డాము, అదొక సంఘటన. అట్లాంటివి జరిగినాయి. కానీ అది ఎందుకో సూపరింటెండెంట్ లేకపోవడము, మీ డెప్యూటీ సూపరింటెండెంట్ కొంచెం సాఫ్ట్ అవ్వటము, మేమే డిసిషన్ మేమే ముందు నడిపించాల్సి వచ్చింది జైలర్గా. తర్వాత నెల్లూరు నుంచి నిజామాబాద్ వచ్చాను సార్, ఆన్ ప్రమోషన్ సూపరింటెండెంట్గా డిప్యూటీ సూపరింటెండెంట్ అనమాట. మీరు నిజామాబాద్ వచ్చిన తర్వాత ముందా నిజామాబాద్ జైలు బ్రేక్ చేసి? అది ఎస్కేప్ 98లో సార్, అది 98 మార్చి 30 జరిగింది. నేను 2006లో వచ్చాను. 2006 రాకముందే జైలు ముందు 7-8 years ముందు జరిగింది. ఎందుకంటే అసలు రీజన్ అంతవరకు వచ్చింది సార్? అక్కడ రీజన్ ఏంటంటే సార్, నాకు తెలిసిన రీజన్ ఏంటంటే స్టాఫ్ బాగా తక్కువ ఉన్నారు సార్. చాలా వేకెన్సీస్ ఉన్నాయి. అప్పుడు ఎందుకో ఫిల్అప్ చేయలేదు, వేకెన్సీస్ ఉన్నాయి. నెంబర్ 1. నెంబర్ 2 వచ్చేసి ప్రిజనర్స్ చాలా ఎక్కువ మంది ఉన్నారు. కోర్టులో ప్రొడక్షన్ లేదు వాళ్ళ చాలా నుంచి. రిమాండ్ ప్రిజనర్సే సార్. ఢిల్లా జైల్లో శిక్ష వాళ్ళు తక్కువ ఉంటారు, 30-40 మంది ఉంటే గొప్ప మోస్ట్లీ. మిగతా అంతా రిమాండ్కి. ఇది వల్ల రెగ్యులర్గా ప్రొడక్షన్ కోర్టులో ప్రొడ్యూస్ చేయాలి మనం. ఎస్కాట్ రాకపోవడం వల్ల చాలా రోజుల నుంచి ఆ టైంలో ఎస్కాట్ ప్రొడక్షన్ చాలా ప్రాబ్లం ఉండేది సార్. ఈ తర్వాత కోర్ట్స్ చాలా సీరియస్గా తీసుకొని, మీకు తెలిసి ఉంటుంది హైకోర్ట్స్, సుప్రీంకోర్టు సీరియస్ తీసుకొని ఒక రివ్యూ కమిటీ చేసి ఎవ్రీ మంత్ సెషన్ జడ్జి వచ్చి కండక్ట్ చేసి, లేదంటే సెషన్స్ కోర్టు చేంబర్స్లో కండక్ట్ చేయడం, ఎస్పీ ప్రిజనర్స్ అందరూ వెళ్ళి ఈ ఎస్కాట్ ప్రాబ్లమ్స్ అక్కడ నుంచి ఎస్కాట్స్ మెల్లిమెల్లిగా తీరుతూ వచ్చాయి. తర్వాత వీడియో కాన్ఫరెన్సింగ్ వచ్చింది. సో ఆ టైంలో ఏంటంటే ప్రిజనర్స్ చాలామందికి స్ట్రక్ అయిపోయారు నిజామాబాద్ జైల్లో. తర్వాత డెకాయిట్స్, ఇంటర్ స్టేట్ డెకాయిట్స్ వాళ్ళు ఉండాలి నిజామాబాద్ జైలు. నాందేడ్ వాళ్ళంతా మోస్ట్లీ ఈ హార్డ్ కోర్ అఫెండర్స్ ఉంటారు సార్. వాళ్ళు మహారాష్ట్రలో చేయరు, ఇక్కడ ఇటు వచ్చి చేస్తారు. వాళ్ళు మనకి బాగా వల్నరబుల్. ఈ బోధన్ ఏరియా అంతా రిచ్ ప్లేస్ సార్. రైతులు వాళ్ళంతా బాగా పండిస్తారు, రిచ్ ప్లేస్ అండ్ ఈజీ అనమాట. సో వాళ్ళ నుంచి ఇటు వచ్చి ఇక్కడ ఈ బైన్సాగ్ ఇన్సైడ్ చేస్తారు. నిర్మల్,
బాగా సరి ఏరియాలో చేస్తారు, చేసి మళ్ళీ వెళ్ళిపోతారు ఈజీ అన్నమాట దొరకకుండా. సో ఆ టైంలో వీళ్ళు ఇట్లా వాళ్ళందరూ ఉన్నారు చాలామంది, స్టాఫ్ లేరు. ఆ రోజు ఉగాది పండగ. అప్పుడు ఒక సూపరింటెండెంట్, ఒక జైలరు, ఒక డిప్యూటీ జైలర్ ఉన్నారు అక్కడ పోస్ట్. యాక్చువల్లీ సూపరింటెండెంట్ అండ్ జైలర్ ఇద్దరు ఫ్యామిలీస్ పెట్టలేదు, వాళ్ళు హైదరాబాద్లోనే ఉండేవాళ్ళు, వాళ్ళ ఫ్యామిలీస్, పిల్లలు చదువులకు వాటికి. సో ఆ రోజు పండగ రోజు ఆయన సూపరింటెండెంట్ గారు జైలర్కి ఇన్ఛార్జ్ రాసేసి, బాబు నేను వెళ్తున్నా హైదరాబాద్కి పండగ జాగ్రత్త చూసుకొని ఆయన వెళ్ళిపోయారు. జైలర్ గారు కూడా మధ్యాహ్నం దాకా ఉండి డిప్యూటీ జైలర్కి చెప్పారు, బాబు నేను కూడా వెళ్ళొస్తా పండగ కదా జాగ్రత్త చూసుకొని, ఆయన కూడా వెళ్ళిపోయారు. డిప్యూటీ జైలర్ ఒక్కడే ఉన్నాడు పాపం, అతను కూడా అంత ఎక్స్పీరియన్స్డ్ కాదు. 94లో రిక్రూట్ అయ్యాడు ఆయన, ఆ డిప్యూటీ జైలర్. 98లో జరిగింది, 4 ఏళ్ళ సర్వీస్ ఉంది. సో స్టాఫ్ కూడా తక్కువ ఉన్నారు వాళ్ళు. మీరు ప్రొసీజర్స్ కూడా సరిగ్గా ఫాలో కావాలి, వాళ్ళు అన్ని తాళాలు అవన్నీ వేసి పెట్టుకోలేదు. కొంచెం లిబరల్గా జైల్లో కంప్లసెన్సీ వస్తుంది, ఏం కాదు మనోళ్ళే మన ఖైదీలే, వాళ్ళంతా మనతో బాగా కలిసిపోతారు, క్లోజ్గా ఉంటారు అంతా. సో ఒక రకమైన అఫెక్షన్ డెవలప్ అవుతుంది, కొంతమందితో మనకు ఒక రకమైన అఫెక్షన్ డెవలప్ అవుతుంది. సో కొంచెం కాంప్లసెంట్గా ఏం జరగదులేని ఇదిగా ఉన్నారు వాళ్ళు. దేవర్ వెయిటింగ్ ఫర్ ది ఆపర్చునిటీ. వచ్చారు, కొట్టేసి అటాక్. 5-6 ఉన్నారు సార్, మొత్తం జైలంతా 4 ఉన్నారు. అటాక్ చేసేసి 5 సిబ్బంది ఉన్నారు అంతే. వాళ్ళు ఎంతమంది ఉన్నారు? వాళ్ళు 400 మంది ఉన్నారు, 400+ ఉన్నారు. అందరూ పారిపోలేదు, 72 మంది పారిపోయారు. తర్వాత అందరూ దొరికారా? చాలా మంది దొరికారు సార్, మెజారిటీ ఆఫ్ ది ప్రిజనర్ దొరికారు. ఐ థింక్ ఒక 2-3 అక్కడెక్కడ, నాకు కరెక్ట్ తెలియదు, మహారాష్ట్రలో ఇక్కడ ఎన్కౌంటర్. అటువంటి ఇన్సిడెంట్ తర్వాత మీరు నిజామాబాద్ వెళ్ళారు కాబట్టి ఎలాంటి ప్రికాషన్ తీసుకున్నారు? అప్పటి నుంచి నేను కాదు సార్, నేను వెళ్ళక ముందు నుంచే గట్టి ప్రికాషన్స్ అన్నీ, రిక్రూట్మెంట్ ఆల్మోస్ట్ అంతా ఫిల్అప్ చేశారు పోస్టులన్నీ. అప్పుడు ఈ ఇన్సిడెంట్ మీద ఏం చేశారంటే సార్, కృష్ణారావు గారు వచ్చారుగా, ఆయన్ని ఆ ఇన్సిడెంట్ జరగానే ఆయన వేశారు. 30 జరిగింది, ఆయన 18 రిపోర్ట్ చేశారు. మార్చి 30 జరిగింది, ఏప్రిల్ 10 రిపోర్ట్ చేశారు. ఆయన రాగానే 1 మ్యాన్ కమిషన్ వేశారు, రిటైర్డ్ జస్టిస్ ఇయ్యప్ప పాండురంగారావు గారిని వేశారు. వారు వచ్చారు, వారు రిపోర్ట్ అది ఇచ్చారు. తర్వాత అక్కడ నుంచి జైలుని బాగా కొత్త జైలు కట్టారు. నన్ను బేస్ చేసుకొని ఆ రిపోర్ట్స్ బేస్, జైలు బాగలేదు, వీక్గా ఉంది, ఇది ఎప్పుడుదో పాతది. అది యాక్చువల్లీ ఏదో సమ్ చౌల్ట్రీ టైప్ అనుకుంటే, టెంపుల్తో ఏదో చౌల్ట్రీ అనుకుంటే దాన్ని జైలు కింద కన్వర్ట్ చేశారు. సో కొత్త జైలు కట్టారు. నేను వెళ్ళేటప్పటికి పాత జైల్లోనే జాయిన్ అయ్యాను. నేను ఒక 1 year+ అక్కడ చేశాను, నేను పాత జైల్లో చేశాను. కిల్లా జైలు అంటారు దాన్ని, చిన్న హిల్లాక్ మీద ఉంటుంది. అక్కడ నుంచి మేము నిజామాబాద్ ఊరు బయట ఒక మంచి జైలు కట్టారు, బ్యూటిఫుల్ జైలు కట్టారు, చాలా బాగుంటుంది. అక్కడికి షిఫ్ట్ అయ్యాను. 2006లో వెళ్ళాను నేను, 2007లో అక్కడికి షిఫ్ట్ అయ్యాను. అచ్చా సార్, ఇప్పుడు మీరు నెల్లూరు చేశారు, సార్ వరంగల్ చేశారు, హైదరాబాద్, నిజామాబాద్, సార్ 4 డిఫరెంట్ ప్లేస్లో చేసుకొచ్చారు. సార్ మీకు బాగా హెడేక్ ఉన్న క్రిమినల్స్ ఎవరండి 4 ఏరియాలో? ఇప్పుడు నెల్లూరులో హ్యాబిచువల్ అఫెండర్స్ కనిపిస్తారు. నెల్లూరు హ్యాబిచువల్ అఫెండర్స్ బాగానే ఉంటారు సార్. మీకు నాందేడ్లో వీళ్ళు కూడా నటోరియస్ ఫెలోస్ ప్రాబ్లమాటిక్గా ఉంటారు. వరంగల్ అంటే నక్సల్స్ కాబట్టి వాళ్ళు కొంచెం ఐడియా ఉంటారు. వాళ్ళ దగ్గర ఒక అడ్వాంటేజ్ సార్, నక్సల్స్తో మనకు అడ్వాంటేజ్ ఏంటంటే, వాళ్ళు ఒక 70 మంది 80 మంది ఉన్నా కూడా ఒక 2-3 మాట్లాడతారు, అందరూ ఏం మాట్లాడరు. వీళ్ళిద్దరూ కన్విన్స్ అయితే చాలు, దే విల్ టేక్ కేర్ ఆఫ్ ఎంటైర్ థింగ్. మనం అందరినీ కన్విన్స్ చేసే ప్రాబ్లం ఏమన్నా. ఈ 4 ఏరియాలో మీకు బాగా ప్రాబ్లమేటిక్ ఉన్నది? నాకు కొంచెం ఐ థింక్ నెల్లూరులోనే కొంచెం ప్రాబ్లమాటిక్ అనిపించింది సార్ కంపారిటివ్లీ. నెల్లూరులో స్టాఫ్ కూడా కొంచెం ప్రాబ్లమాటిక్ ఉండేవాళ్ళు. అవునా? నెల్లూరులో స్టాఫ్ కూడా కొంచెం ప్రాబ్లమాటిక్ ఉంటారు. అక్కడ కూడా లిటిగేషన్ ఎక్కువ పెడతారు, లిటిగేషన్స్, పేపర్లు పెట్టడాలు, తర్వాత హ్యాబిచువల్ అఫెండర్స్ ఉంటారు. లిటిగేషన్ బాగా ఎక్కువ సార్ అటువైపు, లిటిగెంట్స్ ఉంటారు, కొంచెం మ్యానిపులేటివ్ టైప్ ఉంటారు, మనలో మనకే పెట్టేస్తారు. ఈవెన్ వచ్చేసి ఒకరి మీద ఒకరు చెప్పడం, సార్ ఇట్లా అన్నారు సార్ మిమ్మల్ని, అయ్యగారు ఇలా అన్నారండి మిమ్మల్ని అని అట్లా. సో కొంచెం ఐ థింక్ నిజామాబాద్ తర్వాత నిజామాబాద్ నుంచి నేను విజయవాడ వెళ్ళాను సార్, జిల్లా జైలు విజయవాడ చేశాను. అక్కడ జైల్లో ప్రాబ్లం ఏంటంటే సార్, అది చిన్న జైలు, హెవీ లాకప్ ఉంటుంది, అది ఒక ప్రాబ్లం. ఎంత ఉంటుంది లాకప్ అండి? అప్పుడు నేను ఉండేటప్పుడు 300+ ఉండేది సార్, 320, 330 ఉంటుంది. జైలు 138 ఉంటుంది సార్ దాని అథరైజ్ లాకప్, 135 లాకప్, 300 మంది, 325 హెవీగా ఉండేది. అక్కడ కూడా రౌడీ షీటర్స్, రకరకాల షీటర్స్, లోకల్ అక్కడ బ్లేడ్ బ్యాచ్ అని ఒక బ్యాచ్ ఉంటుంది, వాళ్ళు హ్యాబిచువల్ అఫెండర్స్ వాళ్ళందరూ ఉంటారు. వాళ్ళ దగ్గర ఇంకోటి సార్, విజయవాడ జైలుతో చెత్త అంటే, మీకు ఐడియా ఉంటే దాని సిటీ మధ్యలో ఉంటుంది, ఏమాత్రం ప్రొటెక్షన్ ఉండదు. గోడ పైన ఎవడైనా ఏదైనా విసిరేయచ్చు. ఒక సైడ్ అయితే మీకు హోటల్స్, గీటల్స్, రూమ్సే ఉంటాయి, దాని నుంచి పడేయచ్చు. సో అక్కడ ఈ గంజాయి ప్రాబ్లం అది బాగుంటుంది సార్, ఈ హ్యాబిచువల్ అఫెండర్స్ ఉంటారు, అది చాలా ఇది ఉంటుంది. తర్వాత అది జైలు కూడా మొత్తం తాలూకా ఆఫీస్ కాంప్లెక్స్లో ఉంటుంది. ఒక పక్కన కోర్టు, ఒక పక్కన ఎంఆర్ఓ ఆఫీసు, ఒక పక్కన ట్రెజరీ ఆఫీస్, అంతా ఇరుకిరుగ్గా ఉంటుంది జైలు. సో పాపులేషన్ ఎక్కువ ఉంటుంది, ఇరుకుగా ఉంటుంది. అది ఛాలెంజ్ మెయిన్గా, వేరే ప్రాబ్లం ఏమి ఉండదు. ప్రెస్ వాళ్ళు ఉంటారు అక్కడే, ఎప్పుడు ఇవన్నీ ఉంటాయి కాబట్టి కోర్ట్స్ గిట్స్, ప్రెస్ వాళ్ళు ఎప్పుడు అక్కడే ఉంటారు. ఏ చిన్న ఇన్సిడెంట్ అయినా పెద్దగా వచ్చేస్తుంది పేపర్లో. సో అదొక టైప్ ఆఫ్, అక్కడ బాగా గుర్తుపెట్టే సంఘటన ఉందా?
అక్కడ నేను ఉన్న టైంలో వీళ్ళు నాగవైష్ణవి హత్య కేసు ముద్దాయిలు ఉన్నారు సార్ వాళ్ళు. ఓకే. అక్కడ వాళ్ళ బాబాయ్ వాళ్ళ బాబాయ్ కదా సార్ నాగవైష్ణవి మేనమామ మర్డర్ చేశాడు. మేనమ్మ ఆ అమ్మాయి అంటే ఆ అమ్మాయి ఏమో సెకండ్ వైఫ్ డాటర్ కదా. అవునండి, అమ్మాయిని తీసుకెళ్ళి థియేటర్లో పడేస్తాడు కదా. అదే కరెక్ట్. వాడు వైన్ షాప్ ఓనర్ తను పంది వెంకట్రావు అని వాళ్ళు ఉన్నారు. కొంచెం ఆయన లాయర్ యాక్చువల్లీ. పంది వెంకట్రావు అక్యూజ్ 3 అని A3. A1 వాళ్ళ కజిన్ శ్రీనివాసరావు ఉండేవాడు. A1 A2 ఒక అతను జగదీష్ బాబు వాళ్ళ డ్రైవర్ స్టాప్ చేసిన అలిగేషన్స్ వాళ్ళు ఉండేవాళ్ళు. అట్లా కొంతమంది వాళ్ళు మార్పు ఏమైనా కనిపించిందని ఏమైనా బాధపడినట్లుందా? లేదు, వాళ్ళలో పంది వెంకట్రావు అదే అక్యూజ్ 3 అయితే నాకు ఏం సంబంధం లేదని చెప్పాడు ఆయన ఎప్పుడైనా. అతను అడ్వకేట్ ప్లస్ డయాబెటిక్ ఉండేవాడు, హెల్త్ ఇష్యూస్ ఉండేవి. అక్యూజ్డ్ 1 శ్రీనివాసరావు అతను కొంచెం సైకిక్ ఉండేవాడు సార్. ఎవరైతే మెయిన్గా తీసుకెళ్ళి ఫర్నేస్ లేసాడు అంటారు, మనకు తెలియదు. అతను కొంచెం ఎందుకని చెప్పాడంటే అసలు చేశానని చెప్పాడా? అదే సార్, ఇప్పుడు మీకు నేను స్టోరీ తెలుసు కానీ మీరు వీళ్ళ ఫస్ట్ వైఫ్కి పిల్లలు లేరు. అతను నాగకృష్ణ వాళ్ళ ఫాదర్ సెకండ్ మ్యారేజ్ చేసుకుంటే వాళ్ళ పిల్లలు. ఈ ప్రాపర్టీ అంతా వాళ్ళకి అమ్మాయికి వెళ్తుందని అంటారు మనకు. చిన్నపిల్లలు పట్టుకుని అంత దారుణంగా చంపి బాయిలర్లో అంటే నాకు తెలిసిన అంటే నేను వింటాం ఏంటంటే సార్, అక్కడ వీళ్ళు చంపాలనే ఉద్దేశం లేకుండింది వాళ్ళకు. అదేదో అనస్థీషియా అది ఇచ్చారు పాపను, అది ఎక్కువైపోయింది, ఓవర్ డోస్ అయ్యేది అని అంటారు. నాకు కరెక్ట్ తెలియదు. మనం తర్వాత మీరు వాటితో మాట్లాడారా? చాలా 2 years నేనున్న పీరియడ్ అంతా అక్కడ ఉన్నారు సార్ వాళ్ళు. ఏమంటే చెప్పాడా రియలైజ్ అయ్యాడా తప్పు చేసి? వాళ్ళల్లో ఈ A2 ఒక అతను అంటే ఒక రకంగా నేను నా తప్పు జరిగింది సార్ అనేవాడు. మన వి షుడ్ నాట్ కామెంట్ అపాన్. శ్రీనివాసరావు ఆయనతో నేను ఎప్పుడు పెద్దగా మాట్లాడు, కొంచెం అతను సైలెంట్గా ఉండేవాడు, ఇంట్రోవర్టిష్ ఉండేవాడు, ఎక్కువ మాట్లాడు. A1 అతను ఎక్కువ మాట్లాడేవాడు కదా. అతను మంచి మెకానిక్, అతను సైలెంట్ మెకానిక్. జైల్లో మాకు ఏ మోటార్లు రిపేర్లు ఏవచ్చినా అతను చేసేసేవాడు, సూపర్గా చేసేవాడు, మంచివాడు సార్. అటువంటి అక్యూజ్డ్ని సార్ పోలీస్ స్టేషన్లోనే ముందు ట్రీట్మెంట్ ఇచ్చి పంపిస్తుంటారు సార్. పోలీస్ ట్రీట్మెంట్ అంటే మీకు అర్థమై ఉంటుంది సార్. లోపలికి వచ్చిన తర్వాత వాళ్ళు ఈ రోగాలైన బయటకు వచ్చి హాస్పిటలైజ్ అవుతారు, లేదా సూసైడ్ చేసుకుంటారు, లేదా చనిపోతుంటారు. అల్టిమేట్గా జైలు మీదకి ఈ బ్యాడ్ మార్క్ వస్తుంటారు. అటువంటి సంఘటనలు మీకు ఎదురున్నాయా? నాకైతే అట్లా ఏం జరగలేదు సార్ ఇక్కడ. ఈ మధ్యకాలంలో పోలీసు వాళ్ళు కూడా నాకు తెలిసి కొట్టడం, ఈ మధ్యకాలం కదా మీరు పనిచేస్తుంటే ఎక్కువ మాకు అట్లాంటి సంఘటనలు ఏం జరగలేదు సార్. రేర్. ఏమన్నా ఇప్పుడు ఇంకొకటి సార్, ఒక ప్రిజనరు సడన్గా చనిపోయాడు అనుకోండి, దానికి రీజన్స్ ఏమైనా కావచ్చు. ముందు నుంచి ఏమైనా ఇల్లు వెళ్తుండొచ్చు. పోలీసు వాళ్ళు ట్రీట్మెంట్ వల్లే చనిపోయాడని మేము ఎప్పుడు అనుకోలేదు సార్. అట్లాంటి సంఘటన. ఇంకోటి ఏంటంటే సార్, మనం జైలుకి వచ్చేటప్పుడు కంపల్సరీ ప్రిజనర్ని మ్యాజిస్ట్రేట్ ముందు ప్రొడ్యూస్ చేస్తారు, చూసి పంపిస్తారు. జైలుకు రాగానే మేము కూడా చూస్తాం. కొన్నిసార్లు పబ్లిక్ కొట్టేస్తారు సార్, దొంగల్ని పట్టుకొని వాళ్ళే కొట్టేసి చిత్త కొట్టేస్తారు. పోలీసు వాళ్ళ మొత్తం చంపేస్తారు, అంత ఇది ఉంటుంది. జనంలో ఎవడో తల దెబ్బేస్తే చచ్చిపోతారు. సో అట్లా ఇంజురీస్ ఉంటాయి, చాలాసార్లు ఇంజురీస్ ఉంటాయి. వాళ్ళు పోలీసు వాళ్ళు ప్రాపర్గా తీసుకెళ్ళి హాస్పిటల్ తీసుకెళ్ళి ట్రీట్మెంట్ చేయించి, ట్రీట్మెంట్ సర్టిఫికేట్ తీసుకొని మేజిస్ట్రేట్ దగ్గర అంత ఎండార్ చేయించుకొని తీసుకొస్తారు. సో వాళ్ళు చేశారని అట్లా అనడానికి మన దగ్గర ఎలాంటి. సార్ మరి ఎందుకు సార్ ఎక్కువగా జైల్లో సూసైడ్ కనిపిస్తుంటాయి? సూసైడ్ అయితే డిప్రెస్ అయిపోయే చాలామందికి జైలు అంటే తెలియదు సార్. ఫస్ట్ టైం వస్తారు, వచ్చి రాగానే జైలు క్లోజ్డ్ అట్మాస్ఫియర్, దాంట్లో కొంచెం డిప్రెషన్కి అవకాశం ఉంటుంది. ఒక రకంగా కృంగిపోతారు వాళ్ళు జైలు అది అనగానే, అట్లా సూసైడ్ చేసుకునే అవకాశాలు ఉంటాయి. తర్వాత దీర్ఘకాలం బెయిల్ రాకపోవడము, కొంతమంది హ్యూమిలియేషన్ ఫీల్ అవుతారు జైలుకి వచ్చామని. తర్వాత బయట ఏం జరుగుతుందో మనకు తెలియదు. అసలు ఒక్కోసారి నిజంగా ఏదైనా ఘోరమైన పని చేశారనుకోండి, లెట్స్ ఇమాజిన్ ఏదో ఘోరమైన హత్య చేశారనుకున్నాం, వాడు స్ట్రగుల్ ఉంటుంది లోపల, అట్లా వాళ్ళు సూసైడ్ చేసుకునే అవకాశాలు ఉంటాయి. అంటే జైల్లో మీరు రేషన్ పంచుకుంటుంది, అన్నీ బాగుంటాయి కదా, ఒక్క వాళ్ళ హక్కును ఒకటి పోతారు అంతే. అంటే రేషన్ ఏముంది సార్, రేషన్ మనిషి భోజనం కోసమే సూసైడ్. కానీ జైల్లో సాధారణంగా నాన్ వెజ్ పెడతారు, కోడిగుడ్లు పెడుతుంటారు, మటన్ ఇస్తారు, చికెన్ ఇస్తారు అని చెప్తుంటారు కదా. అవును సార్. కొంతమంది ఏమంటారు, అంతగానే ఏం కావాలంటుంటారు. అది రాంగ్ నోషన్ సార్. అది మీరు రోజు బిర్యానీ ఇచ్చినా మనం తినం, పొద్దున్న తింటే రాత్రి తినం. జనరల్గా చెప్తున్నా, అది అట్లా కరెక్ట్ కాదు, ఉండదు. డైలీ కూడా ఏమి ఉండదు సార్, వీక్లీ వన్స్ నాన్ వెజ్ ఉంటుంది. ఎగ్స్ మనకు రెగ్యులర్గా ఇస్తారనుకోండి, ఎవరికైనా హెల్త్ ఏమన్నా ఈ మెడికల్ డైట్ అవి ఉంటాయి. భోజనం కూడా సార్ ఓవర్ పీరియడ్ ఆఫ్ టైం చాలా ఇంప్రూవ్ అవుతూ వచ్చి ఇప్పుడు చాలా ఒక మంచి స్టేజ్కి వచ్చింది. మీరు అంత రైస్ పెడుతున్న బయట వేస్టేజ్ ఎక్కువ ఎందుకు వస్తుంటారు? లేదు సార్, ఇప్పుడు లేదు సార్. మీరు అంటే ఒకప్పుడు వేస్టేజ్ ఉండేది, ఇప్పుడు ఏం లేదు. ఇప్పుడు వేస్టేజ్ ఇదే లేదు. అవునా? వేస్టేజ్ లేదు. నేను చాలాసార్లు అంటే నేను ఎక్కడైనా క్లాసెస్ తీసుకోవడం వెళ్తుంటాను, అక్కడ కూడా చెప్తాను. ఒకప్పుడు సార్ మీరు అన్నట్టు చాలా వేస్ట్ అయ్యేది. కారణాలు దానికి మల్టిపుల్ రీజన్స్ ఉన్నాయి. ఒకటేమో అప్పుడు కర్రీస్ రుచిగా ఉండకపోవడం కావచ్చు, లేదా వంట చేసి ₹2 దొడ్డు బియ్యం వచ్చేవి. ఇప్పుడు సన్న బియ్యం వస్తున్నాయి సార్. ఇప్పుడు స్కేల్ కూడా తగ్గించారు. అప్పుడున్నంత స్కేల్ లేదు రైస్ ఇప్పుడు. అప్పుడు 700 grams లేబరింగ్, 600 grams నాన్ లేబరింగ్ ఉండేది. ఇప్పుడు లేబరింగ్ 600, నాన్ లేబరింగ్ 500 చేశారు.
ఓహో 500 గ్రామ్స్ చేశారు. అందులోనే పులిహోర అందులోనే అవన్నీ బ్రేక్ఫాస్ట్ ఇచ్చేవాళ్ళు. ఇప్పుడు బ్రేక్ఫాస్ట్కి సపరేట్ మెనూ చేశారు కాబట్టి మనకి ఇప్పుడు రైస్ మిగిలిపోయి బ్రేక్ఫాస్ట్లో ఇడ్లీ పూరి పెడుతుంటారు. మెనూ ఉంది సార్, దానికి ఒక ఇదే ఉంది కరెక్ట్గా. మండే ఇది పెట్టాలి, ట్యూస్డే ఇది పెట్టాలి, ఇట్లా ఇడ్లీ ఉంది సార్, తర్వాత చపాతీ ఉంది, ఇట్లా తర్వాత పొంగల్. సాధారణంగా మండే నాడు కందిపప్పు, బుధవారం నాడు మంగళవారం నాడు శనగపప్పు, పప్పులు అవును సార్. ఒకరోజు పూరి, ఒకరోజు ఇడ్లీ, ఒకరోజు చపాతీ. పూరి లేదు సార్, పూరి లేదు, ఇడ్లీ, చపాతీ, ఉప్మా, పొంగల్ ఇవి ఉన్నాయి సార్. పులిహోర 5 ఉన్నాయి, దీంట్లో 2 రిపీట్ అవుతాయి. చపాతీ ఏదో రిపీట్ అవుతుంది, పులిహోర సండే మార్నింగ్ పెడతారు. పూరి ఎందుకు పెట్టట్లేదు? పూరి చేయటం పెద్ద పని, నూనెలో కాల్చడం. అంటే మీరు ఫర్ ఎగ్జాంపుల్ చెల్లపల్లిలో 2,500 మంది ఉన్నారు ఖైదీలు, అంతమందికి పెట్టడానికి అట్లా అని చెప్పి జైలుకు పోదానికి ఎగ్జామ్షన్ ఇవ్వలేము. త్రూఅవుట్ ది స్టేట్ ఒకటే మెనూ ఉండాలి కదా, అది ఫిక్స్. నాన్ వెజ్ ఏమి ఇస్తారు? బుధవారం నాడు చికెన్ లేదు సార్, సండే రోజు ఇస్తారు. బుధవారం కాదు, సండే రోజు ఇస్తారు. బుధవారం రోజు క్యాంటీన్లో అమ్ముతారు, అది మనీ ఉన్నవాళ్ళు కొనుక్కోవచ్చు. దాని ముందు చికెన్ మటన్ అంటే అమ్ముతారా? ఏదో బిర్యానీ చేస్తారు సార్ కరెక్ట్. నాకు సండే నాడు మాత్రం నాన్ వెజ్, సండే నాడు అందరికీ తినే వాళ్ళందరికీ ప్రొవైడ్ చేస్తారు. మనకు రాత్రి నైట్ ప్రతి బ్యారక్లో సర్క్యులేట్ చేస్తారు సార్, ఎంతమంది నాన్ వెజిటేరియన్స్, ఎంతమంది వెజిటేరియన్, ప్రతి బ్యారక్లో స్లిప్ ఇస్తారు. చాలా సిస్టమేటిక్, ఖైదీలే తిరుగుతారు సార్. ఒక ఖైదీ ప్రతి బ్యారక్ ఒక స్లిప్ ఇస్తాడు, ఆ బ్యారక్లో అందరు పేర్లు రాసుకుంటారు ఎంతమంది వెజిటేరియన్కి సపరేట్ మెనూ ఉంటుంది, వాళ్ళకి మనం సపరేట్గా చేసిస్తాం. వెజ్ మసాలా గారె టైపు గారెలో చేసిస్తారు, ప్లస్ వాళ్ళకి ఒక స్వీట్ ఇట్లా సంథింగ్ ఉంటుంది. ఓకే. నాన్ వెజ్ మటన్ చికెన్ ఇస్తారు, మటన్ ఇస్తారు. ఫస్ట్ సండే మటన్ సార్, మిగతా అన్ని సండేలు వచ్చిన చికెనే. అంత 250 గ్రామ్స్ ఉంటుందండి. అది యాక్చువల్గా రా చికెన్ కానీ 175 గ్రామ్స్ సార్, కుక్ చేస్తే అది 200 అట్లా వస్తుంది అనుకుంటా. టేస్ట్గా ఉంటుంది, బాగుంటుంది సార్. అంటే ఫ్రాంక్లీ స్పీకింగ్ మా వాళ్ళు కూడా అందరూ టేస్ట్ చేస్తారు, నేనైతే వెజిటేరియన్. ఫస్ట్ సూపరింటెండెంట్ తిన్న తర్వాత ప్రతి ఒక్కటి కంపల్సరీ సూపరింటెండెంట్ టేస్ట్ చేస్తారు సార్. వస్తుంది ఆయన దగ్గరికి వచ్చి ఆయన తిన్నాకే ఆయన బుక్లో రాస్తారు, హ్యావ్ టేస్టెడ్ అండ్ ఫౌండ్ ఇట్ గుడ్ అని రాసినాకే వెళ్తుంది. ఒక్కోసారి మంచిగా అనిపించకపోతే మళ్ళీ చేసిన సందర్భాలు, దాన్ని ఇంప్రూవైజ్ చేసే సందర్భాలు కూడా ఉంటాయి. ఫర్ ఎగ్జాంపుల్ ఉప్పు ఎక్కువైంది అనుకోండి, వెంటనే దానిలో ఏదో పప్పు యాడ్ చేయటం, ఏదో చేయటం, ఇట్లాంటి బంగాళాదుంపలు ఐటమ్ ఇట్లా. సార్ జైల్లో సాధారణంగా ఉన్న 2,000 మందికి కానీ 1,000 మందికి కానీ కామన్ కుక్ కిచెన్ ఒకటి ఉంటుంది. ఆ కిచెన్లో ఉన్న వాళ్ళు అంటే ఖైదీలే చేస్తారా, బయట వాళ్ళు ఎవరు చేయరు. కానీ కొంతమంది పొలిటీషియన్కి, కొంతమంది బాగా ఇన్ఫ్లుయెన్స్ ఉన్న వాళ్ళకి సెపరేట్ కిచెన్ ఉంటుందని, వాళ్ళకి సెపరేట్గా వండనిస్తారని, బయట నుంచి వెజిటబుల్స్, బయట నుంచి బాస్మతి రైస్ తెప్పిస్తారని ఒక అపోహ ఉంది. అపోహ కాదు సార్, యాక్చువల్లీ దీంట్లో మీకు శిక్ష పడిన తర్వాత బి క్లాస్ అని ఒకటి ఉంటుంది, మీకు మాన్యువల్లో ఉంది. అది బి క్లాస్ ప్రిజనర్స్ అని, ఏ క్లాస్ బి క్లాస్ ఉంటుంది. ఏ క్లాస్ రేరెస్ట్ ఆఫ్ ది రేర్ కేసు. బి క్లాస్ అప్పట్లో చాలామందికి ఇచ్చేవారు. అది ఐదర్ కోర్ట్ అని ఇస్తుంది సార్, కలెక్టర్ అని, డిస్ట్రిక్ట్ కలెక్టర్ అని ఇస్తారు దాన్ని బి క్లాస్ అని. అంటే బయట ఒక లెవెల్ ఆఫ్ లైఫ్ స్టైల్కి అలవాటు పడ్డ వాళ్ళు జైల్లో సఫర్ అవుతున్న ఉద్దేశంతో కోర్ట్స్ ఇస్తాయి. ఆర్ డిస్ట్రిక్ట్ కలెక్టర్ కూడా ఎంక్వైరీ చేసి అవును ఇతను హయ్యర్ స్టాండ్ ఆఫ్ లివింగ్ ఉందని బి క్లాస్ అని ఇస్తారనుకోండి. అట్లా బి క్లాస్ ఇచ్చిన ప్రిజనర్స్కి మీరు అన్నట్టు ఒక సపరేట్ కిచెన్, వాళ్ళ రేషన్స్ వాళ్ళు సపరేట్గా ఇచ్చేవాళ్ళు. అది మాన్యువల్లో ప్రొవిజన్ ఉంది. అది వాళ్ళకి కామన్ కిచెన్ నుంచి కాకుండా సపరేట్ స్కేల్ ఉంది, స్కేల్ ఉంది, సపరేట్ కిచెన్ ఇస్తాము, సపరేట్ కుక్ కూడా ఇస్తాం మీరు అన్నట్టు. అంటే జైలు కుక్ అంటే ఇంట్లో ప్రిజనర్స్ వాళ్ళే వండుకోవాలి, లేకపోతే వాళ్ళు ఆ ప్లేట్లో అంతా వాళ్ళదే ఉంటుంది. దాని మెనూ వాళ్ళే డిసైడ్ చేస్తారు. లేదు సార్, మాన్యువల్ ఉంది, స్కేల్ ఉంది. మాన్యువల్ బి క్లాస్ డైట్ అని ఒక స్కేల్ ఉంటుంది. అవునండి, ఏ రోజు ఏది ఇవ్వాలని కూడా వాళ్ళే డిసైడ్ చేయాలా? స్కేల్లో ఉంది, ఏ రోజు ఇవ్వాలి, ఎంత ఇవ్వాలో స్కేల్ మాన్యువల్లో ఉంది సార్. అది వాళ్ళు డిసైడ్ చేసేది ఏం లేదు. సరే, దానికి సంబంధించిన మెటీరియల్ ఎక్కడ తెచ్చుకోవాలి? వాళ్ళు మనమే ఇవ్వాలి, వాళ్ళు తెచ్చుకోరు. బి క్లాస్ వాళ్ళు మనమే ఇస్తాం. ఏ క్లాస్కి? ఏ క్లాస్ వాళ్ళు కూడా మనమే ఇస్తాం. సపరేట్ స్కేల్ ఉంది. బయట నుంచే బయట నుంచి రేషన్ ఏం అలో చేయం సార్. యాక్చువల్లీ డిటెన్యూ అని ఒకటి ఉంటుంది, మీకు పీడీ యాక్ట్లో వస్తారు. ఇంతకుముందు మీసాలో వచ్చేవాళ్ళు, పీడీ యాక్ట్లో వచ్చిన వాళ్ళకి ఇంతకుముందు ఉండేది, ఇప్పుడు అది కూడా మనం అందరినీ సి క్లాస్ కింద ట్రీట్ చేస్తున్నాం. వాళ్ళు అలో చేసేవాళ్ళు, వాళ్ళు రేషన్లు తెచ్చుకోవడానికి అలో చేసేవాళ్ళు. ఇప్పుడు అది కూడా అన్ని మేము అంటే జైల్లో బి క్లాస్ కానీ ఏ క్లాస్ కానీ జైల్లో ఉన్న ప్రొవిజన్స్తోనే వాడుకోవాలి అంతే, దట్స్ ఆల్. బయట నుంచి నేను కాకపోతే వాళ్ళకి ఎక్స్ట్రా ప్రొవిజన్స్ ఉన్నాయి సార్. ఫర్ ఎగ్జాంపుల్ వేరే మెటీరియల్ ఉంది. అంటే ఫర్ ఎగ్జాంపుల్ కాఫీ ఇవ్వాలి వాళ్ళకి, తర్వాత వీక్లీ 2 times ఏదో నాన్ వెజ్ ఇవ్వాలి, ఇట్లా కొన్ని ఎక్స్ట్రా ఉన్నాయి వాళ్ళకి, అవన్నీ ఇస్తాం మనం. ఇంతకుముందు ఇవి ఉండేది కాదు, ఏది ఆవాలు, మెంతులు, జీలకర్ర అవి వాళ్ళకు ఉండేవి, బి క్లాస్ వాళ్ళకు ఉండేవి. ఇప్పుడు అందరికి ఇస్తున్నాం, స్కేల్ మార్చి ఇప్పుడు ఆవాలు, జీలకర్ర అందరికి ఇస్తున్నాం, ఆల్ ప్రిజనర్స్. ఇప్పుడు బి క్లాస్ కానీ ఏ క్లాస్ కానీ వీక్లీ 2 నాన్ వెజ్ కావాలంటున్నాం. రా మెటీరియల్ బయట నుంచి వస్తుందా, లేదా ఇక్కడే మనం ఇస్తాం? మనమే ప్రొవైడ్ చేసి మనం ఆ కాస్ట్ ఎవరు భరిస్తారు? మనమే స్టేట్ భరిస్తుంది, గవర్నమెంట్ భరిస్తుంది. ఎస్. ఓకే. జైల్లో సాధారణంగా కానీ మీరు వాళ్ళకి తక్కువ ఉంటుంది స్కేల్, 115 గ్రాములు ఎంత ఉంటుంది. ఇందాక 175 అందరికీ కదా రా మటన్, వాళ్ళకి 115, 115 ఎంత ఉంటుంది, తక్కువ ఉంటుంది. అంటే వాళ్ళు బిస్కెట్స్, ఫ్రూట్స్ అన్నీ కూడా బయట నుంచి వచ్చే ములాఖాత తెప్పించుకుంటారు ఫ్రూట్స్. ఇప్పుడు అవి ఇవ్వట్లేదు సార్, మొత్తం ఆపేశారుగా బయట నుంచి. ఇప్పుడు మేము ఏమీ ఇవ్వట్లా. ఈ ఫ్రూట్స్ కావాలంటే కొనుక్కోవాలి క్యాంటీన్లో.
జైలు క్యాంటీన్లో Fruits, జాము అంతా ఏదైనా జైల్లో కొనుక్కోవాల్సిందే సార్. ఇప్పుడు బయట నుంచి ఎక్సెప్ట్ మనీ, క్లోతింగ్, మెడిసిన్స్, ఈ 3 తప్ప వేరే మన జైల్లో ఏవి అలో చేయట్లా. ఫ్రూట్స్ అవి బయట నుంచి ఏం అలో చేయట్లేదు. చాలా క్యాంటీన్లో ఈవెన్ పచ్చళ్ళు గిచ్చళ్ళు మొత్తం స్టాప్ చేశాం సార్. ఆల్మోస్ట్ 2017 నుంచి బాగా స్ట్రిక్ట్గా అమలు చేస్తారు. సార్ యూటీ ప్రిజనర్స్ కంటే క్యాష్ బయట నుంచి వస్తారు కొనుక్కుంటారు. కాన్వెంట్ ప్రిజనర్స్ కూడా అర్న్ చేసుకుంటారు, వాళ్ళ లోపల వేజెస్ వస్తాయి పనిచేస్తే. వేజెస్తో 50% మనం వాళ్ళ బ్యాంక్ అకౌంట్లో 50% వాళ్ళ డిస్పోజల్. వాళ్ళు సాధారణంగా ఒక యూటీ ప్రిజనర్స్ ఉన్నారనుకో, వాళ్ళందరికీ ఒక బ్యారెక్లో పెడతారు, పడుకోబెడతారు. ఎంతమంది ఉండరు ఒక బ్యారెక్? బ్యారెక్ సైజుని బట్టి సార్. బ్యారెక్ సైజ్ జనరల్గా ఆప్టిమమ్ సైజ్ వచ్చేసి ఒక ప్రిజనర్కి 50 SFT ఇవ్వాలి సార్. 50 స్క్వేర్ ఫీట్ దట్ ఈస్ మెన్షన్డ్ ఇన్ ది. అందులో బాత్రూమ్ ఉంటుందా? బాత్రూమ్ నైట్ టాయిలెట్స్ ఉంటాయి కదా సార్, 2-4 డిపెండింగ్ అపాన్ ది బ్యారెక్ సైజు. 4 కూడా ఉంటాయి, కొన్ని 2 ఉంటాయి నైట్ టాయిలెట్స్ అని ఉంటాయి మనకి. అంటే 1 to 2 వెళ్ళొచ్చు. టాయిలెట్స్ ఉంటాయి సార్, వెస్టర్న్ కమోడ్ ఒకటి, ఇండియన్ కమోడ్, 2 రకాలు ఉంటాయి ప్రతి దాంట్లో. అదే B క్లాస్ అనుకోండి, సింగిల్ బ్యారెక్ ఇస్తారు మీరు. సింగిల్ బ్యాగ్ ఎంతమంది ఉండాలి? జనరల్గా సార్ B క్లాస్ 1+1 ఉండాలి. అట్లా లేదు సార్. B క్లాస్ కూడా అసోసియేషన్ బ్లాక్స్ ఇస్తాం, 10 మందికి ఒక బ్యారక్. అట్లా అలా కాకుండా కొంతమంది తక్కువ మంది ఉన్నారనుకోండి సార్, తక్కువ మంది ఉంటే చిన్న రూమ్, చిన్న హాల్ అట్లాంటివి. లేదా స్పేస్ వేస్ట్ కదా మనకి, వాళ్ళ కోసం పెద్ద బ్యారక్, ఒక 20 మందిని పెట్టే బ్యారక్. సాధారణంగా ఒక బ్యారెక్లో తక్కువ మంది ఉన్నారనుకుంటే సార్ 1+1 పెడతారు, 1+2 పెడతారు. 1+1 పెట్టకూడదు సార్, అది అగెనెస్ట్ రూల్స్. ఎందుకండి? 2 ఉంటే కొట్టుకోవచ్చు, విడిపించేవాడు 3వ ఉండాలి. దట్ ఈస్ అంటే ఇద్దరే ఒకరిని కొడితే ఏం చేయలేము. అంటే దట్ ఈస్ జనరల్ దిస్ థింగ్. ఏంటంటే ఇద్దరే ఉంటే ఏదన్నా జరగవచ్చు అని ఒక ఉద్దేశంతో జనరల్గా 1+1 పెట్టాం. అది యాజ్ అ రూల్ ముందు నుంచి పెట్టారు. 1+2 పెడతారు, లేదా ఒక్కరిని పెడతారు. ఇద్దరిని మాత్రం జనరల్గా పెట్టారు. అంటే మరి పాతకాలంలో హోమోసెక్షువాలిటీ అట్లాంటివి ఉంటాయి ప్రెవలెంట్ అనే ఉద్దేశంతో కావచ్చు, లేదా కొట్టుకుంటారని. ఇప్పుడు మీరు చెప్పిన వర్డ్ సార్ హోమోసెక్స్ అని జైల్లో జరుగుతుంటుందండి, ఎక్కువ సినిమాలో చూపిస్తుంటారు అదంతా. రేరెస్ట్ ఆఫ్ ది రేర్. ఎందుకంటే మన దగ్గర టాబు ఉంటుంది సార్, వెస్టర్న్ కంట్రీస్తో వాటితో పోలిస్తే మన దగ్గర చాలా సీరియస్ టాబు ఉంటుంది. అట్లా జరిగితే మిగతా బిజినెస్ వాళ్ళందరూ వెలేస్తారు. అందువల్ల మన దగ్గర చాలా రేర్గా జరగవచ్చు, నాకు తెలిసి అయితే చాలా రేర్. అంటే మన సౌత్ ఇండియన్ జైల్స్ లాగానే ఇక్కడ చాలా తక్కువ. మన దగ్గర అది ఒక దాని మీద చాలా పెద్ద నెగిటివ్ ఇది ఉంటుంది. హోమోసెక్షువాలిటీ అంటే టాబు ఉంటుంది, వాడిని ఒక రకంగా ఇదిగా చూస్తారు కాబట్టి ఎవడు అట్లా చెయ్యరు. అంటే మీరు పనిచేస్తున్న కాలంలో ఎక్కడ ఎదురయ్యారు ఎటువంటి వాళ్ళు? సార్ ఆనెస్ట్లీ స్పీకింగ్ ఒక ఇన్సిడెంట్ నేను కూడా జరిగింది సార్. ఎక్కడ? వరంగల్లో జరిగింది సార్. వరంగల్లో జరిగింది. వాళ్ళు అంతే. మనకేంటంటే అడాలసెంట్స్ని అందరినీ సపరేట్ చేస్తాం, మీకు తెలుసు ఉండదు. ఏజ్డ్ వాళ్ళు, ఓల్డ్ ఏజ్ వాళ్ళని సపరేట్ చేస్తాము, అడాలసెంట్స్ సపరేట్ చేస్తాం. జనరల్గా ప్రతి జైల్లో ఇది రూల్ అనమాట. కాన్విక్షన్ సపరేటు, రిమాండ్ వాళ్ళు సపరేటు, సిమిలర్ అడాలసెంట్స్ సపరేటు, హ్యాబిచువల్ అఫెండర్స్. సో అడాలసెంట్స్ అందరిని ఒక బ్యారక్ వేస్తాం. అక్కడ ఇట్లాంటి ఇన్సిడెంట్ జరిగింది అడాలసెంట్ అఫెండర్స్ బ్యారక్లో. అంటే ఒక్కటే ఇన్సిడెంట్ జరిగింది సార్. నాకు తెలిసి నా సర్వీస్లో అది ఒక్కటి జరిగింది. మరి ఆ ఇష్యూని ఎలాగ మీరు షార్ట్అవుట్ చేస్తారు? మరుసటి రోజు మార్నింగ్ వేరే బిజినెస్ కంప్లైంట్ చేశారు రాత్రి ఇలా జరిగిందని. వాళ్ళు నైటే పట్టుకున్నారు జరిగినప్పుడు. సో రాత్రి ఎట్లా మొత్తం మీద చేసి అక్కడ ఉన్న స్టాఫ్ పొద్దున్నే అన్లాకింగ్లో సపరేట్ చేసి అతన్ని మనం సపరేట్ చేయడం జరిగింది. ఎప్పుడు వే బ్యాక్ ఇన్ 80s. కానీ మన దగ్గర ఇప్పుడు లేదు అలాంటి. తక్కువ సార్. అంటే నాకు తెలిసి చాలా కష్టం మన దగ్గర ఏంటంటే ఫస్ట్ పాయింట్ ప్రైవసీ ఉండదు సార్. అవును. మనకి అంత మీకు తెలుసుగా అంత క్రౌడెడ్గా ఉంటాయి ప్రెజెన్స్. నెంబర్ 1. నెంబర్ 2 వచ్చి టాబూ సబ్జెక్ట్ ఇది. మన దగ్గర ఇట్లాంటివి చేస్తే వాళ్ళని ఒక రకమైన ఇది ఉంటుంది కాబట్టి ఎవరు అటెంప్ట్ చేయరు. సార్ జైల్లో ఉన్న వాళ్ళకి, అంటే యూటీ వాళ్ళు కాకుండా కన్విక్ట్ ప్రిజనర్స్కి ఇటువంటి హ్యాబిట్ ఉన్నప్పుడు వాళ్ళు ఆ మూమెంట్ లేకుండా ఉండడానికి, సెక్స్ అనే ఆలోచన లేకుండా ఉండడానికి ఇంజెక్షన్ ఇస్తారనేది కూడా ఒక లేదు సార్. అట్లాంటివి ఏం చేయరు, అట్లాంటి సమస్య లేదు అసలు. వాళ్ళ మీద ఫిజికల్గా మనం అట్లాంటివి ఉండవు సార్. మీరు అన్నట్టు వాళ్ళని ఏదో మెడిటేషన్ అని, యోగా అని, ధ్యానం అని వాళ్ళ కొంత మనం చెప్పటం అది ఇది చేస్తారు. అది రెగ్యులర్గా కౌన్సిలింగ్ చేస్తుంటారు. తర్వాత కాన్విక్స్కి అయితే మీరు చూడండి సార్, రిమాండ్ వాళ్ళు ఎంత ఉంటుంది సార్, ఎక్కువ మహా అంటే 3 నెలలు ది మోస్ట్. కొంతమంది అయితే 1 వీక్, 10 days, డిపెండింగ్ అపాన్ ది గ్రావిటీ ఆఫ్ ది అఫెన్స్. అక్కడ బెయిల్ ఇచ్చే ప్రిసైడింగ్ మజిస్ట్రేట్స్ యొక్క మైండ్ సెట్ మీద డిపెండ్ అయి ఉంటుంది. తొందరగా వచ్చి రిలీజ్ అయిపోయి వాళ్ళకి పెద్ద ప్రాబ్లం ఉండదు. ఎవరో సెన్సేషనల్ కేసు అట్లా వాళ్ళకి తప్ప జనరల్లీ అట్లాంటి ప్రాబ్లమ్స్ ఉండవు. కాన్విక్ట్ ప్రిజనర్స్కి చాలా వరకు పెరోల్స్ అవి వస్తున్నాయి. సో వాళ్ళు రెగ్యులర్గా ఫర్లో ఇంటికి పోయి వస్తారు కాబట్టి అట్లా వాళ్ళు కూడా. బట్ డెఫినెట్లీ మీరు అన్నట్టు అది ఒక బయాలజికల్ అర్జ్ సెక్స్ అనేది. కాబట్టి మనం బయట ఉన్నట్టే అట్లా సార్. ఇట్ ఈస్ అ రిఫ్లెక్షన్ ఆఫ్ ది సొసైటీ సార్. నాకు ఫస్ట్లో అన్నట్టు. సో సొసైటీలో ఉండే అన్ని కరెక్ట్. ఇక్కడ నుంచి వచ్చిన వాళ్ళు బయట ఎక్కడి నుంచో రారు, ఈవెన్ సిబ్బంది కానీ ఉంటారు కాబట్టి అలాంటి ఉంటాయి సార్. ఇప్పుడు మీరు విజయవాడ దగ్గరికి వచ్చారు.
విజయవాడ తర్వాత మహబూబ్ నగర్ వచ్చాను సార్. ఓ మీరు మొత్తం స్టేట్ మహబూబ్ నగర్ వచ్చాను సార్. మహబూబ్ నగర్లో ఒక 1 year ప్లస్ చేశాను. అక్కడ ఏ టైప్ ఆఫ్ అఫెండర్స్ చూస్తారు? మా టైంలో సార్ మహబూబ్ నగర్లో మర్డర్ కేసు ముద్దాలు ఎక్కువ. నాకు ఆశ్చర్యంగా ఉండేది. మహబూబ్ నగర్ చాలా పెద్ద జిల్లా అప్పుడు. ఇప్పుడంటే విడదీశారు కానీ అప్పుడు కంబైన్ డిస్ట్రిక్ట్ చాలా పెద్ద జిల్లా అది. దాంట్లో హైవేనే దగ్గర దగ్గర 150 kilometers జడ్చర్ల షాద్నగర్ నుంచి ఆల్మోస్ట్ మీకు కర్నూలు వరకు నేషనల్ హైవేనే ఉంటుంది. సో చాలా పెద్ద జిల్లా వనపర్తి, అది ఇది చాలా హ్యూజ్ డిస్ట్రిక్ట్. మర్డర్ కేసులు ఎక్కువ జరుగుతాయి సార్ అక్కడ ఎందుకో. మళ్ళీ ఉమెన్ కూడా చాలా మంది మర్డర్, 30 మంది ఉమెన్ ప్రిజనర్స్ ఉంటే 20 మంది మర్డర్ కేసు వాళ్ళు ఉండేవాళ్ళు. అంటే ఓహో ఉమెన్ మర్డర్లు అంటే వాళ్ళు హెల్ప్ చేస్తారు మగవాళ్ళకి మర్డర్ చేయడంలో, ప్లాన్ చేయడం, హెల్ప్ చేయడం. సో అదొక స్ట్రేంజ్ ఫెనామినా మహబూబ్ నగర్. స్టడీ చేశారా ఎందుకు? నాకు అదే అంటే అక్కడ మూఢనమ్మకాలు అది కొంచెం ఎక్కువ ఉంటాయి సార్ ఆ మహబూబ్ నగర్ ఏరియాలో. ఇంకా కొంచెం రిమోట్ ఏరియాస్ ఉన్నాయి. సూపర్ స్టిషన్ అటు కర్ణాటకలో ఇంక ఎక్కువ ఉంటుంది సార్. రాయచూరు అటు కర్ణాటక సైడ్ అటు ఉంటాయి. అదొక రీజను. తర్వాత కర్నూలు ఈ ఫ్యాక్షన్ కల్చర్ అది మరి ఇటు కొల్లాపూర్ సైడ్ నాకు ఐడియా లేదు. బట్ అక్కడ నేను ఇది కొంచెం స్ట్రేంజ్ ఫెనామినా. తర్వాత అక్కడ ఇంకొక సీరియస్ ప్రాబ్లం మేము ఫేస్ చేసిందండి సార్. అక్కడ స్పూరియస్ లిక్కర్ తాగి చాలా ఇబ్బంది పెట్టేవాళ్ళు సార్. తాగి లోపలికి వచ్చిన విత్డ్రాల్ సిమ్టమ్స్ ఉంటాయి, చాలా భయంకరంగా ఉంటాయి సార్. అదే కల్తీ ఎఫెక్ట్ ఉంటుంది. దాని ఎఫెక్ట్ విత్డ్రాల్ సిమ్టమ్స్ ఉంటాయి. అది చాలా కష్టంగా ఉండేది నాకు. యాక్చువల్లీ చాలా డెత్స్ కూడా జరిగాయి విత్డ్రాల్ సిమ్టమ్స్ వల్ల. మరి చాలా పెద్ద ప్రాబ్లం కదండి అది. చాలా ప్రాబ్లమ్స్. నేను ఎవరన్నా వినడు కదా ఎప్పుడు మాట. ఎవరన్నా ఈ కేసులో ఎవరన్నా వస్తే నేను వాళ్ళని బాబు బతిలాడేవాడిని. బాబు నాయన చేయకండి, మీ బిజినెస్ కల్తీ కళ్ళు ఇవన్నీ తయారు చేయకండి. అక్కడ కళ్ళు దొరకదు, ఎక్కడి నుంచి ఇంపోర్ట్ చేసుకొని మిక్స్ చేసి అదొక ప్రాబ్లం ఉండేది. ఈ రెండు నాకు మహబూబ్ నగర్లో 1/4 year ఉన్నాను నేను. ఐ ఫెల్ట్ వెరీ దిస్ థింగ్, ఎస్పెషల్లీ ఈ స్పూరియస్ లిక్కర్ ఇది చాలా ప్రాబ్లం, కల్తీ కళ్ళు. తర్వాత గవర్నమెంట్ కూడా మంచి డెసిషన్ తీసుకొని చాలా వరకు కంట్రోల్ అయింది అది. దట్స్ గుడ్ థింగ్. తర్వాత అండి మహబూబ్ నగర్ తర్వాత నేను బ్రీఫ్గా చర్లపల్లి చేశాను సార్. ఒక 3 months చేశాను. నాకు ఎఫ్ఎసి ఇచ్చారు. అప్పుడేదో ది గ్రేట్ పేరేంటి యాదగిరిరావు అనేది ఫోన్లో మాట్లాడనేది పేపర్లో వస్తే అప్పుడు ఆయన అక్కడ ఉన్న సూపర్ యాదగిరి ఆయన లీవ్లో పంపించి నాకు ఇన్ఛార్జ్ ఇచ్చారు. ఓకే, సెల్ ఫోన్లు జైల్లో ఎలా చేస్తారో చేయరండి. మేము ఎవ్వరం అలో చేయం సార్. అంటే స్టాఫ్ సిబ్బంది ఎవరు అలో చేయరు. అది ఇట్ ఇస్ బ్యాన్. కానీ చర్లపల్లి జైల్లో, చంచలగూడ జైల్లో ఏ మూల తవ్వినా గుట్టలు సెల్ ఫోన్లు వచ్చేవి కదా. గుట్టలు కాదు సార్, ఒకటే రావచ్చు ఉండొచ్చు. అది ఇక్కడ సార్ చర్లపల్లి జైల్లో ఎక్కడ ఏ చెట్టు కింద తవ్వినా సెల్ ఫోన్లు, మంచినీటి కుండలు కొట్టితే దాంట్లో సెల్ ఫోన్లు. నా టైంలో అయితే లేదు. అప్పట్లో చర్లపల్లి జైల్లో ఐజీ గారు సోదాలు, డిఐజీ గారు సోదాలు అనగానే సెల్ ఫోన్లు కనీసం ఒక 10 సెల్ ఫోన్లు లేకుండా బయటకు వచ్చేవారు కదా. నాకు అంత ఫ్లోగా మా టైంలో అయితే లేవు సార్. నేను నిజంగా వెరీ ఆనెస్ట్. మీ టైంలో ఉందని అనట్లేదు, అది వాస్తవం కదండి. ఎందుకంటే సిబిఐ కూడా చర్లపల్లి జైలు ఉండే పరిటాల హత్యకు కుట్ర పన్నారు సెల్ ఫోన్ ద్వారా అని సిబిఐ ఛార్జ్షీట్ ఇక్కడ వేసింది. ఉండదు. నేను నాకు చెప్పినట్టు సొసైటీలో రిఫ్లెక్షన్ అది. సిబ్బంది కూడా అక్కడ నుంచి వచ్చిన వాళ్ళ ఆఫీసర్ ఇష్యూ జరగడం వల్ల తర్వాతే కదా సెల్ ఫోన్. అంటే అన్ని నంబర్స్ అయితే ఉండవు సార్, గుట్టలు అయితే ఉండవు. బట్ సరే 100లో 1000లో కాకపోయినా కనీసం 50-60 ఉండేది కదా. ఒక టైంలో ఉండొచ్చు సార్. మేము వచ్చేటప్పటికైతే కంట్రోల్ అయిపోయింది సార్. అంతా ఆ తర్వాత ఇష్యూలోనే సెల్ ఫోన్లో పూర్తిగా సార్. వెరీ ఆనెస్ట్లీ స్పీకింగ్ మా టైంలో 1 దొరికాయి సార్. నేను ఒప్పుకుంటున్నాను. ఎక్కడ ఏ బ్యారెక్? ఒక ఈ హ్యాబిచువల్ అఫెండర్స్ బ్యారక్లో ఒకటి సార్ దొరికినాయి సార్. ఒకటి ఇప్పుడు మీరు అన్నట్టు మట్టిలో తవ్వేసి బాగా తుప్పట్టిపోయింది ఒకటి దొరికింది. 1 దొరికాయి. తర్వాత కాన్విక్ట్ బిజినెస్ బ్యారక్లో కూడా 1 దొరికాయి, పట్టుకున్నాము. తర్వాత ఫోన్ ఫ్రీక్వెంట్ ఇవ్వడంతో అది కూడా తగ్గిపోయింది. అది దానికి అదే నేను చెప్పబోయే యాక్చువల్లీ. అప్పుడు నేను 3 months చేశాను కదా సార్, 3.5 months. ఆ టైంలో మాకు కంట్రోల్ అయింది మొత్తం. అప్పుడు ఏం చేశామంటే మాకు ఎవరెవరి మీద అనుమానాలు, ఎవరెవరి మీద డౌట్స్ ఉన్నాయో వాళ్ళందరూ కొంచెం లోపల డీప్కి వెళ్ళి వాళ్ళందరూ ట్రాన్స్ఫర్ చేశాం. ఒక 15 మంది ముద్దాన్ని ట్రాన్స్ఫర్. కొంతమంది వరంగల్ చల్లపల్లి అటు పోలేదు సార్, అది ఏపీ కదా అప్పుడు. సో అప్పుడు మేము ఏం చేసామంటే నిజామాబాదు, వరంగల్, ఆదిలాబాదు, కరీంనగర్ ఇట్లా చేసాం విత్ ఇన్ ది తెలంగాణ స్టేట్లోనే. చేసేటప్పటికి మిగతా వాళ్ళందరూ భయం వేసింది మన కూడా ట్రాన్స్ఫర్ చేస్తారని. అక్కడ ఎవరైనా డిస్లొకేషన్ ఇష్టపడరు సార్. సిబ్బంది కానీ ఖైదీలు కానీ ఒక జైలు నుంచి ఇంకో జైలు పోవడానికి అసలు ఇష్టపడరు. చాలా ఇదనమాట వాళ్ళు. అది కాబట్టి అట్లా కంట్రోల్ అయిపోయింది. మీరు అన్నట్టు తర్వాత కాలంలో మనం ఫోన్స్ ఇచ్చాం కాబట్టి, అఫీషియల్గా ఫోన్స్ ప్రొవైడ్ చేశాం కాబట్టి. కానీ జైల్లో చర్లపల్లి జైలు కావచ్చు, లేదంటే చంచలగూడ, కొంతమంది సిబ్బంది ఒక యూనియన్ పెట్టుకొని ఆ జైలు యొక్క మంచి పేరుని చెడగొట్టడానికి ఎక్కువగా కృషి చేస్తుంటారు. ఎందుకంటే సార్ ఎవరు చెడగొట్టాలని అనుకోరు, కానీ ఎక్కువగా లోపల జరిగిన విషయాలను వాళ్ళే బయటికి తీసుకొచ్చి దాన్ని డ్యామేజ్ చేయడానికి ఎక్కువ ప్రయత్నిస్తుంటారు. అంటే నేను ఒక ఇదేంటంటే సార్, నేను ఇందాక చెప్పినట్టు మనుషుల్లోనే యాక్చువల్లీ స్వార్థం పెరిగిపోతూ ఉంది. అంటే మనకు అన్నం పెట్టిన సంస్థని మనుషులు చాలా సెల్ఫ్ సెంటర్డ్ అయిపోతున్నారు.
మనకి ఇంపార్టెన్స్ కావాలి, ప్రాముఖ్యత కావాలి, మంచి పోస్టింగ్ కావాలి, మంచి ప్లేస్ కావాలి. సో ఒకరిని బ్లేమ్ చేస్తే మనకి అవకాశం ఇట్లా ఆలోచన అంటే ఉండొచ్చు. వ్యక్తిని టార్గెట్ చేయడం కాదు కదా, వ్యవస్థను టార్గెట్ చేసినట్టు అవుతుంది. అది ఈ ప్రాసెస్లో మనం డిపార్ట్మెంట్ను టార్గెట్ చేసి నేను అనుకుంటున్నాను సార్. అట్లా కొంతమంది వ్యక్తుల్ని బ్లేమ్ చేయాలను సార్. ప్రతి చోట బ్లాక్ షీప్ ఉంటారు, ప్రతి డిపార్ట్మెంట్లో ఉంటారు ఇట్లా వాళ్ళు. తర్వాత ప్రతి ఒక్కడు ఈ మధ్యన సెల్ఫ్ సెంటర్డ్ అయిపోయారు, నేను ఇంపార్టెంట్ అనే ఒక ఫీలింగ్ వచ్చింది. ఇంకెవరికన్నా మంచి పేరు వస్తుంటే భరించలేరు. ఇట్లాంటి రావటం వల్ల ప్రాబ్లం వల్ల ఒకరిని చెన్నపల్లి తర్వాత అంటే నేను బ్రీఫ్గా చేశాను సార్. అక్కడ జస్ట్ 3 months చేశాను, 4 months. నా తర్వాత వెంకటేశ్వర్ కేవీ రెడ్డి గారు వచ్చారు అక్కడికి. నేను అక్కడ నుంచి వరంగల్ వెళ్ళాను. మళ్ళీ మీరు ఫస్ట్ పోస్టింగ్ దగ్గర వెళ్ళారు. వరంగల్లో వెళ్ళాను. అక్కడ మళ్ళీ సూపర్ అంటే ఒక 9-10 months చేశాను. 2015లో చేశాను. ఓకే, తర్వాత అక్కడ నుంచి మళ్ళీ నిజామాబాద్ వెళ్ళారు 2 ఏళ్ళు. సో అక్కడ 2 years. అప్పుడు మారిందా నిజామాబాద్? చాలా చాలా బాగుంది సార్. జైలు బాగా చేశాము, చాలా మంచి. అంటే ఆ టైంలో ఏమైందంటే నేను ఈ 2014 పీరియడ్ తర్వాత ఏమైందంటే వీకే సింగ్ వచ్చారు. 2014 కొత్త రాష్ట్రం ఏర్పడిన తర్వాత వీకే సింగ్ గారు వచ్చారు. ఆయన మనం ఒప్పుకున్న చాలా విప్లవాత్మకమైనటువంటి మార్పులు చేశారు. అది ఆ విషయం. సార్, జైలు అనగానే వాళ్ళు బంధించడం కాదు, వాళ్ళలో పరివర్తన తీసుకురావాలి, ఖైదీల పరివర్తన కోసం ఇది ఒక హోమ్ అనేది జైల్లో మాన్యువల్ చెప్తుంది. అవును సార్. దాన్ని ఇంప్లిమెంట్ చేశారు వికే సింగ్ గారు. అంటే ఖైదీలు బయటికి వెళ్ళిన వాళ్ళకి ఒక ఉపాధి కల్పించాలి. ఖైదీగా బయటకు వస్తే వాళ్ళకి ఒక స్టిగ్మా పడుతుంది కాబట్టి వేరే ఉద్యోగాలు ఇవ్వరు, వాళ్ళకి ఇల్లు దొరకవని ఆయనకు ఒక పెట్రోల్ పంపులో ఉద్యోగాలు ఇవ్వడం, అటువంటి మంచి కార్యక్రమం చేయడం వల్ల మీరు అన్నట్లుగా ఎంబీ కృష్ణారావు గారు, గోపీనాథ్ రెడ్డి గారు, తర్వాత వికే సింగ్ గారి టైంలో జైలు అనేది తెలంగాణ జైలు పర్టికులర్గా మంచి ఫేమస్ అయింది. దీని రోల్ మోడల్గా కూడా మిగతా స్టేట్స్ అనేది తీసుకున్నాయి. కానీ తర్వాత వచ్చిన ఆఫీసర్స్ ఖైదీలకి ఉద్యోగాలు ఇప్పించడం మన డ్యూటీ కాదు, వాడి తిప్పలు వాడు పడతాడంటూ ఆ పథకాన్ని నీరుగార్చే ప్రయత్నం చేశారు. మనం ఏమనుకోలేదు. అట్లా ఏ డీజీ గారు అనలేదు సార్, ఎవరు అనలేదు. అంటే ఆ పేపర్ మీద అన్నది కానీ ఓవరాల్గా అన్నారు. ఓవరాల్గా కూడా పెద్దగా అట్లా ఏమనలేదు. తర్వాత ఉద్యోగాలు బంద్ అయిపోయాయి కదండి. లేదు వికే సింగ్ గారి టైంలోనే ఎక్కువ లేదు సార్. పెట్రోల్ పంప్స్ ఇస్తున్నారు, పెట్రోల్ పంప్లు ఇస్తున్నారు, జాబ్స్ ఇస్తున్నారు. కానీ వికే సింగ్ గారు ఉన్న టైం అంతా స్పీడ్ తర్వాత తగ్గింది. అంటే వికే సింగ్ గారు అందరినీ మనం పెట్రోల్ పంప్స్లో అకామిడేట్ చేయలేము. తర్వాత సార్ ఒక ప్రశ్న ఏంటంటే ఎంతమంది ఉద్యోగాలు చేయడానికి రెడీగా ఉన్నారనేది ఒక పాయింట్. ఎంతమంది ప్రిజనర్స్ విడుదలైన వాళ్ళు జాబు చేస్తామనే వాళ్ళు ఎంతమంది ఉన్నారనేది మీరు ఒకసారి ఆలోచించండి. నాకు తెలిసి చాలా తక్కువ మంది మళ్ళీ జాబ్ కావాలని అడుగుతారు. మెజారిటీ ఆఫ్ విడుదలైన ఖైదీలు వాళ్ళ నేటివ్ ప్లేస్కి వెళ్ళిపోతారు. అక్కడ వాళ్ళు వ్యవసాయమో, హోటలో, ఆటోనో, హోటల్ పని ఏదో దే విల్ హ్యావ్ సమ్ ఏదో ఒక పని ఉంటుంది వాళ్ళకి, ఆల్రెడీ ఏదో ఒక పనిలో ఉంటారు. సో వాళ్ళు చాలామంది మళ్ళీ వాళ్ళ పనికి వెళ్ళిపోతారు. చాలా తక్కువ మంది ఉద్యోగాలు అడుగుతారు. చాలా నాకు తెలిసి చాలామంది వెళ్ళొస్తాం సార్ అని. ఇంకోటి నాకు డ్రైవర్ ఉద్యోగం కావాలి, నాకు కామారెడ్డిలోనే కావాలంటారు. మనకు డ్రైవర్ ఉద్యోగం కామారెడ్డిలో దొరకదు. ఎగ్జాంపుల్ ఆ వ్యక్తి, ఆ ఖైదీ, రిలీజ్ అయిన ఖైదీ కామారెడ్డికి సంబంధించిన అనుకోండి, నాకు డ్రైవర్ ఉద్యోగం కామారెడ్డిలో దొరికితేనే చేస్తాను సార్ అంటాడు. పెట్రోల్ పంపులో కూడా సార్ 8 గంటలు నిలబడి పనిచేయాలి. చాలామంది అసలు ఖైదీలు జనరల్గా మనకు హ్యాబిచువల్ అఫెండర్స్ అంటే వాళ్ళు ఒక డిసిప్లిన్డ్ లైఫ్ ఉండదు. మీరు బాలింగంతో మాట్లాడారు, బాలింగం కూడా చెప్పాడు మీకు, వాళ్ళు ఒక ఈజీ మనీకి అలవాటు పడిపోతారు. సో 8 గంటలు నిలబడి పని చేయడం అంటే వాడికి చాలా కష్టమైన పని. సో ఎంతమంది పనులు అడుగుతారు, పనులు అనేది ఒక ప్రధానమైనది దాంట్లో. కానీ నాకు తెలిసి నేను పనిచేసిన డీజీలు ఎవ్వరూ ఖైదీలకి మనం ఉద్యోగం ఇచ్చే పని మనది కాదని ఎవరు అనలేదు. ప్రిజనర్స్కి పెట్టుకోమన్నారు. ఇప్పటికీ జరుగుతుంది సార్, పెట్రోల్ పంప్ ఇప్పటికీ పెట్టుకుంటున్నారు. ఇప్పుడు రిలీజ్ అయిన వాళ్ళు కూడా పెట్రోల్ పంపులు పెట్టుకుంటున్నారు. కాకపోతే వాళ్ళకి ఇంటి దగ్గర దొరకపోవచ్చు. వాళ్ళు ఇక్కడికి రావాలంటే వాళ్ళకి ఇప్పుడు నేను చెప్తాను సార్ ఒక ఎగ్జాంపుల్. చాలామంది ఖైదీలు విడుదలైన తర్వాత అంతకుముందు వాళ్ళు చెంచల్గూడ బంకులో పనిచేసి ఉంటారు. నాకు చెంచల్గూడలోనే కావాలంటారు. అక్కడ నువ్వు ఫలక్నామా ఇల్లు అంటే వెళ్ళరు, లేదా ఇంకో చోట సరూర్ నగర్లో ఉంది వెళ్ళంటే, లేదా ఇంకో చోట వెళ్ళరు. వాళ్ళు అక్కడే కావాలి. అక్కడ అంతమంది ఎంప్లాయ్ చేయలేరు. మీరు ఆల్రెడీ 100 మంది ఉన్నారు అనుకోండి, ఇంకా ఎంతమంది పెట్టుకుంటారు. సో అట్లాంటి పరిస్థితుల్లో తప్ప ఎక్కడో చోట చేయడానికి రెడీగా ఉంటే ఎక్కడో చోట అకామిడేట్ అవుతారు. మనకి 30 బంక్స్ ఉన్నాయి సార్ దగ్గర రాష్ట్రంలో, 25 నుంచి 30 బంక్స్ ఉన్నాయి. ఈ మధ్య లేటెస్ట్ నెంబర్ నాకు తెలియదు కానీ. కాకపోతే కొంతమంది మీరు అన్నట్టు కొంతమంది తర్వాత వచ్చిన డీజీలు కొంతమంది ఏంటంటే మనం ఇట్లా బంకులు ఎక్కువ పెట్టుకొని పోయి ఫైనాన్షియల్ ప్రాబ్లమ్స్ వస్తే ఫ్యూచర్లో ఇబ్బంది అవుతుందేమో, ఏమన్నా జరిగితే ఇవి ఇప్పుడు ఒక 20-30 కోట్ల టర్నోవర్ నుంచి 500 కోట్ల టర్నోవర్కి వెళ్ళింది. అవును. దీంట్లో ఏదన్నా స్కామ్ అయితే అందరికీ ప్రాబ్లం అవుతుంది. అది అని కొంతమంది ఆఫీసర్లు ఎందుకు రిస్క్ తీసుకోవడము. మనం అన్ని కోణాలు ఆలోచించి కొంతమంది మనకు వచ్చిన డీజిల్ రిటైర్మెంట్ స్టేజ్లో ఉన్న వాళ్ళు ఉంటారు. వాళ్ళకి కొంత ఎన్నేళ్ళు చేసిన సర్వీసు, 30 ఏళ్ళు చేసిన సరే 40 ఏళ్ళు చేసిన సర్వీసు చివరిలో ఏదైనా జరిగితే ప్రాబ్లం అవుతుందని ఆలోచించిన అధికారులు ఉండొచ్చు. నిజామాబాద్ తర్వాత నిజామాబాద్ నుంచి చెర్లపల్లి వచ్చాను. నా ప్రమోషన్ మళ్ళీ చెర్లపల్లి వచ్చాను. 2 సంవత్సరాలు చెర్లపల్లి. ఇప్పుడు ఏ సంవత్సరం? కేవీ రెడ్డి గారు రిటైర్ అయ్యారు. నేను 2017లో వచ్చాను. 17 నుండి ఎంతకాలం పనిచేశారు? 19 సెప్టెంబర్ దాకా చేశాను సార్. ఆగస్ట్ వరకు చేశాను. ఆగస్ట్ 31
ఆగస్ట్ 31 తర్వాత డిఏజీ అయ్యాను సార్. ఓకే. ఈ 2.5 సంవత్సరాల్లో చర్లపల్లి మీకు బాగా గుర్తుండిపోయిన సంఘటన కానీ మీ అచీవ్మెంట్ కానీ చెప్పండి. సార్ మేము జైలు బాగా డెవలప్ చేశాం సార్ మా పీరియడ్లో. మా టైం అంతా వికే సింగ్ గారు ఉన్నారు, మీకు తెలుసు, ఆయన చాలా ఇంట్రెస్టెడ్. సో చాలా ప్రోగ్రామ్స్, చాలా కార్యక్రమాలు జైలుని చాలా డెవలప్ చేశాం. ఆయన ఫండ్స్ కూడా బాగా ఇచ్చేవారు. తర్వాత నా అదృష్టం ఏంటంటే నన్ను ట్రస్ట్ చేసేవారు ఆయన, చేసేవారు, బాగా ఇచ్చాం. చాలా జైలుని చాలా ఒక మోడల్ ప్రిజన్, అసలు దేశంలోనే ఇట్లాంటి జైలు లేదనే నా టైంలో చేశాం సార్. ఒక అంటే ముందు నుంచి చాలా బాగున్న జైలు, అది అద్భుతమైన జైలు. దాన్ని ఇంకా మేము దాని నగిషీలు దిద్ది చాలా కొత్త కొత్త, అంటే ఆఫీస్ బిల్డింగ్స్ కానివ్వండి, బ్యారక్స్ కానివ్వండి, చాలా బాగా, లైబ్రరీ, ఒక బ్యూటిఫుల్ లైబ్రరీ, అన్ని ఇండస్ట్రీస్ అన్నీ చాలా బాగా డెవలప్ చేశాం. ములాఖాతుల విషయంలో ములాఖాత్ విషయం మా టైంలో చేశాం కదా సార్. మన గ్లాస్ పార్టీషన్ 3-way ఫోన్ సిస్టమ్ అంతా మా టైంలో జరిగింది. అది నా టైంలో నేను అగ్రేట్ చేశాను. సో ఆ 3-way ఫోన్ సిస్టమ్, ములాఖాత్ స్ట్రీమ్ లైన్ చేయడము, ప్రిజనర్స్ రిలేటివ్స్కి ఒక బ్యూటిఫుల్ లాంజ్, ఏసీ లాంజ్ ఉంది సార్ అక్కడ. ప్రిజనర్స్ మీరు ఇందాక మిస్ బిహేవ్ చేసి, మిస్లీడ్ చేసి, వాళ్ళని ఇల్ట్రీట్ చేసి సిచ్యువేషన్ లేకుండా మీరు పోయి చూడండి, అక్కడ బ్యూటిఫుల్ ఇది ఉంది సార్. ములాఖాత్లో మనం ఇయర్ ఫోన్స్ పెట్టి మాట్లాడుతుంటాం. అవును సార్. అదంతా రికార్డ్ అవుతుంది. అవును సార్, రికార్డింగ్ 3-way ఫోన్ సార్. అది ఇటుపక్క ప్రిజనరు, ఇటు పక్కన ఫ్యామిలీ మెంబర్స్, థర్డ్ది అక్కడ సిస్టమ్ దగ్గర ఉంటుంది. ఎవరైనా అప్పుడు వినొచ్చు, తర్వాత వినొచ్చు. మనం అంటే వాళ్ళు నంబర్ ఉంటుంది సార్ అనేది మనం వినొచ్చు. రికార్డింగ్ ఉంటుంది సార్, రికార్డింగ్ ఉంటుంది. అంటే వాళ్ళు సీక్రెట్లు మాట్లాడుతుంటుంది. మరి ఇంకా అంటే జనరల్గా ఫ్యామిలీస్తో మాట్లాడతారు కదా సార్. జనరల్గా మనం ఏమైనా అండ్ ఫ్యామిలీస్తో మాట్లాడే 2 రకాలు ఉంటాయి, ఒక ప్లస్ ఉంది, ఒక మైనస్ ఉంది. ప్లస్లో ఫ్యామిలీతో మాట్లాడుతున్నప్పుడు ఆ సీక్రెట్లు, ఆ విషయాలు, వ్యక్తిగత విషయాలు బయటకు వస్తాయి. మైనస్ వాళ్ళ ఫ్యామిలీతో కూడా ఏదైనా ఒక విషయం చేరే అవకాశం కూడా ఉంటుంది. అది పోలీసు ప్లస్. అంటే జనరల్గా వాళ్ళు అక్కడ పక్కన వేరే ప్రిజనర్ ఉంటారు, వరుస ఉంటారు కదా సార్. ఫర్ ఎగ్జాంపుల్ మాట్లాడాలన్నా కూడా, ప్రైవసీ ఏదైనా మాట్లాడాలన్నా కూడా అదొకటి ఉంటుంది. ఇంకోటి వాళ్ళకి ఫీలింగ్ ఉంటుంది, రికార్డ్ అవుతుంది, వినే అవకాశం ఉన్నదని. సో వాళ్ళు జనరల్గా జాగ్రత్తగానే మాట్లాడతారు, అట్లాంటివి ఏం జరగవు. మీరు అన్నట్టు కొంతమంది పర్సనల్ అవి మాట్లాడుకోవచ్చు, మేము వాటిని పెద్దగా అటెన్షన్ పే చేయం. పర్సనల్ 2.5 సంవత్సరాల్లో మీకు బాగా గుర్తుండిపోయిన ఒక ఖైదీ అంటే జైల్లోకి వచ్చి మీ ప్రవర్తన ద్వారా, మీ చెప్పిన మాటల ద్వారా మారిన వాళ్ళు ఎవరున్నారా? లేదు వీడు మారాడు ఇంకా వేస్ట్ అని వాళ్ళు కూడా ఉన్నారా? మంచి వాళ్ళు చాలామంది ఉన్నారు సార్. చాలా మంచి ప్రిజనర్స్ చాలామంది మారారు నా టైంలో చూశాను. మాకు ఇప్పటికీ చర్లపల్లి జైల్లో ఒక అమీర్ అని ఒక ప్రిజనర్ ఉన్నాడు. ఎవరండి? అమీర్. ఓకే. చాలా మంచి ప్రిజనరు. చాలామంది ఉన్నారు సార్, బోల్డ్ మంది ఉన్నారు. వెంకటయ్య అని ఒక అతను ఉన్నాడు, చాలామంది ఉన్నారు. ఒక తిరుపతి రెడ్డి అని ఉన్నాడు. లాట్స్ ఆఫ్ వెరీ గుడ్ ప్రిజనర్స్. వచ్చాక రిపెంట్ అయ్యి మనము ఇట్లా చేసాము పొరపాటు ఉన్నారు మంచి వాళ్ళు. హ్యాబిచువల్ అఫెండర్స్ కూడా కనపడుతుంది. హ్యాబిచువల్ అఫెండర్స్లో సార్, హ్యాబిచువల్ అఫెండర్స్ మారటం అంటే వాళ్ళ మీదే ఆధారపడుతుంది సార్. మనం మార్చడం అంత ఈజీ కాదు. వాళ్ళకే మనం మారాలి అనే ఒక ఫీలింగ్ రావాలి. చాలామంది మాకు చెప్పడం నిజమో కాదు తెలియదు, కానీ సార్ మేము బయటికి వెళ్ళి మంచిగా ఉన్న పోలీసు వాళ్ళు ఉండని సార్ అంటారు. అది రెండు, అది మనం కరెక్ట్గా. అంటే మీరు 2.5 సంవత్సరాల్లో కాకుండా మిగతా టైంలో కూడా ఇదే చర్లపల్లి జైల్లో డాక్టర్ బీనా మేడం లాంటి వారు రావడం, ఆ కార్యక్రమం పెడుతుంటారు, దాని ఇంపాక్ట్ కనపడుతుందని నేను ఏమంటానంటే సార్, అదొక అట్లీస్ట్ ఒక ఎఫర్ట్ అని ఉంది, ఒక మంచి ఒక సింక్రనైజ్డ్ అండ్ ఒక సిస్టమాటిక్ ఎఫర్ట్ అని ఉంది. ఎంత రిజల్ట్స్ వచ్చాయనేది మనం కరెక్ట్గా దాన్ని టాబ్లెట్ చేయలేము. తర్వాత స్టాటిస్టిక్స్ జనరల్లీ ఎప్పుడైనా ఎస్కలేట్ చేసే చెప్తారు, చేసిన దానికంటే ఎక్కువే చెప్పుకుంటాం. కానీ ఇట్స్ అ గుడ్ ఎఫర్ట్, మంచి ఎఫర్ట్ వేసారు. దెర్ ఈజ్ సమ్ ఎఫర్ట్, ఒక ఎఫర్ట్ అని. అంతకుముందు అంత మంచి కన్సర్టెడ్ ఎఫర్ట్ కూడా లేదు. మనం ఒక ఎడ్యుకేషన్ ప్రోగ్రామ్ కానీ ఇంకోటి కానీ ఉన్నది కూడా వెల్ స్ట్రక్చర్డ్, ఒక ఇంటెన్సివ్ ట్రైనింగ్ ఇది చేశారు. దాంట్లో ఎంత ఇంపాక్ట్ ఉందనేది నేనైతే నిజంగా చెప్పలేను. బట్ అట్లీస్ట్ దెర్ ఈజ్ అన్ ఎఫర్ట్. ఓకే. అది చర్లపల్లి తర్వాత డిఏజీ ప్రమోషన్ మీ బ్యాచ్లో మీకు ఒక్కరికే వచ్చినట్టు? నేను ఒక్కనే, చిన్న వ్యక్తి కాబట్టి. అవును సార్. డిఏజీకి ఎక్కడ అండి? ఇక్కడ హైదరాబాద్ రేంజ్ చేశాను సార్. ఓకే. హైదరాబాద్ రేంజ్ చేశాను. ఎంత 2 years చేశారా? 1.5 year, 18 months చేశాను. అంటే మీకు ఆ పీరియడ్లో మీ అచీవ్మెంట్ ఏమో? నేను ఆ పీరియడ్లో మీకు మీ అచీవ్మెంట్ ఏంటి? అచీవ్మెంట్ అంటే నేను ఒకటి సార్, నాకు ముందు నుంచి నేను ఒకటి బిలీవ్ చేస్తాను సార్ స్ట్రాంగ్గా. మనం రోల్ మోడల్ ఉండాలనుకుంటాను నేను. ఎవరండి? రోల్ మోడల్ ఉండాలి మనం అని అనుకుంటాను నేను. మనం ఎన్ని చెప్పినా కూడా చిన్నప్పటి నుంచి మనకి ఏదో సామెత చెప్తారు కదా, ఏదో వివేకానందుడు ముందు బెల్లం మానేయమంటే ముందు ఆయన మానేసి ఎల్లుండి తీసుకురా 3 రోజుల తర్వాత తీసుకురా. అది నేను స్ట్రాంగ్గా బిలీవ్ చేస్తాను. మనం చేయకుండా వేరే వాళ్ళు చెప్పడం కరెక్ట్ కాదు. మనం మనం ప్రాక్టీస్ చేయాలనేది నమ్ముతాను. ప్రతి ఒక్కరూ సుభాషితాలు చెప్పి ఎవరు పాటించకుండా ఆయన అన్నారు, ఈయన అన్నారు, గౌతమ్ బుద్ధుడు అన్నారు, దాంట్లో ఒక 1% అన్న చేయాలని నేను అనుకునేవాడిని సార్. నేను యాజ్ డిఏజీగా అయిన తర్వాత నేను రోల్ మోడల్ ఉన్నాను సార్. నేను చాలా, అంటే నేను ఎక్కడున్నా హార్డ్ వర్క్ చేశాను. సార్ సాధారణంగా మీ డిపార్ట్మెంట్లో ఒక సామెత ఉందండి,
6 నెలలు సావాసం చేస్తే వీరు వారవుతారు, వారు వీరవుతారు అనేది. కొంతమంది క్రిమినల్స్తో కలిసి నేరాలు చేసే వాళ్ళు కనిపిస్తుంటారు, క్రిమినల్స్ మీతో మాట్లాడి వాళ్ళు మంచిగా మారిపోయిన కనిపిస్తుంటారు. కానీ ఆ ప్రభావం మీ మీద ఎందుకు కనపడలేదు? అంటే సార్ జనరల్గా నా ఆఫీసర్ క్యాడర్కి వచ్చాక ప్రిజనర్స్తో అంత అసోసియేషన్ ఉండదు మనకి. ఆఫీసర్ క్యాడర్ కాకపోయినా మీరు గ్రౌండ్ లెవెల్ ఉన్నప్పుడే పడాలి. నేను డిప్యూటీ జైలర్ ఉన్నప్పుడు కూడా అవకాశం పడే నేను అంటే బేసికలీ స్ట్రాంగ్ క్యారెక్టర్తో ఉన్నాం అనుకుంటా. మన అప్బ్రింగింగ్, మన ఎడ్యుకేషన్, మనం చదివిన పుస్తకాలు, మనం ఫాలో అయిన లీడర్స్, వాళ్ళ ప్రభావం మన మీద ఉంటుంది. కాబట్టి నేను వాళ్ళని ఇన్ఫ్లుయెన్స్ చేయడానికి ట్రై చేశాను ఎంతసేపు. ఈవెన్ నక్సలైట్ ప్రిజనర్స్తో కూడా నేను అట్లానే మాట్లాడేవాడిని, చాలా ఇన్ఫ్లుయెన్స్ చేయడానికే మాట్లాడేవాడిని. సో నా మీద ఏం పడలేదు సార్ పెద్దగా. కానీ మీరు అన్నట్టు 6 నెలలు సావాసం చేస్తే వాళ్ళు ఈవెన్ క్రిమినాలజీలో థియరీ కూడా ఉంది సార్, డిఫరెన్షియల్ అసోసియేషన్ థియరీ అని మీకు తెలిసి ఉంటుంది సైకాలజీలో. ఎక్కువ కాలం వాళ్ళతో కొంతమంది ప్రిజనర్స్తో మీరు అన్నట్టు కొంతమంది సిబ్బంది ములాఖాతయి నాకు కొన్ని సందర్భాలు ఉన్నాయి, వాళ్ళతో పాటు కలిసి చేసిన సందర్భాలు కూడా ఉన్నాయి. మేము సర్వీస్లో చేసిన నేను ట్రైనింగ్ చేసిన కొత్తలోనే అట్లాంటి ఒక మేజర్ ఇన్సిడెంట్ చూసాను నేను వైజాగ్లో. అది ఒక షాకింగ్ ఇన్సిడెంట్. అది అసలు నా సైకిల్ అంటే నన్ను మనిషిని అసలు షివర్ అయ్యా నేను. అట్లాంటి ఇన్సిడెంట్ వైజాగ్లో జరిగింది. ఒక ప్రిజనర్ పెరోల్లో వెళ్ళి మన జైలు స్టాఫ్ 4గురితో అంటే అతనితో బాగా ఇదై పెరోల్లో వెళ్ళి 2 రోజుల ముందే వచ్చి, అతను విజయనగరం సైడ్ అతను అనుకుంటా ప్రిజనరు, 2 రోజుల ముందే వచ్చి జైలుకి రాలా. విజయనగరం నుంచి విశాఖపట్నం వచ్చి వీళ్ళతో మాట్లాడి, 3 వార్డర్తో మాట్లాడి బయట ఒక డాక్టర్ ఇంటో డెకాటీ చేశారు. డెకాటీ చేసి వీళ్ళకి ఇచ్చి అతను టైంకి కరెక్ట్గా సరెండర్ అయిపోయాడు, జైలుకి వచ్చాడు. 30 days వచ్చాడు. అంటే ఎగ్జాంపుల్ చెప్తాను, 27వ రోజు 28వ రోజు ముందే వచ్చాడు, ఊరు నుంచి వచ్చేసి డెకాటీ చేసి వీళ్ళకి అది ఇచ్చేసి, డెకాటీ చేసిన గోల్డ్ క్యాష్ మన వాళ్ళకి ఇచ్చేసి మళ్ళీ సైలెంట్గా 30వ రోజున అయిపోయిన రోజున పెరోల్ అయిపోయిన రోజున జైల్లో సరెండర్ అయిపోయాడు. అయిపోయిన తర్వాత అది మేజర్ అయింది. అది నాకు డీటెయిల్స్ తెలియదు. బికాజ్ తర్వాత వీళ్ళల్లో ఈ 4గురిలో ఒకరు అప్రూవర్ అయ్యారు, భయపడిపోయారు. ఈ 4గురిలో ఒక వార్డర్ అప్రూవ్ అయ్యి అంత మొత్తం చెప్పాడు. అది నాకు నేను షాక్ అయ్యాను. అండ్ ఇట్ వాస్ బిగినింగ్ ఆఫ్ మై కెరీర్. అది బాగా నా మీద ముద్రపడింది. సో ఇట్లా ఉంటుంది కాబట్టి మనం అది కూడా దట్ ఆల్సో హెల్ప్ మీ టు కీప్ అవే. మీరు చెప్పిన సెకండ్ ఎప్పుడుతో అది చాలా. కానీ ఇప్పుడు రీసెంట్గా కూడా కొంతమంది జైలు సిబ్బంది మల్టీ లెవెల్ మార్కెటింగ్లో అరెస్ట్ అయిన వాళ్ళతో ములాఖతై ఒక ఏరియాలో ఒక ఆఫీస్ ఓపెన్ చేయడం, వాళ్ళతో ములాఖతై బిజినెస్ చేయడం అనేది మనం ఎలాగ అర్థం చేసుకోవాలి సార్? మాన్యువల్లో రూల్స్లో అన్ని చోట ప్రతి చోట చాలా స్పష్టంగా ఏముంటుందంటే ఖైదీలతో కానీ, విడుదలైన ఖైదీలతో కానీ, వాళ్ళ కుటుంబ సభ్యులతో కానీ ఎలాంటి, అలా జైలు కాంట్రాక్టర్స్ కానీ ఎలాంటి రిలేషన్షిప్ పెట్టుకోకూడదు, వాళ్ళతో ఎట్లాంటి లింక్ ఉండకూడదు అనేది ఒక సూత్రం. కట్ అయిపోవాలి. జైల్లో ఉండగా కూడా ఎక్సెప్ట్ ప్రిజనర్ ఆఫీసర్ రిలేషన్, స్టాఫ్ రిలేషన్ తప్ప వేరే రిలేషన్ ఏది ఉండదు. చాలా క్లియర్గా ఇష్యూ జరిగితే ఏం చేస్తారు? యాక్చువల్గా మన నోటీస్కి వస్తే యాక్షన్ తీసుకుంటాం సార్. మనం డెఫినెట్గా డిసిప్లినరీ యాక్షన్ తీసుకుంటాము, పనిష్మెంట్ అది ఇస్తారు. చాలామంది ఇంకొకటి సార్ ఇట్లా లింక్ పెట్టుకున్న సిబ్బంది కొంతమంది జైలుకి వచ్చిన వాళ్ళు కూడా ఉన్నారు, రిమాండ్ అయిన వాళ్ళు కూడా ఉన్నారు. చాలా తక్కువ మంది ఉంటారు ఇట్లా టెంప్ట్ అయ్యి. సార్ ఇప్పుడు ప్రపంచాన్ని డబ్బు శాసిస్తుంది. మనం మీరు ఒప్పుకోకపోయినా అన్ని మాట్లాడినా అది ప్రపంచాన్ని శాసించేది డబ్బే. ధనమూలం ఇదం జగత్. కానీ నేరంగం చేసే వచ్చే కాడు డబ్బు కోసం, సెక్స్ కోసం జైలుకి దానికి ఇంకా మనం దానికి డబ్బు సంపాదించడానికి ఒక్కొక్క మార్గం ఎంచుకుంటారు సార్. ఎక్కువగా జైలుకి వచ్చే కారణాలు అయితే డబ్బు లేదా సెక్స్. ఉమెన్, మీరు అన్నట్టు వైన్, ఉమెన్ ఇట్లాంటి కారణాలు ఉంటాయి. చాలామంది ఇంటాక్సికేషన్ చేస్తారు సార్. తాగిన తర్వాత మనిషి మొత్తం మారిపోతారు. తాగానే అసలు మనిషి టోటల్లీ డిఫరెంట్ అయిపోయిన సందర్భం ఉంటారు. సో ఈ కారణాల వల్ల మన జైలు సిబ్బంది కూడా నేను అనుకుంటాను కొంతమంది. సార్ మాన్యువల్ ఎంత క్లియర్గా ఉన్నా జైలుకి వచ్చే వాళ్ళ ములాఖత్ వాళ్ళ పట్ల కానీ, వాళ్ళ కుటుంబ సభ్యుల పట్ల, లేదా జైల్లో ఉన్న వాళ్ళ పట్ల, మహిళల పట్ల లైంగిక వేధింపులు అనే కేసులు, వార్తలు వినిపిస్తున్నాయి. చాలా తక్కువ సార్. ఇవి వెరీ వెరీ రేర్గా జరిగి ఉంటాయి. ఎందుకంటే సార్ ఒకటి సార్ నేనేమంటానంటే, నేను ఇందాక మనం ఫస్ట్లో అనుకున్నట్టు సమాజంలో ఎన్ని రుగ్మతలు ఉన్నాయో జైలు సిబ్బందిలో, జైల్లో కూడా అవి ఉంటాయి. మనం ఉండదు కోరుకోవడం అది లేదని చెప్పడం ఒక యూటోపియన్ వరల్డ్, అదేదో అద్భుతమైన ప్రపంచం, అక్కడ అందరూ శీలం వాళ్ళు పైనుంచి దగ్గర రారు అనేది మనం ఒప్పుకోవాల్సిన విషయమే. అట్లా కొన్ని సందర్భాలలో సమాజంలో చాలాసార్లు చాలా డిపార్ట్మెంట్లు ఇట్లాంటివి జరుగుతుంటాయి. అక్కడికి వెళ్ళిన తర్వాత ఓవర్ పీరియడ్ ఆఫ్ టైం వాళ్ళతో ఇంటిమసీ ఏర్పడటము ఇట్లా జరుగుతాయి. జైలు ఏమి ఎక్సెప్షన్స్ కాదు, చాలా తక్కువ సందర్భాలలో జరుగుతాయి. కొన్నిసార్లు కావాలని బ్లేమ్ కూడా చేస్తారు సార్. ఖైదీలు కూడా కొంతమంది కావాలని వాళ్ళ పర్సనల్ అజెండా పెట్టుకొని కూడా. ఇప్పుడు ఆలోచించండి సార్, ఒక ముద్దాయిని పట్టుకోవడానికి 10 మంది వెళ్తారు, 1000 మంది ముద్దాయిలు కూడా 10 మంది ఉంటారు.
ఒక్క ముద్దాయిని అరెస్ట్ చేయడానికి 10 మంది వెళ్తారు, అక్కడ 1000 మందికి 10 మంది ఉంటారు. 1:100 1:2 ఇట్లా ఇట్లా ఉంటుంది. కరెక్టే సార్. సో కొంతమంది కొన్నిసార్లు ఖైదీలు బ్లేమ్ చేయడానికి కూడా ఇట్లాంటివి చేస్తుంటారు అంతమంది. సార్ వాడు ఒక క్రిమినల్ బయట ఉన్నప్పుడు నటోరియస్ ఉంటాడు, చాలా హ్యాబిచువల్గా ఉంటాడు, చాలా ఫెరేషియస్గా కనిపిస్తుంటాడు. అటువంటి వాళ్ళు తీసుకొచ్చి మీద పడేస్తారు పోలీసులు. ఇప్పుడు చర్లపల్లి లాంటి జైల్లో 2500 మంది ఉంటారు, మీ సిబ్బంది వచ్చేసి 100 మంది ఉంటారు, వాళ్ళ దగ్గర ఆయుధాలు ఉంటాం. వీళ్ళందరినీ కంటి చూపుతో ఎలా కంట్రోల్ చేయడం అండి? అంటే సార్ ఒకటి వాళ్ళకి ఫస్ట్ పాయింట్ ఏంటంటే దాంట్లో ఎస్కేప్ అటెంప్ట్ చేసే వాళ్ళు చాలా తక్కువ మంది ఉంటారు. ఎస్కేప్ అవ్వాలని ఇంటెన్షన్ ఉన్న వాళ్ళు చాలా తక్కువ మంది ఉంటారు. ఎస్కేప్ అవ్వకలేదు సార్, లోపటే వాడు మీకు ఇరిటేట్ చేయడం చేస్తుంటాడు, రకరకాల చేస్తారు. తక్కువ మందే ఉంటారు సార్, వాళ్ళు ఉంటారు. బట్ వాళ్ళకి తెలుస్తుంది మనం కంట్రోల్ ఉన్నాము, వీళ్ళు మన ఏదైనా చేయొచ్చు, మన ఇబ్బంది పెట్టచ్చు అని వాళ్ళకు కూడా భయం ఉంటుంది. కానీ చర్లపల్లి లాంటి జైల్లో ఒక రౌండ్ వేయాలంటే కనీసం 3-4 కిలోమీటర్ తిరగాలి. ఆ టవర్ నుంచి ఈ టవర్, ఈ టవర్ ఉండే ఆ టవర్లకి బై వాక్ ఎంత తిరుగుతారండి? యాక్చువల్లీ మనకి ఎట్లా ఉంటుంది సార్, బయట అవుటర్ ఏరియా అంతా ఇది ఉంటుంది సార్, ఒకటి బ్యాటరీ వెహికల్ ఉంటుంది, బయట మూవ్మెంట్ పెద్దగా ఏమి ఉండదు కాబట్టి ఊరికే మనం అడుగుతున్నాను. ఇన్సైడ్ వెళ్ళినప్పుడు స్పెండ్ చేస్తాం సార్, 2-2.5 గంటలు పడుతుంది, తప్పదు. 3 కిలోమీటర్లు ఉంటుంది. మేము 9 o'clock సూపరింటెండెంట్ రౌండ్ అనుకోండి, 9:15 అట్లా వెళ్ళిపోతాం. మేము 11:30 వరకు రౌండ్ చేస్తాం సార్. 11:30 ఎక్సైజ్ అక్కడే అవుతుంది, మనకు మంచి ఎక్సైజ్ అవుతుంది. తర్వాత ప్రిజనర్స్తో కూడా డైలీ ఇంటర్ఫేస్ ఉంటే చాలా మంచిది, మనకి ఏమన్నా ఇష్యూస్ కూడా తెలుస్తాయి, ప్రాబ్లమ్స్ ఉన్నా, హెల్త్ ఇష్యూస్ ఉన్నా, ఏమైనా ఉన్నా కూడా మనకి అన్నీ బయటకు వస్తాయి. సో మేము యాజ్ అ రొటీన్గా ఇది వేస్తాము సార్. నేను అనేది ఏంటంటే సార్, జైల్లోనే ఎక్కువ బ్లేమ్ చేయడానికి అవకాశం ఉంది అంతే తప్ప, ఎందుకంటే అక్కడ ఉండేవాళ్ళు కూడా చాలామంది మానసికమైనటువంటి సమ్ సార్ట్ ఆఫ్ మాల్ అడ్జస్ట్మెంట్ ఉన్న వాళ్ళు జైలుకి వస్తారు. చట్టాన్ని భయపడే వాళ్ళు, గౌరవించే వాళ్ళు జైలుకు రారు. సార్ మీ దగ్గర మాట మీరు తీసుకొని ఇంకోసారి నేరం చేయనని చెప్పి బయటికి వెళ్ళి తిరిగి మరొకసారి వచ్చాడు అనుకోండి, అటువంటి వాళ్ళు చూసారు మీరు ఇప్పుడు? చాలామంది చూసాం సార్. ఏమంటారండి వాళ్ళు చెప్తారు ఇలా జరిగింది సార్, మేము అన్న సందర్భాలు ఉంటాయి, నేను వాళ్ళకి క్షమించేస్తాను సార్. మానవ మాత్రం తప్పు చేస్తాం మనం వాళ్ళ పర్సనల్గా ఏం జరిగిందో మనకు తెలియదు సార్. నేను చూసా సార్, మా డిపార్ట్మెంట్లోనే ఒకటి రేప్ చేసి వచ్చాడంటే మా వాళ్ళు చాలా కఠినంగా వ్యవహరిస్తారు, అట్లీస్ట్ వాయిస్తోనన్నా ఎరా అది. నేను అట్లా కూడా అన్నాను, మనకు తెలియదు సార్, జరిగిందో తెలియదు, ఏం జరిగిందో తెలియదు. ఒక్కొక్కసారి అంటే గాడ్ ఫార్బిడ్ వాడు ఇంటాక్సికేషన్లో చేసాడో ఏదన్నా ఒక ఇంట్లో చేసి మనకు తెలియదు. చిన్నపిల్లల పట్ల అసభ్యం ప్రవర్తన, చిన్నపిల్లల మీద అగాచం చేసే వాళ్ళ పట్ల మీ ప్రవర్తన నేను అందరినీ నేనేమనుకుంటానంటే మనకు తెలియదు నిజంగా జరిగిందో, కావాలని బ్లేమ్ చేస్తున్న పొలిటికల్ గేమ్. చిన్నపిల్లల విషయంలో కూడా మీరు అలాగే ఉంటారా? నేను జడ్జ్ చేయను సార్, ఐఎమ్ నాట్ దేర్ టు జడ్జ్ పీపుల్. దానికి ఒక కోర్టు ఒక ఇది ఉంది కదా, ఒక పెద్ద సిస్టమ్ ఉన్నప్పుడు నేను చేయడం ఎందుకు? ఓకే, అంటే జైలుకి వచ్చిన వాళ్ళు డబ్బు అయిన వాడినైనా, పొలిటికల్ పవర్ ఉండడం, సామాన్యుడు మీ ముగ్గురు సెపరేట్ చేస్తారో ఒక్కడనే చూస్తారు? నాకైతే అందరు సమానమే సార్. మన కంట్రోల్లోకి వచ్చాక జనరల్గా నేను అందరినీ, ఎవరన్నా నటోరియస్ ఉంటే వాళ్ళని కొంచెం నేను స్ట్రాంగ్ ఉంటాను, నేను కూడా చాలా స్టబ్బన్గా ఉంటాను. కానీ నాకు అట్లా చాలా తక్కువ కనబడ్డారు. నేను ఒక చిన్న ఇన్సిడెంట్ చెప్తా సార్ మీకు. ఇలా ఐఎస్ఐ రిలేటెడ్ బిజినెస్ ఉన్నారు కదా, చాలామంది ఉండేవాళ్ళు, 20 మంది వరకు ఉండేవాళ్ళు. నేను ఫస్ట్ టైం చేయనప్పుడు సెక్యూరిటీ నేను వెళ్ళిన తర్వాత వాళ్ళు నన్ను అడిగారు, మేము కిందకు వస్తాము దిగుతామని. నేను ఒప్పుకోలేదు, నేను చేయలేను, కిందకి మిమ్మల్ని తీసుకురాలేను, మీరు పైన ఉండాలి, మీరు ఎక్సర్సైజ్ చేయాలంటే చాలా స్పేస్ ఉంది, తిరగండి, అటు వరండా నుంచి ఎండ వస్తుంది, ఎండకు నిలబండి. వాళ్ళు ఏదో అనేవాళ్ళు, మాకు స్కిన్ ప్రాబ్లమ్స్ వస్తాయి ఎండకి, మాకు వరండా నుంచి ఎండ వస్తుంది, పోయి నిలబండి మాకు అని చెప్పి. బట్ దే నెవర్, ఒక్కసారి ఏదో ఆర్గ్యుమెంట్ అది వస్తే నేను చెప్పా, మీరు నన్ను చాలా గౌరవంగా చూస్తున్నారు, మిమ్మల్ని ఏం అనలేకపోతున్నాను, మీరు నాతో రూడ్గా బిహేవ్ చేస్తే నాకు అడ్వాంటేజ్ ఇచ్చినట్టు అని చెప్పాలి స్ట్రైట్ అవే. అగర్ आप मुझसे लड़ेंगे तो आप मेरे को हथियार दे रहे, मेरे को నాకు ఇప్పుడు మీతో మర్యాద ఉండాల్సి వస్తుంది, మీరు ఒకసారి నాతో ఫైట్ చేస్తే నాకు అడ్వాంటేజ్ అన్న. నై సాబ్ జబ్ తక్ హమ్ ఆపే ఆప్సే నై లడేంగే అన్న. అంటే స్మూత్ వార్నింగ్ నేను చెప్పా, ఐఎమ్ వెయిటింగ్ ఫర్ ది ఆపర్చునిటీ, మీరు నాతో మిస్బిహేవ్ చేస్తే నేను అడ్వాంటేజ్ తీసుకుంటాను, అప్రాయం తీసుకుంటాను నేను అని అంటే వాళ్ళు నేను సార్ చెప్తా కాపే ఆప్సే నై లడేంగే. ఇట్లా చాలా సందర్భాలు జరిగినాయి సార్ నాకు. ఈవెన్ వరంగల్లో కూడా చాలాసార్లు ఇట్లా జరిగినాయి. కైజర్ అని ఒక ప్రిజనర్, మీకు ఐడియా ఉంటుంది, విత్ ద నటోరియస్ కైజర్ అని. అతను మాకేదో ఒక ఇన్ఫర్మేషన్ వచ్చింది, తన దగ్గర ఏదో సెల్ ఫోన్ స్మగ్ల్ అయిందని ఇన్ఫర్మేషన్ వచ్చింది. జస్ట్ మాకు వచ్చిన 15 నిమిషాలకే సడన్గా సర్ప్రైజ్గా రాత్రి 10ంటికి వెళ్ళి సెర్చ్ చేశాం మేము మొత్తం. మీరు నమ్మరు, ఆయన సెల్ 2 గంటలు ఒక 20 మంది సెర్చ్ చేశారు సార్. లాకప్ క్లోజ్ అయిన తర్వాత లాకప్ ఓపెన్ చేసే పవర్ చేసుకోవచ్చు సార్. ఏమైనా హెల్త్ ఇష్యూస్ వచ్చి ఇట్లాంటి ఏమైనా ఉండొచ్చు ఉంటే చేసుకోవచ్చు. సూపరింటెండెంట్ డిస్క్రిప్షన్ సార్, ఎప్పుడైనా చేయొచ్చు. సో మేము వెళ్ళి మీరు నమ్మర్ 2 hours తర్వాత సెర్చ్ చేస్తే అతను చెప్పాడు, సార్ నేను మీకు ప్రామిస్ చేస్తాను నా పిల్లల మీద, మీరున్నంతకాలం నేను సెల్ ఫోన్ వాడను సార్, అసలు తీసుకురాను, అటెంప్ట్ చేయనని చెప్పాడు. ఆ భరోసా కరో సార్ నై కడతాం అన్నాడు. ఆ జబ్ తక్ నై కడతాం, ఆ భరోసా కరో. బయటకు వచ్చాడు, బట్టలు షర్ట్ గిట్ అన్ని ఇప్పేసి ఆ కార్లో సార్ అన్నాడు. సో ఇట్ ఆల్సో డిపెండ్స్ అపాన్ అవర్ ఇంటరాక్షన్. ఫాల్స్ ఇన్ఫర్మేషన్. ప్రిజనర్స్ చాలా ఇంటెలిజెంట్ ఉంటారు సార్, వాళ్ళు ఎక్స్ట్రాడినరీ ఇంటెలిజెంట్ ఉంటారు. హ్యాబిచువల్ ఆఫ్ మనకంటే నేను గమనించాను, మనకంటే వాళ్ళు 4 రెట్లు ఇంటెలిజెంట్ ఉంటారు.
కాబట్టి వాళ్ళు మనకంటే ముందే వాళ్ళకి మన మెంటాలిటీ తెలుస్తుంది, మన నేచర్ తెలుస్తుంది, అండ్ వాళ్ళు దే నో హౌ టు డీల్ విత్ ది ఆఫీసర్స్. చాలా వరకు ఒకరు మూర్ఖంగా ఉంటూ ఉండదు. సార్ ఫైనల్ క్వశ్చన్, జైల్ డిపార్ట్మెంట్లో చెడ్డ పేరు రాకుండా మీలాగా క్లీన్గా బయటికి రావాలంటే ఏం చేయాలి? క్లీన్గా ఉండడమే సార్. మనం ఎట్లాంటి ప్రలోభాలకు లొంగొద్దు. మనం ఎందుకోసం ఉద్యోగం చేస్తున్నాము, ఒక మంచి పేరుతో బయటకు రావాలనుకోవాలి. డిపార్ట్మెంట్ మంచి పేరు తేవాలి. మనం డిపార్ట్మెంట్ మంచపడితే మనకు పడుతుంది. మన చిన్న చిన్న మన పాలిటిక్స్, స్టాఫ్ మధ్యలో, ఆఫీసర్స్ మధ్యలో పాలిటిక్స్ కంటే కూడా డిపార్ట్మెంట్ ఇమేజ్ గొప్పది. మనం డిపార్ట్మెంట్ కోసం పాటుపడాలని ప్రతి ఒక్కరు అనుకోవాలి. ప్రిజనర్స్ని హ్యూమన్ రైట్స్ ఉన్నాయి సార్, వాటిని వైలేట్ చేయకూడదు. మనము హ్యూమన్ రైట్స్ పరిరక్షించాలి యూనిఫామ్ వేసుకున్న వాళ్ళం. అట్లాంటి యాటిట్యూడ్తో పనిచేస్తే అందరూ బయటకు రావచ్చు సార్, మంచి క్లీన్ ఇమేజ్తో బయటకు రావచ్చు, ఏం ప్రాబ్లం ఉండదు. ఓకే, జైల్ డిపార్ట్మెంట్లో మంచి పేరుతో బయటకు రావాలంటే ఎలాంటి ప్రలోభాలకి దాని లొంగకుండా ఉంటే ఖచ్చితంగా క్లీన్ అండ్ గ్రీన్గా బయటకు వస్తారంటున్నారు భాస్కర్ గారు. జైల్ డిపార్ట్మెంట్లో రకరకాల వ్యక్తులు కనిపిస్తారు కాబట్టి వాళ్ళతో మంచిగా ఉండండి. మీరు చేసే ప్రతి కార్యక్రమం మీ వ్యక్తిగతం కన్నా డిపార్ట్మెంట్కి మంచి పేరు వచ్చేలా ప్రవర్తించినట్టు భాస్కర్ గారు సూచిస్తున్నారు. ఇది వారం భాస్కర్ గారితో ఎక్స్క్లూజివ్ ఇంటర్వ్యూ. వచ్చే వారం మరో గెస్ట్తో మళ్ళీ కలుద్దాం. అంతవరకు నమస్కారం. మీరు చూస్తున్నారు ఐ డ్రీమ్ న్యూస్ని. Please subscribe ఐ డ్రీమ్స్. For more videos, subscribe I Dream. Please subscribe for more videos. I dream. I dream. For more videos, Subscribe, I dream. Please subscribe. సబ్స్క్రైబ్ ఐ డ్రీమ్ ఛానల్. Do subscribe. I dream. ఐ డ్రీమ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. Do watch I Dream.